హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? సో నేను మీ కెమిస్ట్రీ చంద్ర. ఈరోజు మనం చూడేది సాలిడ్ స్టేట్. ఆల్రెడీ నేను సొల్యూషన్ సెషన్ కంప్లీట్ చేశాను, దాని మీద డిపిపి కూడా కంప్లీట్ చేశాను. సో మీ అందరూ కూడా ఆ రెండు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో అదే దాంట్లో మనం నెక్స్ట్ చాప్టర్, సో 12th మనకి మరొక చాప్టర్ ఏమిటది? సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్లో మనం ఈరోజు ఏవేవి టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఆర్ ద టాపిక్స్ టు బీ కవర్డ్ టుడే. ఏమేమి టాపిక్స్ చూద్దాం? జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్, అండ్ దెన్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్, దెన్ యూనిట్ సెల్ అండ్ క్రిస్టల్ లాటిస్, packing and packing efficiency, solid defects, and we are going to see electrical and magnetic properties of solids and structure of various ionic solids. ఈ అన్ని టాపిక్స్ని కూడా మనం ఈవేళ సింగిల్ షాట్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో హౌ మచ్ ఎక్సైట్మెంట్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ సొల్యూషన్స్ లెసన్? సిమిలర్లీ ఐ విల్ డూ ద సేమ్ థింగ్ ఫర్ ద సాలిడ్ స్టేట్. And be ready, just we'll go to the first topic today, the general characteristics of solids. So what are the general characteristics of solids? Before going to see the general characteristics of solid, నాకు అందరికీ తెలిసింది ఏంటి? ఎన్ని స్థితులు ఉన్నాయి మనకి? మొత్తం 3 స్థితులు ఉన్నాయి. ఏంటంటవి? ఒకటి సాలిడ్ స్టేట్, అనదర్ వన్ ఇస్ లిక్విడ్ స్టేట్, అనదర్ వన్ ఇస్ గ్యాసియస్ స్టేట్. సో ఈ 3 స్టేట్లు కూడా ఎలా ఉన్నాయి? సో ఎలా ఉంటాయి మనకి? ఒకటి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అండ్ థర్మల్ ఎనర్జీ. సో ఏమి డిసైడ్ చేస్తే మనకి? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అండ్ థర్మల్ ఎనర్జీ. ఈ రెండు కూడా మనకి ఏ విధమైనటువంటి స్టేట్, ఒక స్థితిని కలిగి ఉంటుంది అనేది తెలియజేస్తుంది. సో వాట్ ఈజ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్? ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి ఉండేటటువంటి మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. ఏంటి? ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్తో ఏ విధమైనటువంటి అట్రాక్షన్ కలిగి ఉంటుందో, ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుందో, ఆ ఫోర్సెస్ని మనం ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. సో ఇప్పుడు మనం కనుక ఒక ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే IMF and thermal energy. Intermolecular forces and thermal energy. So intermolecular forces కనుక ఎక్కువ ఉన్నాయి, సో ఏ విధమైనటువంటి స్టేట్లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉన్నది, థర్మల్ ఎనర్జీ తక్కువగా ఉన్నది, అటువంటి స్టేట్ని మనం సాలిడ్ స్టేట్ అంటాం. ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి స్టేట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి మోర్, సో థర్మల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి లెస్, దెన్ దట్ స్టేట్ ఈజ్ గోయింగ్ టు బి సెడ్ యాజ్ సాలిడ్ స్టేట్. If I am going to have intermolecular forces of attraction is less and thermal energy is high, then it is called as gaseous state. It is going to be called as gaseous state. Now we are going to be having middle, so then it is going to be called as liquid state. అర్థమైందా స్టూడెంట్స్? ఏం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి కనుక అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి స్థితిని మనం సాలిడ్ స్టేట్ అంటాం. ఎక్కడైతే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదో, ఏవైతే ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్ పరిగెడతా ఉంటుంది, సో అలా పరిగెడుతూ ఉన్నటువంటి స్టేట్ని గ్యాసియస్ స్టేట్ అంటాం. అలా కాకుండా ఇంటర్మీడియట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, ఇంటర్మీడియట్ థర్మల్ ఎనర్జీ ఉంటే కనుక దాన్ని లిక్విడ్ స్టేట్ అంటాం. అర్థమైందా? సో ఇటువంటి స్టేట్లో మనం ఆల్రెడీ గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ ఈ రెండు కూడా మనం ఇంతకుముందు చూసాం. సో ఫస్ట్ ఇయర్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో చూస్తాం. సో గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ నేను జస్ట్ కంప్లీట్ చేసాం సొల్యూషన్స్, అండ్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ ద సాలిడ్ స్టేట్. సో ఈ సాలిడ్ స్టేట్లో మనం ఈరోజు ఏమేమి చూడాలనుకుంటున్నాం. సో థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? ఏదైనా ఒక మాలిక్యూల్కి ఎనర్జీ ఉంటే అది పరిగెడతా ఉంటుంది, అటువంటి ఎనర్జీనే మనం థర్మల్ ఎనర్జీ అంటాం. సో టెంపరేచర్ పెరుగుతూ ఉంటే థర్మల్ ఎనర్జీ పెరుగుతుంది. సో అందుకోసం సాలిడ్ స్టేట్ కాస్త గ్యాసియస్ స్టేట్ అయిపోతుంది. ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్ పరిగెడతా ఉంటుంది కాబట్టి మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అది అప్పుడు గ్యాస్ అయిపోతుంది. అర్థమైందా ఇంతవరకు? సో నౌ వి విల్ గో ఫర్ సాలిడ్ స్టేట్. కమ్ ఆన్. సో వాట్ ఐ సెడ్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సాలిడ్ స్టేట్. సో strong intermolecular forces and
షార్ట్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్, ఒక మాలిక్యూల్కి ఇంకో మాలిక్యూల్కి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా అట్రాక్షన్ ఉండి తక్కువగా స్పేస్ ఉంటే అటువంటి దాన్ని మనం సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. ఓకేనా? పార్టికల్స్ అనేవి అలా ఉంటే కనుక అది సాలిడ్ స్టేట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్, రిజిడ్ పొజెస్ డెఫినెట్ షేప్, సైజ్ అండ్ వాల్యూమ్. ఇదంతా కూడా 9th స్టాండర్డ్ అందరూ నేర్చుకునే ఉండుంటారు. అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తాను. రిజిడ్, సాలిడ్, ఏదైనా ఒక రాయిని తీసుకోండి. సో అది సాలిడ్, రిజిడ్గా ఉంటుంది కదా. సో స్టోన్ అది ఒక రిజిడ్గా ఉంటుంది. నెక్స్ట్, పొజెస్ డెఫినెట్ షేప్, ప్రతి రాయికి ఒక డెఫినెట్ షేప్ ఉంటుంది. బ్రిక్ తీసుకుందాం, ఇటుక. సో బ్రిక్ అనేది ఒక రెక్టాంగులర్ షేప్లో కావాలంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, లేదు నీకు ఏదైనా స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో చేస్తారు. సో అందుకని ఒక డెఫినెట్ షేప్. సైజ్, ఎంత సైజులో కావాలి, నాకు ఎలివేషన్ కావాలంటే పెద్ద సైజులో కావాలి, గోడ కట్టాలి అంటే కనుక చిన్న సైజులో కావాలి, ఒక సైజులో తీసుకుంటాను నేను. వాల్యూమ్, సో ఎంత వాల్యూమ్ కావాలి. సైజ్ అండ్ వాల్యూమ్ ఆల్మోస్ట్ సేమ్ ఫర్ సాలిడ్ స్టేట్, యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి డెఫినెట్. సాలిడ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్కంప్రెసిబుల్. సమ్ సాలిడ్స్ లైక్ సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఆర్ సాఫ్ట్. సో మనం ఏదైనా ఒక ఇటుకని తీసుకుని ఇలా నొక్కాలంటే అవుతుందా? దాన్ని స్పాంజ్ తీసుకోండి, దాన్ని ఇలా చేశారనుకోండి, అది ఇంటర్మాలర్ స్పేసెస్ ఉండడం వల్ల అది అలా కంప్రెస్ అవుతుంది. అదే ఒక రాలిడ్ ఇటుకని తీసుకుని దాన్ని అలా కంప్రెస్ చేస్తే సాలిడ్ అనేది కంప్రెస్ అవుతుందా? కంప్రెస్ అవ్వదు. సో సాలిడ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్కంప్రెసిబుల్. నెక్స్ట్, సమ్ సాలిడ్స్, దీనికి ఎక్సెప్షన్, ప్రతి కెమిస్ట్రీలో ఎక్సెప్షన్ ఉంటుంది కాబట్టి సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఈ మూడు కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేటటువంటి సాలిడ్స్. ఇవి అంత రిజిడ్గా ఉండవు. ఎందుకంటే మనకు తెలుసు కదా, సోడియం అనేది చాలా మెటల్ కట్ చేస్తాం. నైఫ్తో వీ కెన్ ఏబుల్ టు కట్ ద సోడియం మెటల్ అండ్ దీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి సాఫ్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వీఆర్ టేకింగ్ సాలిడ్స్ హ్యావ్ హై డెన్సిటీ. సో ఏదైనా సాలిడ్ తీసుకుంటే కనుక డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఒక స్టోన్ తీసుకెళ్ళి వాటర్లో వేస్తే అది కంపల్సరీ డిప్ అయిపోతుంది, మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుంది? కంపల్సరీ అది మోర్ డెన్సిటీ ఉన్నది కాబట్టి. నెక్స్ట్, హవెవర్ సాలిడ్ వాటర్, దట్ ఈస్ ఐస్, లైటర్ దాన్ లిక్విడ్ వాటర్. దీనికి ఒక ఎక్సెప్షన్, మన ఐస్ తీసుకున్నప్పుడు అది వాటర్లో వేస్తే అది డిప్ అవ్వదు, అది ఫ్లోట్ అవుతుంది. ఎందుకు ఫ్లోట్ అవుతుంది? డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్సర్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా మనం ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్, సాలిడ్స్ హ్యావ్ నెగ్లిజిబుల్ ఫ్లూయిడిటీ. సో సాలిడ్స్ ఎప్పుడు కూడా ఫ్లూయిడిటీని చూపించవు. లిక్విడ్స్ అనేవి జనరల్గా ఫ్లూయిడిటీని చూపిస్తాయి, కానీ సాలిడ్స్ మాత్రం చూపించవు. ద డిఫ్యూజన్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఈజ్ నెగ్లిజిబుల్. డిఫ్యూజన్ అనేది మనకి లిక్విడ్లో ఉంటుంది, లేదంటే గ్యాసెస్ స్టేట్లో. డిఫ్యూజన్ అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ అలా మూవ్ అవుతూ ఉంటాయి. అటువంటి స్టేట్స్ ఏవి కూడా డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ అనేది మనకి సాలిడ్స్లో ఉండదు. ఓకేనా? సో ఇవన్నీ కూడా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్. ద నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ ఫర్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాలిడ్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్? క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్. సో మనం ప్రస్తుతానికి 2 classes ఆఫ్ సాలిడ్స్, క్రిస్టలిన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్. మనం సాలిడ్స్ని 2 రకాలుగా డివైడ్ చేసాం. ఏంటంటవి? క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్. సో ఫస్ట్ విల్ గో ఫర్ క్రిస్టలిన్ సాలిడ్స్, దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద అమార్ఫస్ సాలిడ్స్. అర్థమైందా? సో క్రిస్టలిన్ సాలిడ్స్, వేటిని క్రిస్టలిన్ సాలిడ్స్ అంటాం? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే crystalline solids are going to be called as true solids. Amorphous solids are going to be called as pseudo solids. మనం crystalline solids నే మనం true solids కింద భావిస్తాం. అమార్ఫస్ సాలిడ్స్ ని సూడో సాలిడ్స్, మిథ్యా సాలిడ్స్ కింద భావిస్తాం. అంటే అవి నాట్ ఎస్ ట్రూ సాలిడ్స్ అని చెప్తాం. ఎందుకని చెప్తాము అంటే ప్రాపర్టీస్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమిటి క్రిస్టలిన్ సాలిడ్స్లో? దీస్ సాలిడ్స్ హ్యావ్ రెగ్యులర్ 3-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ స్పేస్. దట్ ఈస్ దే హ్యావ్ రెగ్యులర్ 3D జామెట్రీ. అంటే మనం ఏదైనా ఒక సాలిడ్ని తీసుకున్నప్పుడు 3-dimensionalగా దాన్ని మనం చూస్తే ఏదైనా సరే రెగ్యులర్గా ఒకేలా కనిపిస్తూ ఉంటుంది, ఒకే రకంగా కనిపిస్తున్న సాలిడ్. ఇప్పుడు NaCl క్రిస్టల్స్ తీసుకుందాం, లేదంటే సుక్రోజ్ షుగర్ క్యూబ్స్ తీసుకుందాం. అవి ఏవైనా సరే ఒకే రకమైనటువంటి క్రిస్టలిన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి, ఒకే రకమైన స్పేస్. అంటే మనం ఇలా తీసుకుని ఒక డైమెన్షన్లో చూసినా, ఇలా తీసుకుని సెకండ్ డైమెన్షన్లో చూసినా, ఇలా
3 డైమెన్షన్లో చూసినా సరే మనకి ఎప్పుడూ కూడా ఒకేలాగా కనిపించేటటువంటి దాన్ని క్రిస్టలిన్ సాలిడ్ అంటాం. విచ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ 3 డైమెన్షనల్ సేమ్ అరేంజ్మెంట్. ఏ రకంగా చూసినా సరే సేమ్ అరేంజ్మెంట్ ఉన్నటువంటి సాలిడ్స్ని మనం క్రిస్టలిన్ సాలిడ్స్ అంటాము. దే పొజెస్ లాంగ్ రేంజ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. ఎప్పుడైనా సరే మనం ఒక క్రిస్టలిన్ సాలిడ్ తీసుకుంటే గనక దాని యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్, సో ప్రతి సాలిడ్లో కూడా కొన్ని పార్టికల్స్ ఉంటాయి. ఇటుక బ్రిక్ తీసుకుంటే దాంట్లో బ్రిక్ పార్టికల్స్ ఉంటాయి. సోడియం క్లోరైడ్ తీసుకుంటే సోడియం క్లోరైడ్ పార్టికల్స్ ఉంటాయి. సుక్రోజ్ తీసుకుంటే సుక్రోజ్ పార్టికల్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మాలిక్యూల్స్ అనేవి కామన్గా ఉంటాయి. వాటి యొక్క మాలిక్యులార్ అరేంజ్మెంట్ గనక చూసినట్లయితే లాంగ్ రేంజ్ అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎంత పొడుగు తీసుకున్నటువంటి సాలిడ్ అయినా సరే ఇక్కడ చూసినా ఇక్కడ చూసినా ఇక్కడ చూసినా ఇక్కడ చూసినా ఎంత లెంత్లో చూసినా సరే దాని యొక్క అరేంజ్మెంట్ అనేది ఒకే రకంగా ఉంటుంది. లాంగ్ రేంజ్ అరేంజ్మెంట్ క్యాన్ బి సీన్ బై యువర్ క్రిస్టలిన్ సాలిడ్. నెక్స్ట్, దే పొజెస్ లాంగ్ రేంజ్ ఆర్డర్. ఇప్పుడు చెప్పాను కదా, ఒకే ఆర్డర్లో లాంగ్ రేంజ్ వరకు అవి ఉంటే కనుక దాన్ని లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉన్నది అని చెప్తాం. దే పొజెస్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. అంటే ఇప్పుడు దేన్నైనా మెల్టింగ్ పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తాము? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఏం చెప్తాం? 0 డిగ్రీ సెల్సియస్ అని చెప్తాం. అంతేగాని 0 to 5 డిగ్రీ సెల్సియస్ అని చెప్పం కదా. షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ మెల్ట్ అట్ ద టెంపరేచర్ కంప్లీట్లీ. అంటే ఆ పర్టికులర్ సాలిడ్ని తీసుకుని మనం మెల్ట్ చేయాలనుకుంటే ఈ 0 డిగ్రీ సెల్సియస్ ఎంటైర్ వాటర్ విల్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ యువర్ ఐస్. సో దాన్ని షార్ప్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. అలా కాకుండా కొంత టెంపరేచర్ వరకు మొత్తం అది మెల్ట్ అవ్వడం మొదలుపెట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ సమ్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. సో షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటి? ఒకే టెంపరేచర్ దగ్గర ఎంటైర్ సాలిడ్ ఇట్ గెట్ కన్వర్టెడ్ టు లిక్విడ్ స్టేట్. అటువంటి దాన్ని మనం షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ అనైసోట్రోపిక్ ఇన్ నేచర్. ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ప్రాపర్టీని కనుక మనం మెజర్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నా, వై యాక్సిస్లో తీసుకున్నా, జెడ్ యాక్సిస్లో తీసుకున్నా, ఏ డైరెక్షన్లో తీసుకున్నా సరే ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది ఒకే రకంగా ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ అని, ఒకే రకంగా ఉండకుండా వేరే వేరుగా ఉంటే దాన్ని ఎనైసోట్రోపిక్ అని అంటాం. ఓకే, your crystalline solids are anisotropic in nature. It's very 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 important point. సో మీరు ఇప్పుడు 12th స్టాండర్డ్లో ఉన్నారు కాబట్టి ఏవేవి పాయింట్స్ మన ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ అనేది బాగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఎనైసోట్రోపిక్ నేచర్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్స్ యూ షుడ్ బై హార్ట్ దిస్ వన్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి దీన్ని మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనైసోట్రోపిక్ నేచర్ని. ఎగ్జాంపుల్ NaCl, KCl, CSCl ఏవైతే మనకి సాలిడ్స్ మన కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్సే క్రిస్టలిన్ సాలిడ్స్కి. సో ఐ సెడ్ నో ఎనైసోట్రోపిక్. ఎనైసోట్రోపిక్ నేచర్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చేయడం కోసం దిస్ ఈజ్ గోయింగ్ టు బి AB డైరెక్షన్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి CD డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఏమేంచున్నాయి మనకి? ఒక హోలో ఒక సాలిడ్, ఒక హోలో ఒక సాలిడ్, ఒక హోలో ఒక సాలిడ్, అలాగా నేను లైన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను AB డైరెక్షన్లో దీన్ని చూసినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ అంతా కూడా సాలిడ్ లైన్స్, ఇందు వన్ సాలిడ్ 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 సాలిడ్. అదే కనుక రైట్ సైడ్ చూస్తే కనుక హోలో 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 హోలో. సో ఈ AB డైరెక్షన్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడంతా కూడా మనకి ఏం కనిపిస్తుంది? AB డైరెక్షన్లో ఒక పక్కనేమో సాలిడ్ పార్టికల్, ఒక పక్కనేమో హోలో పార్టికల్ అలా కనిపిస్తుంది. అదే కనుక CD డైరెక్షన్లో తీసుకుంటే ఎలా కనిపిస్తుంది చూడండి సారి. ఒక సాలిడ్, ఒక హోలో, ఒక సాలిడ్, ఒక హోలో, ఒక సాలిడ్, ఒక హోలో, ఒక సాలిడ్, ఒక సాలిడ్, ఒక హోలో, ఒక సాలిడ్, ఒక హోలో, ఒక సాలిడ్, ఒక హోలో. సో ఈ డైరెక్షన్లో మనకి ఆల్టర్నేటివ్గా సాలిడ్ అండ్ హోలో పార్టికల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ తీసుకునేసరికి లెఫ్ట్ సైడ్ అన్ని సాలిడ్, రైట్ సైడ్ అన్ని కూడా హోలో పార్టికల్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక ప్రాపర్టీ మీకు అర్థం అవడం కోసం ఎనైసోట్రోపిక్ అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో తీసుకుంటే
ఒకలా కనిపిస్తుంది, ఈ డైరెక్షన్లో తీసుకుంటే ఒకలా కనిపిస్తుంది. అలాగా ఏదైనా ఒక ప్రాపర్టీని మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు వేరు డైరెక్షన్లో వేరు రకాలుగా కనిపిస్తే కనుక ఆ పర్టికులర్ నేచర్ని ఎనైసోట్రోపిక్ నేచర్ అంటాం. సో దాన్ని ఇక్కడ రాశాను. Crystalline substances possess a long-range systematic arrangement of component particles when the physical properties such as refractive index or thermal conductivity, ఎప్పుడైనా సరే ఈ రెండు ప్రాపర్టీస్ని మనం మెజర్ చేద్దాం అనుకున్నట్లయితే ఏమవుతుందంట, we come across different particles in different directions. డిఫరెంట్ పార్టికల్స్ని డిఫరెంట్ డైరెక్షన్లో చేసినప్పుడు మనకి డిఫరెంట్గా వస్తుంది. సో ద వాల్యూస్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ విల్ బీ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఆ ప్రాపర్టీస్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఒక డైరెక్షన్లో ఒక రకమైన వాల్యూ వస్తుంది, ఇంకొక డైరెక్షన్లో ఇంకొక రకమైన వాల్యూ వస్తుంది. సో దాన్ని మనం ఎనైసోట్రోపిక్ నేచర్ అంటాం. అదే ఐసోట్రోపిక్ అమార్ఫస్ సాలిడ్స్ తీసుకుంటే కనుక డ్యూ టు ద షార్ట్ రేంజ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ we come across more or less similar particles in different directions and hence they are isotropic in nature. సో ఇలా కాకుండా మనకి ఒకే రకంగా వస్తే కనుక ప్రాపర్టీ అది ఐసోట్రోపిక్ అంటారు. అది ఎందుకని అమార్ఫస్లో చూపిస్తుంది, అది షార్ట్ రేంజ్ ఆర్డర్. అది ప్రాపర్టీస్ చెప్పుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, క్రిస్టలిన్ సాలిడ్స్ అనేవి ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్. వాట్ ఈజ్ ఎనైసోట్రోపిక్? ఏదైనా ఒక ఫిజికల్ ప్రాపర్టీని మనం మెజర్ చేద్దాం అనుకుంటే ఒక డైరెక్షన్లో ఒక వాల్యూ, ఇంకొక డైరెక్షన్లో ఇంకొక వాల్యూ వస్తే కనుక అటువంటి నేచర్ని మనం ఎనైసోట్రోపిక్ నేచర్ అంటాం. క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ ఎనైసోట్రోపిక్ నేచర్ and amorphous solids are isotropic in nature. Next, isomorphous polymorphous nature of your crystalline solids. సో ఇది ఇంకొక పాయింట్ బాగా అర్థం అవడం కోసం చెప్పి సపరేట్గా డిస్కస్ చేస్తున్నాను నేను. ఐసోమార్ఫస్ పాలీమార్ఫస్ అంటే అర్థం ఏంటి? మార్ఫస్ అంటే అందరికీ తెలిసిందే కదా, బయాలజీలో మనకి ఏంటి, కనిపించడం. మార్ఫాలజీ ఎలా కనిపిస్తుంది, ఐసోమార్ఫస్ ఒకేలా కనిపిస్తుంది, పాలీమార్ఫస్ వేరు రకాలుగా కనిపిస్తుంది, బహు పాలీ ఐసో సేమ్ ఒకే రకంగా కనిపించడం, వేరు రకాలుగా కనిపించడం. ఫస్ట్ ఐసోమార్ఫస్ నేచర్. 2 or more substances, ఏదైనా రెండు సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు అవి ఒకే రకమైనటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ని కనిపించినట్లయితే, ఏదైనా రెండు అయానిక్ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు అయానిక్ కాంపౌండ్లు కూడా ఒకే రకమైనటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ని కనిపించినట్లయితే అటువంటి దాన్ని మనం ఐసోమార్ఫస్ అంటాం. ఇక్కడ నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. NaF-MgO 1:1 రేషియోలో ఆటమ్స్ ఉన్నాయి. వాటి యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది సిమిలర్గా ఉంటుంది. అందుకని ఈ రెండింటిని మనం ఐసోమార్ఫ్స్ అని పిలుస్తాము. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. Cr2O3 Fe2O3, హియర్ ఆల్సో అటామిక్ రేషియో ఇస్ 2:3. సో వీటి యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ కూడా సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చిన రెండు ఎగ్జాంపుల్ని చూసుకుని మీరు మిస్లీడ్ అవ్వచ్చు. ఏంటంటే ఏదైనా రెండు ఆటమ్లు తీసుకుని రెండు కాంపౌండ్ తీసుకుంటే వాటి అటామిక్ రేషియో సేమ్ అయిపోతే అవి రెండు కూడా ఐసోమార్ఫ్స్ అయిపోతాయా? అవ్వవు. సో ఓన్లీ అటామిక్ నెంబర్లో లేదంటే ఎలక్ట్రాన్స్ లేదంటే వాటి యొక్క ఏదైనా ఒక ప్రాపర్టీ కలిసినంత మాత్రాన వాటిని ఐసోమార్స్ అనము. మనం ఎప్పుడు అవుతుంది అది? వాటి యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేవి సిమిలర్గా ఉంటేనే వాటిని ఐసోమార్ఫస్ అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, NaCl KCl. పోనీ NaCl KCl పక్కన పెడితే NaCl CSCl అందరికీ తెలిసిందే కదా, మీరు కెమికల్ బాండింగ్ లెసన్లో చదివే ఉంటారు. NaClకి ఏ స్ట్రక్చర్ ఉంటుంది? మామూలుగా మనకి FCC అని చదువుతాం. అదే CSClలో ఏ స్ట్రక్చర్ ఉంటుంది? BCC, బాడీ సెంటర్డ్ క్యూబిక్ అంటాం. సో ఇక్కడ NaClలో కూడా రెండు ఆటమ్సే ఉన్నాయి, CSClలో కూడా రెండు ఆటమ్సే ఉన్నాయి, కానీ వాటి యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉండటం లేదు. NaCl ఏమో FCC, CSCl ఏమో BCC, రెండు వేరు క్రిస్టల్ స్ట్రక్చర్ కలిగి ఉన్నాయి. అందుకని అవి ఐసోమార్ఫస్ కాదు. ఒకే రకమైనటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం ఐసోమార్ఫస్ అంటాం. సో ద సమ్ అటామిక్ రేషియోస్, here I give an example, potassium chloride and sodium chloride, as I explained now, NaCl and CSCl. So NaCl is going to be FCC, rock salt structure. CSCl is going to be BCC,
మనకి అందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. సో ఇవి రెండు కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇవి రెండు కూడా ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ వాటి క్రిస్టల్ స్ట్రక్చర్ సేమ్ కాదు, అందుకని ఇవి ఐసోమార్ఫస్ కాదు. నెక్స్ట్ పాలీమార్ఫస్. సో ఇప్పుడు అంతా చెప్పుకుందాం మనం ఐసోమార్ఫస్. నౌ వీఆర్ గోయింగ్ విత్ పాలీమార్ఫస్. ఒకే సబ్స్టెన్స్ గనక వేరు వేరు రూపంలో కనిపిస్తే, a single substance or a single ionic substance or single solid is going to be showing its different forms. దీన్నే మనం ఇంకో రకంగా ఏమంటాం, allotropic forms. Polymorphous are nothing but allotropic forms. Allotropic forms కనుక ఉంటే దాన్ని మనం polymorphous అంటాం. మీకు బాగా అందరికీ తెలిసినవి కదా కార్బన్ allotropes. What are the allotropes of carbon? One is going to be graphite, another one is going to be diamond. Graphite, diamond, they are going to be కార్బన్ సాలిడ్ ఫార్మ్స్. కార్బన్ సాలిడే, కానీ అది రెండు ఫార్మ్స్లో కనిపిస్తుంది. ఒకటేమో డైమండ్, ఇంకొకటేమో గ్రాఫైట్. సో ఈ రెండింటిని కలిపి మనం ఎలోట్రోపిక్స్ అంటాం, దాన్నే పాలీమార్ఫస్ నేచర్ అంటాం. అలాగే సల్ఫర్ కూడా తీసుకుంటే రాంబిక్ మోనోక్లినిక్. రాంబిక్ అండ్ మోనోక్లినిక్ విల్ బి దేర్ ఫర్ సల్ఫర్, గ్రాఫైట్ అండ్ డైమండ్ విల్ బి దేర్ ఫర్ కార్బన్. సో ఇవి రెండు కూడా మనకి పాలీమార్ఫస్ నేచర్ ఆఫ్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్ అవుతాయి. అర్థమవుతుందా అందరికీ? సో జస్ట్ యూ కెన్ ఏబుల్ టు ఫాలో ద నోట్స్ ఆల్సో, సో దట్ ఐఎమ్ రైటింగ్ ఎవ్రీథింగ్ సో ఆన్ ద PPTs now. So you can able to get to know these notes, it will be available so that you can able to understand if whichever point you are not able to. ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కనుక మీరు ఒకసారి దీన్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? నెక్స్ట్ వన్ ఎమార్ఫస్ సాలిడ్స్. సో అది ఇప్పటివరకు చూసినవన్నీ కూడా క్రిస్టలిన్ సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. మనం ఇప్పుడు అమార్ఫస్ సాలిడ్స్ చూద్దాం. వాట్ ఆర్ అమార్ఫస్ సాలిడ్స్? ద సాలిడ్స్ విచ్ డు నాట్ హ్యావ్ రెగ్యులర్ 3-dimensional ప్యాటర్న్. ఇక్కడ ఏ రకమైనటువంటి రెగ్యులర్ ప్యాటర్న్ ఉండకుండా అవి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండే సాలిడ్స్నే మన అమార్ఫస్ సాలిడ్స్ అంటాం. సో దే ఆర్ హ్యావింగ్ ద షార్ట్ రేంజ్ అరేంజ్మెంట్ యాజ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్. ఇందాక అక్కడ మనం ఏం చెప్పాం, లాంగ్ రేంజ్ అరేంజ్మెంట్, అందుకని ఇక్కడ షార్ట్ రేంజ్ అరేంజ్మెంట్. దే పొజెస్ ఏ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. ఇందాక ఏం చెప్పాను, షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఒకే టెంపరేచర్ దగ్గర మొత్తం సాలిడ్ అంతా కూడా లిక్విడ్ అయిపోతుంది, అది షార్ప్. ఇదేంటంటే రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. గ్లాస్ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. గ్లాస్ని మనం తీసుకెళ్ళి ఒక టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే ఒక పార్ట్ ఆఫ్ గ్లాస్ ఏమో లిక్విడ్ అవుతుంది, ఇంకొక పార్ట్ ఆఫ్ గ్లాస్ ఏమో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్. అందుకని మొత్తం గ్లాస్ అంతా కూడా లిక్విడ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ వరకు చేయాలి. ఎందుకంటే ఫస్ట్ కొంత గ్లాస్ అనేది లిక్విడ్ అయిపోతుంది, మిగిలిన పార్ట్ ఆఫ్ గ్లాస్ ఏమో లిక్విడ్ అవ్వకుండా ఇంకా సాలిడ్గానే ఉంటుంది. అది హీట్ చేయాలంటే మళ్ళీ ఇంకొంచెం టెంపరేచర్ పెంచాలి. అందుకని ఇది ఒక 40 degrees Celsius నుంచి 50 degrees Celsius వరకు మెల్ట్ చేస్తే మనకి లిక్విడ్ వస్తుంది. అంటే ఒక రేంజ్, అంతేగాని 50 degrees Celsius దగ్గర మెల్ట్ చేస్తే మొత్తం అంతా లిక్విడ్ అవుతుందా లేదా గ్యారంటీ లేదు. సో అటువంటి దాన్ని మనం రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అని పిలుస్తాం, ఓకే. అండ్ దే ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే, ఏదైనా ఒక ఫిజికల్ ప్రాపర్టీని మనం మెజర్ చేసినట్లయితే ఆ ప్రాపర్టీ కనుక డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్గా ఉంటే అనైసోట్రోపిక్, సేమ్ ఉంటే కనుక ఐసోట్రోపిక్. అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ బికాస్ ఆఫ్ షార్ట్ రేంజ్ ఆర్డర్. షార్ట్ రేంజ్ ఆర్డర్. సో రబ్బర్, గ్లాస్, దీస్ ఆర్ గోయింగ్ టు బి ద ఎగ్జాంపుల్ ఫర్ అమార్ఫస్ సాలిడ్స్, ఓకే. ఇంకా అమార్ఫస్ సాలిడ్స్లో వేరే వేరే క్యారెక్టరిస్టిక్స్ని కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను ఇక్కడ. సో అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ నాట్ సాలిడ్స్ ఇన్ రియల్ సెన్స్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ట్రూ సాలిడ్స్ ఏవి? క్రిస్టలిన్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ని ఏమని పిలిచాను నేను? సూడో సాలిడ్స్. సో అదే ఇక్కడ మళ్ళీ రియల్ సెన్స్లో మనం వాటిని సాలిడ్స్ కింద పరిగణించలేము. వీఆర్ నాట్ ఏబుల్ టు కన్సిడర్. ట్రూలీ దే ఆర్ సూపర్ కూల్ లిక్విడ్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏంటవి? సూపర్ కూల్ లిక్విడ్స్. అంటే ఏదైనా ఒక లిక్విడ్ని బాగా కూల్ చేసినప్పుడు అది సాలిడ్లా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో దాని రకంగా అది సాలిడ్ అనుకుంటుంది, కానీ అది ఏంటది? సూపర్ కూల్ లిక్విడ్. సో ఆ రకంగా మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అమార్ఫస్ సాలిడ్స్ని. ఎందుకని అనేది చెప్తున్నారు చూడండి. అమార్ఫస్ సాలిడ్స్ బిహేవ్ లైక్ ఫ్లూయిడ్స్ అండ్ వెరీ స్లోలీ ఫ్లో అండర్ గ్రావిటీ. సో గ్రావిటీకి చాలా స్లోగా, అంటే ఒక లిక్విడ్ని తీసుకుంటే కనుక అది చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అదే ఇక్కడ మనం కనుక ఒక అమార్ఫస్ సాలిడ్ని తీసుకుంటే స్లోగా మూవ్ అవుతుంది. ఇది ఎక్కడ మనకి ఎవిడెన్స్ కనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేనైతే అమార్ఫస్ సాలిడ్స్ని ఒక లిక్విడ్ అనేసాను, సూపర్ కూల్ లిక్విడ్ అనేసాను, కానీ ఎక్కడ ఇది ఎగ్జాంపుల్?
మీ అందరూ కనుక ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ బంగ్లాస్ ఉంటాయి కదా మనకి, మన ఊర్లో వేరు పాత బంగ్లాస్ ఉంటాయి. ఆ పాత బంగ్లాలకు వెళ్ళి వాటి యొక్క విండోస్ని చూడండి ఒకసారి. వాటి యొక్క విండోస్ని చూడండి. ఆ విండోస్ చూసినప్పుడు ఏముగా ఉంటుంది? ఫస్ట్ ఏమో థిన్గా ఉంటుంది. ఆ విండో యొక్క గ్లాస్ అనేది పైన ఏమో అంతా కూడా ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తుంది, థిన్గా ఉంటుంది. అదే బాటంకి వెళ్ళి చూడండి, అదే గ్లాస్ విండోని మీరు బాటంకి వెళ్ళి చూడండి, అదంతా కూడా మిల్క్ లాగా తెల్లగా ఉంటుంది. పైన ఏమో అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనిపించి కిందకు వచ్చేసరికి మాత్రం మిల్కీ కలర్లో మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు. అది ఎలా? సో వాళ్ళు వేసినప్పుడు విండో అనేది మొత్తం అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకుంటాం కదా విండోస్, ఆ విండోస్ అన్నిటికీ కూడా గ్లాస్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. ఇది ఎన్నాళ్ళు పట్టిందని చెప్తున్నాను నేను. పాత బంగ్లాస్, వెరీ ఓల్డ్ బంగ్లాస్ వీఆర్ గోయింగ్ టు బీ అబ్జర్వింగ్. ఇన్ దాట్ వీ కెన్ ఏబుల్ టు సీ ద విండోస్ ఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద గ్లాసెస్ విల్ బీ, పైన ఏమో థిన్గా ఉంటుంది, మనకి ట్రాన్స్పరెంట్గా బాగానే కనిపిస్తుంది, కిందకి వెళ్ళేసరికి ఏమో థిక్గా ఉంటుంది, అదే మిల్కీ కలర్లో వైట్గా కనిపిస్తుంది. ఇది ఎందుకని? ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఆ ప్రాపర్టీ ఫ్లూయిడిటీ. ఇప్పుడు ఆ గ్లాస్ అనేది అండర్ ద గ్రావిటేషన్ ఫోర్స్ స్లోగా డౌన్కి ఫ్లో అవుతూ ఉంటుంది. సో గ్లాస్ పార్టికల్స్ అన్నీ స్లోగా మూవ్ అవడం ఏమవుతుంది? పైన ఏమో థిన్ అయిపోతుంది, కిందేమో థిక్ అయిపోతుంది. అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ super cooled liquid. The best example is going to be glass. The glass is going to be the example when you are going to observe the old bungalows. అర్థమైందా? సో అదే దీన్ని ఇక్కడ రాశాను, జస్ట్ విల్ బి గో త్రూ. డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్స్ ఫ్లూయిడిటీ. ఏంటది లిక్విడ్ది? ఫ్లూయిడిటీ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ అమార్ఫస్ సాలిడ్ ద లోవర్ సైడ్స్ ఆఫ్ గ్లాస్ ప్యాన్స్ ఆఫ్ విండోస్, ఫోటో ఫ్రేమ్స్, cupboards and showcases become slightly thicker and upper ends become thinner. నేను ఆ విండోస్ మాత్రమే చెప్పాను. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఏదైనా సరే ఓల్డ్ బిల్డింగ్స్కి వెళ్ళి చూడండి. ఆ ఓల్డ్ బిల్డింగ్స్లకు వెళ్ళినప్పుడు వాటి యొక్క గ్లాసెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే అప్పర్ పార్ట్ ఏమో థిన్గా ఉంటుంది, బాటమ్ పార్ట్ ఏమో థిక్గా ఉంటుంది. సో అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. Next we are going to be taking, like crystalline solid, the values of physical properties of amorphous solids do not change with the change of direction. So direction అదే చెప్పాను కదా, ఐసోట్రోపిక్ నేచర్ అని చెప్పాను కదా. సో ఎగ్జాంపుల్ ఈజ్ గోయింగ్ టు బి ప్లాస్టిక్స్. ఎగ్జాంపుల్ ప్లాస్టిక్స్. సో ఇప్పుడే చెప్పాను కదా నేను, సూడో సాలిడ్స్, సూపర్ కూల్ లిక్విడ్స్. సో ఈ అమార్ఫస్ సాలిడ్స్ని ఏ రకంగా కన్సిడర్ చేయగలను నేను? ఒక సూడో సాలిడ్ కింద, లేదంటే ఒక సూపర్ కూల్ లిక్విడ్ కింద నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకని? అది ఆల్రెడీ నేను చెప్పాను. అర్థమైంది కదా? ఇది అమార్ఫస్ సాలిడ్స్ యొక్క ప్లాస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, గ్లాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో గ్లాస్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్. గ్లాస్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది? గ్లాస్ ఈజ్ అన్ ఆప్టికల్లీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యూజింగ్ టుగెదర్ సిలికాన్ ఆక్సైడ్ విత్ సోడియం ఆక్సైడ్, బోరాన్ ఆక్సైడ్ అండ్ ట్రేస్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ యాడెడ్ టు ఇంపార్ట్ కలర్ ఆఫ్ ద గ్లాస్. మామూలుగా గ్లాస్ అంటే సిలికా తెలుసు కదా అందరికీ, SiO2. ఆ SiO2 అనే దానికి కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే అవి బోరాన్ ట్రయాక్సైడ్ B2O3, లేదంటే కలర్ కావాలి, ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు, నాకు డిఫరెంట్ రెడ్ కలర్ గ్లాస్ కావాలి, లేదంటే బ్లూ కలర్ గ్లాస్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను నేను? క్రోమియం తీసుకుని యాడ్ చేస్తాను, క్రోమియం ఆక్సైడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపార్ట్ సమ్ రెడ్డిష్ కలర్ టు ద గ్లాస్. లేదు సమ్ మ్యాంగనీస్ ఆక్సైడ్, కోబాల్ట్ ఆక్సైడ్, వాటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? వాటికి సహజంగా ఉండేటువంటి కలర్ని గ్లాస్కి ఇస్తాయి. ఆ గ్లాస్ కూడా సేమ్ కలర్ని తీసుకుంటుంది అన్నమాట. సో అందుకని ఏదైనా కలర్లు కావాలంటే కనుక మనం ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ గోయింగ్ టు బి యాడెడ్. నౌ బై చేంజింగ్ ద కాంపోజిషన్స్ ఆల్మోస్ట్ 800 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. మనకి మొత్తంగా 800 డిఫరెంట్ గ్లాసెస్ని మనం తెచ్చుకోవచ్చు. ఎలాగా? కాంపోజిషన్ని సోడియం ఆక్సైడ్ అండ్ సిలికాన్ ఆక్సైడ్, బోరాన్ ఆక్సైడ్, లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ కలర్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్స్, ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనం టోటల్గా 800 టైప్స్ ఆఫ్ గ్లాసెస్ తెచ్చుకోవచ్చు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్. క్వార్ట్జ్ గ్లాస్. సో ఈ క్వార్ట్జ్ గ్లాస్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ అప్టైన్డ్ ఓన్లీ సిలికాన్ ఆక్సైడ్. అంటే ఏ విధమైనటువంటి అదర్ ఆక్సైడ్స్ని కలపకుండా ఓన్లీ సిలికాన్ ఆక్సైడ్స్ని మాత్రమే తీసుకుని చేసేదే క్వార్ట్జ్ గ్లాస్. అందరికీ తెలిసి ఉండదు కదా, క్వార్ట్జ్ గ్లాస్ ఎక్కువగా క్యూవేట్స్ అయ్యి వాడతాం మనం. పైరెక్స్ గ్లాస్ ఈజ్ అప్టైన్ బై ఫ్యూజింగ్ టుగెదర్ 60 to 80% SiO2,
10 to 25% B2O3 అండ్ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ Al2O3. సో పైరెక్స్ గ్లాస్ అనేదాన్ని మనం తయారు చేయాలంటే దీన్ని. సో పైరెక్స్ గ్లాస్ అంటే జనరల్గా లెన్సెస్కి వాడతాం కదా, అది పైరెక్స్ గ్లాస్ అంటే. ఓకే, సో ఇదంతా కూడా చిన్న ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గ్లాస్. సో ఓవరాల్గా డిఫరెన్సెస్ ఇది ఆల్రెడీ డీటెయిల్గా చెప్పుకున్నదాన్ని జస్ట్ ఒక ట్యాబులర్ ఫామ్ ఇచ్చాను. సో మీరు ఎప్పుడైనా సరే చూడాలనుకుని ఈజీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక టాపిక్ ఈజీ ఉండాలి అంటే ఒక ట్యాబులర్ ఫామ్ని మనం రెడీ చేసుకోగలగాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ మనకు గుర్తుంటుందో ఉండదో తెలియదు. సో మనం ఖచ్చితంగా ఒక ట్యాబులర్ ఫామ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. క్రిస్టలిన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్, రెగ్యులర్ 3D జామెట్రీ, నో 3D జామెట్రీ, possess sharp melting point, range of melting point, anisotropic nature, isotropic nature, cleave along a particular plane, undergoes irregular cleavage. ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్రిస్టలిన్ సాలిడ్ని తీసుకుని కరెక్ట్గా ఎరగొట్టారు అనుకోండి, మనకి రెండు సమాన భాగాలు వస్తాయి. అదే గ్లాస్ తీసుకుని ఎరగొట్టండి మీరు, ఏమవుతుంది? అడ్డదిడ్డంగా ఇరిగిపోతుంది, అది ఇర్రెగ్యులర్గా ఇరుగుతుంది. అదే దాని క్లీవేజ్ ప్రాపర్టీ అంటున్నాం మనం. ఇదేమో ఇర్రెగ్యులర్ క్లీవేజ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ sharp property like exact ends we can able to get. Has definite heat of fusion, it is going to have definite heat of fusion not there. ఏదైతే మెల్టింగ్ పాయింట్ ఇందాక మాట్లాడుకున్నామో ఒక డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడేమో ఒక డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉండదు. లాంగ్ రేంజ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్, మనకి లాంగ్ రేంజ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇక్కడేమో షార్ట్ రేంజ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్. ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నవే, జస్ట్ ఒక ట్యాబులర్ ఫామ్ నేను ఇచ్చాను. ఓకేనా? ఇది బేసిక్గా క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ని టైప్స్, వాటి యొక్క డిఫరెన్సెస్. కానీ మనకి ఫర్దర్గా ఇవి సాలిడ్స్నే మనం టైప్స్ కింద తీసుకున్నాం, కానీ ఫర్దర్గా క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ గోయింగ్ టు బి అగైన్ డివైడెడ్ ఇంటూ మోర్ టైప్స్. అదే క్రిస్టలిన్ సాలిడ్స్ని ఫర్దర్గా మనం అయానిక్ సాలిడ్స్, కోవలెంట్ సాలిడ్స్, మాలిక్యులర్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్. దేని ఆధారంగా చేసుకున్నాం మనం? ఇది ప్రతి సాలిడ్లో కూడా కొన్ని పార్టికల్స్ ఉండాలి. సో ఆ పార్టికల్స్ ఏముంటాయి, దాంట్లో ఉండేటటువంటి కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏమిటి అనే దాని మీద బేస్ చేసుకుని మనకి 4 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఒకటేమో అయానిక్ సాలిడ్స్, ఇంకోటేమో కోవలెంట్ సాలిడ్, ఇంకోటేమో మాలిక్యులర్ సాలిడ్, నెక్స్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ మెటాలిక్ సాలిడ్స్. సో ఒక్కొక్క సాలిడ్ గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ అయానిక్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏ ఫోర్సెస్ అనేవి ఒక సాలిడ్ని తయారు చేస్తుంది అనే దాని మీద బేస్ చేసుకునే మనకి సాలిడ్స్ అన్ని డివైడ్ అయినాయి. అయానిక్ సాలిడ్స్ పేరులోనే ఉంది, ఏంటది? అయానిక్. సో మనకి ఒక పర్టికులర్ అయాన్స్ని తీసుకుని వాటి యొక్క అయానిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాలిడ్ కనుక రెడీ అయితే దాన్ని మనం అయానిక్ సాలిడ్ అని పిలుస్తాం. సో దాన్ని ఇక్కడ మనం రాసాం. అయానిక్ సాలిడ్స్ ఆర్ ద సాలిడ్స్ ఇన్ విచ్ అయాన్స్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. అయాన్స్ అనేవి ఉంటాయి దాంట్లో. ద అయాన్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది? అయాన్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒకటి క్యాటయాన్, యానయాన్. సో క్యాటయాన్ అంటే ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్. యానయాన్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్. సో మనకి 2 రకాల అయాన్లు ఉన్నాయి, ఒకటేమో పాజిటివ్లీ చార్జ్డ్ క్యాటయాన్, ఇంకోటేమో నెగిటివ్లీ చార్జ్డ్ యానయాన్. ఈ రెండిటికి మధ్యన ఆపోజిట్ పోల్స్ ఆర్ ఆపోజిట్ చార్జెస్ విల్ అట్రాక్ట్, ఎవరోన్ నోస్ ఇట్. అంతే కదా, విజాతి ధ్రువాలు ఆకర్షించబడతాయి. ఇది పాజిటివ్ ధ్రువం, ఇదేమో నెగిటివ్ ధ్రువం. సో దేర్ విల్ బి సమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, దాన్నే మనం అయానిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. సో ఎందుకని వచ్చింది ఇవి? అవి ఇంట్లో ఆ పర్టికులర్ సాలిడ్లో ఉన్నటువంటి అయాన్స్ అనేవి వాటి యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని తెచ్చుకోవడం వల్ల మనకి ఈ 2 వచ్చినాయి అన్నమాట, క్యాటయాన్, యానయాన్. నెక్స్ట్, దీస్ ఆర్ హార్డ్ అండ్ బ్రిటిల్ ఇన్ నేచర్. ప్రతి సాలిడ్ కూడా అలాగే ఉంటుంది, ఇది హార్డ్, బ్రిటిల్. సో మన అయానిక్ సాలిడ్స్ ఒక NaCl ఎగ్జాంపుల్ తీసుకోండి, అది బ్రిటిల్గా ఉంటుంది కదా, హార్డ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బ్రిటిల్గా ఉంటుంది. బ్రిటిల్ అంటే తెలుసా అందరికీ? బ్రిటిల్ అంటే ఏంటంటే మనం పొడి అయిపోతుంది అనమాట. అది మనం ఇరగొట్టని ట్రై చేస్తే అది ఎగ్జాక్ట్గా ఇరిగిపోకుండా ముక్కలు పొడి కింద రాలిపోతే దాన్ని బ్రిటిల్ అంటాం. హార్డ్ బట్ బ్రిటిల్ ఇన్ నేచర్. దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. ఆబ్వియస్గా అయానిక్ సాలిడ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ NaCl KNO3. ఇక్కడ నేను ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పదలుచుకున్నాను, వాటి యొక్క కండక్టివిటీ రెగ్యులర్గా ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో అయానిక్ సాలిడ్స్ ఆర్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ కండక్టర్స్ ఇన్ ఇట్స్ మోల్టెన్ స్టేట్, బట్ యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్స్ ఇన్ దేర్
liquid state or it is going to be solid state. Insulators in solid state, not liquid state. Now I'll take NaCl example, best example. Now this NaCl is going to be an ionic solid. Now with this NaCl, I can take it in 3 states: solid state, liquid state, or it can be called as molten state, or it can be called as fused state, or aqueous state. ఇది ప్రతి ఒక్కరికి నాకు తెలిసి డౌట్ ఉండే ఉంటుంది. జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై. సాలిడ్ NaCl అంటే అర్థం ఏంటి? NaCl ఉప్పుని డైరెక్ట్గా చేతిలో తీసుకో, అది సాలిడ్ NaCl. మోల్టన్ లిక్విడ్ ఫ్యూజ్డ్ NaCl అంటే ఏంటి? ఇప్పుడు తీసుకుని NaClలో ఒక ప్యాన్ తీసుకో, ఆ ప్యాన్లో డైరెక్ట్గా సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు తీసుకెళ్ళి దాంట్లో వేసి వేడి చేయి. అప్పుడు ఏమవుతుంది? ఈ సాలిడ్ NaCl అంతా కూడా మనకి లిక్విడ్గా రెడీ అయిపోతుంది. దాన్ని లిక్విడ్ NaCl అని కానీ, మోల్టన్ NaCl కానీ, మెల్టెడ్, మోల్టన్ అంటే అర్థం ఏంటి? మెల్టెడ్, ఫ్యూజ్డ్ NaCl కానీ అని అంటాం. నెక్స్ట్ యాక్వస్ NaCl. యాక్వస్ అంటే ఏంటి? NaClని తీసుకెళ్ళి వాటర్లో డిజాల్వ్ చేయి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అదంతా చూడడానికి వాటర్ లాగే కనిపిస్తుంది, కానీ అదేంటిది? సాల్ట్ సొల్యూషన్. దాన్ని మనం యాక్వస్ NaCl, కెమిస్ట్రీ పరంగా దాన్ని ఏమని పిలుస్తాం మనం? యాక్వస్ NaCl. సో ఇప్పుడు ఈ 3 స్టేట్స్లో కూడా ఆ అయానిక్ సాలిడే ఉంది. అయానిక్ సాలిడే సాలిడ్ స్టేట్లో ఉంది, లిక్విడ్ స్టేట్లో ఉంది, లేదంటే మోల్టన్ స్టేట్లో ఉంది, లేదంటే యాక్వస్ స్టేట్లో ఉంది. ఈ 3 స్టేట్లలో కూడా ఏ విధమైనటువంటి కండక్టివిటీని చూపిస్తుంది? ఇక్కడ ఇన్సులేటర్, ఇట్స్ నాట్ గోయింగ్ టు షో కండక్టివిటీ. అక్కడ ఏ విధమైనటువంటి కండక్టివిటీని చూపించదు, నో కండక్టివిటీ. బట్ దీస్ 3 states, 2 states, liquid and aqueous, will act as conductor. ఎందుకని? ఇది ఎందుకు కండక్టర్ కింద ఉంది, అక్కడ ఎందుకు కండక్టర్గా లేదు? సో యూజువల్గా అయానిక్ సాలిడ్స్లో ఏ విధమైనటువంటి కండక్టివిటీ చూపించాలన్నా సరే దానికి కావాల్సినటువంటి పార్టికల్స్ ఏంటివి? అయాన్స్. ఇప్పుడు సాలిడ్ స్టేట్లో ఉంది, దాంట్లో అయాన్స్ అనేవి మూవ్ అవ్వాలి. సో మనకి కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, లేదంటే అయాన్స్ మూవ్ అవడం ద్వారా వాటి యొక్క కండక్టివిటీని చూపిస్తాయి. సో ఇక్కడ ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేవి లేవు, ఇక్కడ ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది ఉన్నది. డ్యూ టు ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్, హియర్ నో ఫ్రీ మూమెంట్. ఇక్కడ మూమెంట్ అనేది లేదు, అందుకని ఇక్కడ మనకి ఇన్సులేటర్ కండక్టర్ కింద పనిచేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రం మనకి ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది ఉన్నది, అందుకని కండక్టర్ కింద పనిచేస్తుంది. అర్థమైందా? సో ఇది మాత్రం ఒక ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఒక ఇన్టెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది. వై ద అయానిక్ సాలిడ్ విల్ యాక్ట్ యాజ్ నో కండక్టివిటీ in their solid state but acting as a conductor in aqueous state or in a molten state. దానికి ఆన్సర్ ఏంటవుతుంది? ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది ఉండడం వల్ల అవి కండక్టర్ కింద యాక్ట్ చేస్తున్నాయి, ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ లేకపోవడం వల్ల అవి కండక్టర్ కింద యాక్ట్ చేయటం లేదు. ఓకేనా? నౌ ద నెక్స్ట్ వన్, కోవలెంట్ సాలిడ్స్. సో నేమ్ కోవలెంట్ సాలిడ్స్ ఉంది అంటే అయానిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ నాట్ దేర్, వీఆర్ హ్యాండ్ హ్యావ్ కోవలెంట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇన్ కోవలెంట్ సాలిడ్స్ యాటమ్స్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్. ఇందాక ఏం చేసుకున్నాం మనం? అయాన్స్. ఇప్పుడు ఏంటివి? atoms. Non-metal atoms will be showing the property. The atoms are held together by strong covalent bonds. These giant structures molecules. జనరల్గా ఒక atom అనేది అలా జాయింట్గా ఒకదానికి బైండ్ అయిపోవడం వల్ల మనకి పెద్ద జాయింట్ మీన్స్ a big molecules are going to be forming. Big molecules are going to be forming. They are hard and brittle in nature. ఇవి కూడా హార్డ్గా ఉంటాయి, brittle in nature. They possess very high melting points. ఇక్కడ కూడా హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. యూజువల్గా లో మెల్టింగ్ పాయింట్స్, కానీ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డైమండ్, గ్రాఫైట్, పుల్లరిన్, ఈ మూడింటి గురించి చెప్తున్నాం. మనకి మిగిలిన కూడా కోవలెంట్ సాలిడ్స్ ఉన్నాయి. ఈ మూడు ఏంటంటే కార్బన్కి చెందినటువంటివి. సో ఈ మూడు కూడా ఎలా పొజెస్ చేస్తున్నాయి, ప్రాపర్టీస్ అనేవి ఎలా వేరియేషన్ అవుతున్నాయి, నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. డైమండ్. సో డైమండ్ అనేది ఏంటి? కార్బన్ present in sp3 hybridization. A carbon atoms in diamond are sp3 hybridized and the bonding continues in all direction to form a big Zinc network of covalent solid. So because of strong covalent bond, it is going to possess high melting point. So
మనకి కోవలెంట్ సాలిడ్స్ అనేవి జనరల్గా తక్కువ మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి. కానీ ఇట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ యూఆర్ హ్యావింగ్ డైమండ్ కెన్ షో హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్, దట్ ఈస్ 3550 డిగ్రీ సెల్సియస్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ మ్యాటర్. ఓకే, ఇంత ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండదు. కారణం ఏంటి అంటే అది ఒక జైంట్ సబ్స్టెన్స్ కింద ఒక నెట్వర్క్ సాలిడ్ అంటాం. కోవలెంట్ సాలిడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ network solids. So these network solid is going to be making it to get a big melting point, a large melting point. Graphite. ikkada graphite anedi sp2 hybridized carbon, and it is going to be having membered rings. It is going to have 6 membered rings are going to be present in the sheet like forms. manaki oka sheet లాగా ఫామ్ అయి ఉంటుంది. సో దానికి మనం గ్రాఫైట్, డైమండ్లో ఏమో sp3 హైబ్రిడైజేషన్, జైంట్ స్ట్రక్చర్, అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ డైమండ్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. బట్ గ్రాఫైట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ sp2 hybridization and it is going to have very less melting point because the van der Waals forces are going to be present between one layer to the another layer, and it is going to be having sliding nature. సో దీంట్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రాపర్టీస్ క్లియర్గా తెలుస్తుంది. ఇది డైమండ్. సో కార్బన్ 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 ఇదంతా కూడా sp3 హైబ్రిడైజ్డ్. సో అందుకనే మనకి టెట్రాహైడ్రల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెట్రాహైడ్రల్ ఫామ్లో ఉన్నాయి. సో ఒక టెట్రాహైడ్రల్, ఇంకో టెట్రాహైడ్రల్, ఇంకో టెట్రాహైడ్రల్, ఇంకో టెట్రాహైడ్రల్, అలా అన్ని కార్బన్లే, మొత్తం అన్ని కార్బన్లే. ఒక కార్బన్ ఇంకో కార్బన్కి కార్నర్స్లో ఉంటూ అలా ఒక జైంట్ నెట్వర్క్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో డిస్టెన్స్ వచ్చి sp3 కాబట్టి ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 154 పీకోమీటర్ కనిపిస్తుంది. మనకి 154 పీకోమీటర్స్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ 154 పీకోమీటర్స్ ఉండడం వల్ల మనకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి మనకి అరౌండ్ 340 picometer, and one is going to be having the distance at 141 picometer. సో ఒక కార్బన్ ఇంకో కార్బన్కి 141 పీకోమీటర్ ఉంటుంది. ఒక లేయర్కి ఇంకో లేయర్కి ఏమో 340 పీకోమీటర్ ఉంటుంది. అందుకని ఈ లేయర్స్ని మనం ఈజీగా సెపరేట్ చేసేయగలుగుతాం కాబట్టి మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మొత్తం అన్నిటిని మనం 154 పీకోమీటర్ని డివైడ్ చేయాలి. అందుకని వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదేమో sp3 హైబ్రిడైజేషన్, ఇదేమో sp2 హైబ్రిడైజేషన్. ఈ రెండింటి గురించి మనకి చాలా ఎక్సెప్షనల్ పాయింట్స్ ఉన్నాయి. యూజువల్గా మెల్టింగ్ పాయింట్ ఆఫ్ కోవలెంట్ సాలిడ్స్ ఆర్ గోయింగ్ టు బి లో, బట్ డైమండ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ హైయెస్ట్. కార్బనే, రెండిట్లో కూడా కార్బనే, ఇది కార్బనే, ఇది కార్బనే. కార్బన్ యొక్క ఒక ఎలోట్రోపిక్ ఫామ్ ఏమో మెల్టింగ్ పాయింట్ ఎక్కువ చూపిస్తుంది, అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్. డైమండ్ ఈజ్ ఏ బెస్ట్ ఇన్సులేటర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి గ్రాఫైట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ కండక్టర్. ద ఓన్లీ కోవలెంట్ సాలిడ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి షోయింగ్ ద కండక్టివిటీ ఈస్ గ్రాఫైట్. ఎందుకని అలా చూపిస్తుంది? sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది డ్యూ టు ఫ్రీ p ఎలక్ట్రాన్. ఒక p ఎలక్ట్రాన్, మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ తీసుకుంటే 1s2 2s2 2p2. సో ఎప్పుడైతే ఇది యాక్టివ్ అవుతుందో ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేసరికి, సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ రెండు p ఆర్బిటాలు ఈ s ఆర్బిటాలు కలిపి sp2 ఫామ్ చేసి ఒక p ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉండిపోయింది. ఆ ఫ్రీ p ఎలక్ట్రాన్ వల్లే ఇది కండక్టర్ కింద ఉంటుంది. ఆ p ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ గ్యాప్లో ఆ p ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఆ ఫ్రీ p ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఇది కండక్టర్ కింద పనిచేస్తుంది. ఇది ఇన్సులేటర్. మనకి ఏ రకమైనటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు, సో ఇది ఇన్సులేటర్ కింద యాక్ట్ చేస్తుంది, ఇదేమో కండక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, అది దీని యొక్క సేమ్ కార్బన్ మాత్రమే, కానీ రెండు వేరు వేరు ఎలోట్రోపిక్ ఫామ్స్లో రెండు వేరు వేరు ప్రాపర్టీస్ని చూపిస్తుంది. మనకి చాలా అంటే కెమిస్ట్రీలో ఉన్న బ్యూటీ ఏంటంటే చూడండి, ఒక కార్బనే అదే కార్బన్ ఇన్సులేటర్ కింద యాక్ట్ చేస్తుంది ఒక ఫామ్లో, అదే కార్బన్ ఇంకొక దాంట్లో మనకి కండక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకు అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఒక కెమిస్ట్రీ తెలిసినోడు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ఓకేనా? నెక్స్ట్, బక్మినిస్టర్ ఫుల్లరీన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ మోర్ allotropic form of your carbon.
Here, new allotropy for carbon was discovered when a high power laser was focused on carbon. కార్బన్ మీద ఒక హై ఫోకస్ లేజర్ వేసినప్పుడు ఈ ఎలోట్రోపిక్ ఫార్మ్ కనుక్కున్నారు. ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ ఫార్ములా C60. సో 60 కార్బన్స్ అనేవి కనిపించినాయి అంట. అండ్ హ్యాజ్ ఎ షేప్ ఆఫ్ సాకర్ బాల్. అందుకని దీన్ని బక్ మినిస్టర్ ఫుల్లరీన్ ఆర్ బక్ బాల్ అని అంటారు. హోలోస్పియర్. On this sphere, there are 60 equidistant places occupied by carbon atoms. Like graphite, all carbon atoms are sp2 hybridized. ఇక్కడ కూడా sp2 hybridization ఉంటుంది. The delocalized molecular orbitals are spread over the complete structure of the fullerene. సో దాని మీద మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి fullerene ఫామ్ చేసింది. The structure of fullerene is similar to soccer ball structure formed by arranging కార్బన్ హెక్సగాన్స్. దాంట్లో అన్ని కూడా కార్బన్ హెక్సగాన్స్ అండ్ కార్బన్ పెంటగాన్స్. ఒక 5 మెంబర్ రింగ్, ఒక 6 మెంబర్ రింగ్ అన్నీ కూడా కలిసి సాకర్ బాల్లా ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయినటువంటి స్ట్రక్చర్నే మనం బక్ మినిస్టర్ ఫుల్లరీన్ ఆర్ బక్ బాల్ అంటాం. ఓకే, దాని డీటెయిల్స్ పూర్తిగా మీరు కార్బనేట్స్ కాంపౌండ్స్లో ఇంకా నేర్చుకుంటారు. 26 మెంబర్ రింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సమ్ 12 5 మెంబర్ రింగ్స్. ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ ఏబుల్ టు లర్న్ ఇన్ యువర్ కార్బన్ ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ జస్ట్ ఇంకొక ఎల్లోట్రోపిక్ ఫామ్ ఉంది అని చెప్పడం కోసమని నేను ఇక్కడ రాశాను. సో అది కోవలెంట్ సాలిడ్స్ కోసం. నెక్స్ట్ మాలిక్యులర్ సాలిడ్స్. ఇన్ మాలిక్యులర్ సాలిడ్స్ మాలిక్యూల్స్ ఆర్ కాంపోనెంట్ పార్టికల్స్. సో ఇందాక మనం ఏం చూసాం, అయానిక్ సాలిడ్స్లో ఏవి కాంపోనెంట్ పార్టికల్స్? అయాన్స్. వెరాజ్ కోవలెంట్ సాలిడ్స్లో ఆటమ్స్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? మాలిక్యూల్స్. మాలిక్యులర్ సాలిడ్స్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ద మాలిక్యూల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై వాండర్వాల్ ఫోర్సెస్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? అయానిక్ ఫోర్స్ ఇన్ అయానిక్ సాలిడ్స్, కోవలెంట్ బాండ్స్ ఇన్ కోవలెంట్ సాలిడ్స్. నౌ వీఆర్ సేయింగ్ వాండర్వాల్ ఫోర్సెస్ ఇన్ దిస్ పర్టికులర్ మాలిక్యులర్ సాలిడ్స్. These molecular solids are further divided into non-polar molecular solids, polar molecular solids, hydrogen bonded molecular solids. ఇది కూడా అగైన్ ఏ ఫోర్సెస్ అనేవి ఉంటావి? నాన్ పోలార్ ఫోర్సెస్ ఉంటే అది నాన్ పోలార్ మాలిక్యులర్, పోలార్ ఫోర్సెస్ ఉంటే పోలార్ మాలిక్యులర్, హైడ్రోజన్ బాండ్ ఉంటే కనుక హైడ్రోజన్ బాండెడ్. సో దీన్ని మనం ఒక్కొక్కటి చదువుకుందాం. నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. ఇందులో ఏముంటాయి మనకి? నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనేవి కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ కింద ఉంటాయి. లండన్ ఫోర్సెస్ అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద వాండర్వాల్ ఫోర్సెస్ గివెన్ బై లండన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ డిస్పర్షన్ ఫోర్సెస్. డిస్పర్షన్, లండన్ అంటే సైంటిస్ట్ నేమ్. ఓకే, డిస్పర్షన్ ఫోర్సెస్ అంటే ఏమీ లేకపోయినా వాటి మధ్యన ఒక అట్రాక్షన్ క్రియేట్ అయితే దాన్ని డిస్పర్షన్ అన్నాడు. సో ఆ డిస్పర్షన్ ఫోర్సెస్ విల్ హోల్డ్ దీస్ మాలిక్యులర్ టుగెదర్. అంటే ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ని ఒక డిస్పర్షన్ ఫోర్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, దే హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్. మెల్టింగ్ పాయింట్ ఆబ్వియస్గా చిన్నగా ఉంటుంది. దే ఆర్ సాఫ్ట్ ఇన్ నేచర్. దీనికి ఎగ్జాంపుల్ సాలిడ్ H2Cl2I2. ఇప్పుడు ఒక H2 మాలిక్యూల్ తీసుకున్నాను, ఒక H2 మాలిక్యూల్ తీసుకున్నాను. ఇప్పుడు H ఉన్నది కోవలెంట్ బాండ్, H కోవలెంట్ బాండ్ ఉంది. ఒక H2 గ్యాస్ ఇంకొక H2 గ్యాస్ కలిసి సాలిడ్ని ఫామ్ చేస్తున్నాయి. అప్పుడు ఏ ఫోర్స్ ఉంటాయి? ఒక H2 మాలిక్యూల్కి ఇంకొక H2 మాలిక్యూల్కి తీసుకుంటే మనకు ఉండేటటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మనం ఏమన్నాం? లండన్ ఫోర్సెస్ అన్నాం. సో లండన్ ఫోర్సెస్ అనేవి ఈ మాలిక్యులర్ సాలిడ్స్లో ఉంటే గనక ఆ మాలిక్యులర్ సాలిడ్స్ని మనం ఏమన్నాం? నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్లో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ ఏంటంటే HCl. ఇది ఒక సాలిడ్ అనుకుందాం, పార్టికల్, ఒక మాలిక్యులర్ పార్టికల్, ఇది ఒక మాలిక్యులర్ పార్టికల్. ఈ రెండు కూడా ఏ బాండ్ ఉన్నాయి? కోవలెంట్ బాండ్ ఉంది. కానీ ఈ కోవలెంట్ బాండ్ అనేది క్లోరిన్కి మోర్ ఎలక్ట్రానెగటివిటీ ఉంది, హైడ్రోజన్కి లెస్ ఎలక్ట్రానెగటివిటీ ఉంది. సో క్లోరిన్కి ఏమవుతుంది? పార్షియల్ నెగటివ్, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ పార్షియల్ పాజిటివ్. పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ ఏంటి పోలార్ అవుతుంది? బాండ్ ఈజ్ గెటింగ్ పోలార్. క్లోరిన్ మీదేమో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అండ్ హైడ్రోజన్ మీదేమో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, హియర్ క్లోరిన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ పార్షియల్ నెగిటివ్ వచ్చి ఈ పార్షియల్ పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకనే దీన్ని మనం ఏమని పిలిచాం? పోలార్ మాలిక్యూల్స్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ డైపోల్ ఇంట్రాక్షన్. దిస్ ఈజ్ వన్ డైపోల్, దిస్ ఈజ్ వన్ డైపోల్. సో dipole attraction. We are going to be calling this one as dipole attraction.
అర్థమైంది కదా. సో ఇది పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్సే కానీ రేవి పోలార్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ పోలార్ మాలిక్యూల్స్లో ఏమి జరుగుతుంది, ఒక పోలార్ మాలిక్యూల్ ఇంకొక పోలార్ మాలిక్యూల్తో అట్రాక్టివ్ ఫోర్సెస్ని ఫామ్ చేసుకుంటుంది. అందుకనే మనకి పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎగ్జాంపుల్ HCl, SO2 ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్. సో హైడ్రోజన్ బాండ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ బాండ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అసలు? H అటాచ్డ్ టు F, H అటాచ్డ్ టు O, H అటాచ్డ్ టు N. ఓన్లీ ఈ కండిషన్స్. ఎప్పుడైతే హైడ్రోజన్ డైరెక్ట్గా Fతో అటాచ్ అవుతుందో, హైడ్రోజన్ డైరెక్ట్గా ఆక్సిజన్తో అటాచ్ అవుతుందో, హైడ్రోజన్ డైరెక్ట్గా Nతో అటాచ్ అవుతుందో, అటువంటి మాలిక్యూల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి హైడ్రోజన్ బాండ్ వస్తుంది. అటువంటి హైడ్రోజన్ బాండ్ కలిగినటువంటి మాలిక్యూల్స్ మనకి కనుక తీసుకుంటే వాటి యొక్క బాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని హైడ్రోజన్ బాండ్ అంటాం. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకు, ఇందాక నేను చెప్పింది డైపోల్ డైపోల్ అట్రాక్షన్, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, HF ఇట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్. నౌ దిస్ పార్షియల్ నెగిటివ్ fluorine will attract this hydrogen. So that hydrogen is going to be forming the bond between the HF molecule to HF molecule. That's what it is called as hydrogen bond. ఇందాక మనం తీసుకున్నట్లు SO2 కూడా ఉంది ఎగ్జాంపుల్. ఆ SO2లో కూడా SO డైపోల్ వచ్చి డైపోల్తో అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ హైడ్రోజన్ మాత్రం ఉండడం వల్ల ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫామ్ అవుతుంది. అటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనం హైడ్రోజన్ బాండ్ అంటాము. సో ఇక్కడ రాసాం కదా చూడండి, H2O ఐస్ ఆర్ HF సాలిడ్, NH3 solid, all of them will have this particular hydrogen bonded interaction. హైడ్రోజన్ బాండ్ అనేది ఒక మాలిక్యూల్ని ఇంకో మాలిక్యూల్ని బైండ్ చేసి ఉంచుతుంది. సో ఆ రకమైన బైండ్ చేసిన దానివల్ల వచ్చే సాలిడ్నే హైడ్రోజన్ బాండెడ్ సాలిడ్ అంటాము. అర్థమవుతుందా అందరికీ? సో చాలా రకాల సాలిడ్స్ చెప్పుకుంటున్నాం మనం. సో ఈ అన్ని రకాల సాలిడ్స్లో కూడా మనం ఒకటి నేర్చుకున్నప్పుడు మర్చిపోతాం. సో ఒక ట్యాబులర్ ఫామ్ ఉంటే కనుక మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద హైడ్రోజన్ బాండ్ ని ఐస్, అంటే ఐస్ గురించి నేను చెప్పాను కదా ఆల్రెడీ, కొన్ని డీటెయిల్స్ చెప్తానని. సో ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ అటామిక్ రేడియై, సో ఇందాక ఏం చెప్పుకున్నా నేను, ఐస్ ఫ్లోట్ ఆన్ వాటర్. అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇది, ఎందుకంటే ఐస్ ఈజ్ గోయింగ్ టు బి లెస్ డెన్స్ కంపేర్డ్ టు వాటర్. ఐస్ అనేది సాలిడ్ అయినా సరే ఐసే తక్కువ డెన్సిటీ ఉంటుంది. యూజువల్గా సాలిడ్ ఏం చెప్తున్నా నేను, ఎప్పుడు కూడా ఏదైనా సరే రాయిని కానీ ఏదైనా సరే వాటర్లో వేసినప్పుడు అది కంపల్సరీ డిప్ అయిపోతుంది, ఎందుకంటే అది మోర్ డెన్సిటీ. కానీ ఐస్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఎందుకు ఐస్ ఫ్లోట్ అవుతుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇన్ డీటెయిల్గా ఈ మ్యాటర్ అంతా కూడా రాశాను. సో వన్ బై వన్ ఒకసారి చూద్దాం. ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ అటామిక్ రేడియై ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ సింగిల్ వాటర్ మాలిక్యూల్ ఇస్ ఫౌండ్ టు బి 15 × 10⁻24 cm3 ml. అంటే ఒక వాటర్ మాలిక్యూల్ని తీసుకుంటే గనక అది ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది, 15 × 10⁻24 ml వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది ఒక వాటర్ మాలిక్యూల్, వన్ వాటర్ మాలిక్యూల్. Assuming that all water molecules in liquid state are closely packed, the total volume of 1 mole of water, that is 18 gram water, may be obtained. సో ఇప్పుడు ఒక వాటర్ మాలిక్యూలు ఎంత చెప్తున్నాం మనం అక్కడ, 15 × 10⁻24 ml. ఇప్పుడు ఒక మోల్ అంటే ఏముంటుంది, 18 grams వాటర్ ఉంటుంది. 18 gramsలో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, 6 × 10⁻23. సో దాన్నే మనం మల్టిప్లై చేస్తున్నాం. ఒక మోల్ ఎంత ఆక్యుపై చేస్తుంది మనకి, 15 × 10⁻24, 6 × 10⁻23. ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 9 cc3. అర్థమైందా? ఒక వాటర్ మాలిక్యూల్ని మనం తీసుకుంటే కనుక దాని యొక్క వాల్యూమ్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం, 15 × 10⁻24 cc. ఇప్పుడు మనకి ఒక మోల్ వాటర్ మాలిక్యూల్ని తీసుకుంటే కనుక 15 × 10⁻24 × 6 × 10⁻23, టోటల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ 9 ml. అంటే
ఒక మోల్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి 9 mlని ఆక్యుపై చేస్తుంది అని దీని ప్రకారం తెలుసుకుందాం. ఒక వాటర్ మాలిక్యూల్ యొక్క డెన్సిటీ ఎంత? వాటర్ మాలిక్యూల్ డెన్సిటీ ఈజ్ 1 g/ml. అంటే 1 గ్రామ్ వాటర్ తీసుకుంటే అది ఒక 1 ml వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుంది. అదే 18 గ్రామ్ తీసుకుంటే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 18 ml ఆక్యుపై చేస్తుంది. అంతే కదా, 1 గ్రామ్ 1 ml ఆక్యుపై చేస్తే 18 గ్రామ్స్ అనేవి 18 ml ఆక్యుపై చేస్తున్నాయి. సో మనకి ఎంత ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఒక మోలు 9 ml. అంటే మిగతా 9 ml ఏమవుతుంది? ఎంటీ స్పేస్. అంటే ఎప్పుడైనా సరే ఒక వాటర్ని కనుక తీసుకుంటే ఈ 9 ml కలిసి అక్కడ ఆక్యుపై చేస్తుంది. అదే ఐస్ ఫామ్ అయినప్పుడు అక్కడ 9 ml మాత్రమే ఆక్యుపై చేసి మిగిలిన 9 ml కూడా ఎంటీ స్పేస్ ఉండిపోతుంది. అందుకనే డెన్సిటీ అనేది తక్కువ అయ్యి ఐస్ ఫ్లోట్ అవుతుంది. అదే ఇక్కడ రాసుకుని వచ్చాం. హెన్స్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ అవుట్ ఆఫ్ టోటల్ 18 ml the molar volume of water, the actual volume occupied by water molecules is about only 9 ml. And remaining 9 ml, that is about half of the total volume is empty, unoccupied. సో అలాగే ఎంటీ స్పేస్ ఉండిపోతుంది కాబట్టి సొలిడిఫికేషన్ అయిన తర్వాత అది మనకి జస్ట్ ఫ్లోట్ అవుతుంది. ఇదే దాన్ని ఎక్స్రే డైఫ్రాక్షన్ కూడా చెప్పింది. ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ స్టడీ ఆఫ్ ఐస్ షోస్ దట్ ఇట్ హ్యాస్ హెక్సాగోనల్ 3-dimensional క్రిస్టల్ స్ట్రక్చర్. హెక్సాగోనల్గా స్పేసెస్ తోటి ఫామ్ అయి ఉన్నది. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ విచ్ లీవ్ ఆల్మోస్ట్ హాఫ్ ద స్పేస్ వేకెంట్. అది తీసినప్పుడు హాఫ్ ద స్పేస్ వేకెంట్గా ఉన్నట్టు ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా తెలుసుకున్నారు. ఎక్స్రే స్టడీస్ ఆఫ్ లిక్విడ్ వాటర్ షోస్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ లిక్విడ్ వాటర్ అండ్ సాలిడ్ ఐస్ ఆర్ ఆల్మోస్ట్ ఐడెంటికల్. హవెవర్ ఆన్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ సమ్ ఆఫ్ ద హైడ్రోజన్ బాండ్స్ ఆర్ బ్రోకెన్ and some of the empty spaces are occupied by water molecules, and astonishingly density of liquid water becomes more than solid water. ఇందాక మనం చెప్పుకుందే, ఏదైనా వాటర్ని లిక్విడ్లో తీసుకున్నా ఐస్లో తీసుకున్నా ఆల్మోస్ట్ సిమిలర్. కానీ హైడ్రోజన్ బాండ్స్ అనేవి వాటర్లో ఎక్కువగా ఉంటున్నాయి, ఐస్లో తక్కువగా ఉంటున్నాయి. సో ఆ రకమైనటువంటి హైడ్రోజన్ బాండ్ డిఫరెన్స్ వల్ల మనకి కొంత డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఇన్ సాలిడ్ ఈజ్ గోయింగ్ టు బి మోర్. సాలిడ్ ఐస్లో జనరల్గా తక్కువ ఉండాలి, కానీ బికాజ్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ సాలిడ్ ఐస్లో కొంచెం ఎక్కువ స్పేసెస్ ఉంటున్నాయి. ఆ స్పేసెస్ ఉండడం వల్ల మాత్రమే ఇక్కడ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదే లిక్విడ్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ బాండ్స్ అన్ని బ్రేక్ అయ్యి కొంత వాటర్ అనేది ఆ స్పేసెస్లోకి వెళ్ళి ఆక్యుపై అయిపోతుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, ఫ్రిడ్జ్లో గ్లాస్ వద్దు, ఒక బాటిల్ నిండా వాటర్ పెట్టండి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. ఆ వాటర్ అంతా కూడా మనకి ఐస్ అయిపోదు, కొంత వాటర్ బయటకు వచ్చి బాటిల్ పైన ఐస్ కింద ఫామ్ అయిపోతుంది, లోపల ఐస్ అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? లేదు, ఒక ఫుల్ బాటిల్ మొత్తం గడ్డని తీసుకొచ్చి బయట పెట్టండి. అప్పుడు మీరు అందులో కనుక లిక్విడ్ అయిన తర్వాత చూస్తే కొంత బాటిల్ కంటే కిందకి వాటర్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. స్పేస్ ఆక్యుపైడ్ బై ద సాలిడ్ ఈజ్ గోయింగ్ టు బి more, like intermolecular spaces are more in case of ice in solid state, but in case of liquid state it is going to have less space. So ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మెటాలిక్ సాలిడ్స్. సో ఇప్పటివరకు మనం చూసింది అయానిక్, కోవలెంట్, మాలిక్యులర్, నౌ మెటాలిక్. సో మెటాలిక్ సాలిడ్స్ అంటే ఏముండే? ఆటోమేటిక్గా మెటాలిక్ ఆటమ్స్, మెటల్ ఆటమ్స్ విల్ బి ప్రెజెంట్ ఇన్ యువర్ constituent particles. The force of attraction between the positively charged metallic ion and negatively charged sea of delocalized electrons. ఇక్కడ మెటల్స్ అన్నీ కూడా మనకు తెలిసినాయి కదా, దే ఆర్ ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. అంటే రెడీగా పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ని ఫామ్ చేసి ఎలక్ట్రాన్స్ని వదిలేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక పూల్లో ఫామ్ అవుతాయి, అందులో ఈ మెటల్ అయాన్స్ అన్నీ కూడా అట్రాక్షన్స్ వల్ల కూర్చుని ఉంటాయి. సో అటువంటి బాండ్ని మనం మెటాలిక్ బాండ్ అని పిలుస్తాం. ఏం జరుగుతుంది ఇక్కడ? మెటల్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ ద సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్నే మనం మెటాలిక్ బాండ్ అంటాం. ఇఫ్ మెటల్ ఈజ్ హీటెడ్ అట్ వన్ ఎండ్, దెన్ ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద అదర్ ఎండ్ బై మొబైల్ ఎలక్ట్రాన్స్. అందుకనే ఒక ఐరన్ రాడ్ని తీసుకుని మనం హీట్ చేస్తూ ఉందాం, ఏమవుతుంది? ఇంట్లో అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అట్ల పొలం ఉంది, దాంట్లో దోశలు వేస్తాం, మనం మర్చిపోయి కనుక పెనం మీద వదిలేసాం అనుకోండి, ప్యాన్ మీద, ఏమవుతుంది? మనకి ఆటోమేటిక్గా చాలా వెంటనే స్ట్రాంగ్గా హీట్ అంటుకుంటుంది, అంతే కదా. అంటే
మెటల్ ఒక పక్క నుంచి కనుక హీట్ చేసినప్పుడు ఇంకొక పక్కకి మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి. ఆ మొబైల్ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ హీట్ తీసుకుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. ఆ మొబైల్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి కండక్టివిటీని పెంచుతున్నాయి. మెటాలిక్ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్. హెన్స్ మెటాలిక్ బాండ్స్ ఆర్ టఫర్ దాన్ అదర్ సాలిడ్స్. అందుకనే మెటల్స్ ఎప్పుడు కూడా మనకు తెలిసిందే కదా, సాలిడ్. ఇప్పుడు NaCl సాలిడ్ తీసుకున్నా, షుగర్ సాలిడ్ తీసుకున్నా, ఇవన్నీ స్ట్రాంగే, హార్డే. కానీ మెటల్ సాలిడ్స్ ఆర్ గోయింగ్ టు బి హైయెస్ట్. అంతే కదా, ఏదైనా మనం చెదగొట్టాలంటే మళ్ళీ మెటల్ని తీసుకుని కొట్టాల్సిందే. సో దే ఆర్ టఫ్. ద బాండింగ్ ఇన్ మెటల్స్ హెల్ప్స్ టు ఎక్వైర్ ఎనీ షేప్ టు ద మెటాలిక్ పార్టికల్. The metal is always present in the form of several layers arranged over one another. ఒకదాని మీద ఇంకొకటి అరేంజ్ అయినట్టు ఉంటుంది. The layers of the metallic ions can slide on another layer. సో ఒక లేయర్తో ఇంకో లేయర్ స్లైడ్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. They can be hammered or rolled into thin sheets of desired thickness and can be drawn into thin wires. Malleability, ductility. అంతే కదా, మనకి బంగారం బాగా అందరికీ ఇష్టమైన మెటల్. సో ఎందుకు బంగారాన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం మనం? సో ఒకటి అట్రాక్టివ్గా ఉంటుంది, అది వేరే రీజన్. మనం ఇంత 1 గ్రామ్ గోల్డ్ తీసుకుని దాన్ని మనం కావాలంటే ఒక ఇయర్ రింగ్ కింద చేయొచ్చు, లేదంటే ఒక స్టడ్ కింద చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దానికి వైర్ కింద కావాలంటే ఒక మెల్లో వేసుకోవడానికి ఒక తీగి చేయొచ్చు. సో దాని యొక్క వైర్ ఫార్మేషన్ ఎబిలిటీ ఈజ్ కాల్డ్ డక్టైలిటీ. ఆర్ ఫార్మింగ్ ద షీట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మెలియబిలిటీ. మెలియబిలిటీ కానీ డక్టైలిటీ కానీ మెటల్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ వల్లనే మనం మెటల్స్ని మాత్రమే వేరు వేరు వెసల్స్ తయారు చేయడానికి కానీ దేనికైనా సరే వాడుతున్నాం. సో లైక్ మెటల్స్, 2 or more మెటల్స్ క్యాన్ బి ఎలాయిడ్ టుగెదర్. ఎలాయిస్ కూడా, అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, ఇంతకుముందు ఐరన్ వాడేవాళ్ళం, తుప్పు పట్టేసేది. ఇప్పుడు స్టీల్ వాడుతున్నాం, తుప్పు పట్టట్లేదు. తుప్పు అంటే రస్టింగ్ జరగట్లేదు. ఎందుకంటే దాంట్లో కార్బన్ కంటెంట్ అనేది యాడ్ చేసేది కాబట్టి అది జరగట్లేదు. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆల్ మెటల్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఒక ఎక్సెప్షన్, మెర్క్యూరీ మెటలే కానీ దీంట్లో లిక్విడ్ మెటల్ కింద ఉంటుంది. ఓకే, సో నేను చెప్పాను కదా, ఒక ట్యాబులర్ ఫామ్ అనేది మీరు రెడీ చేసుకుని ఉంటే అది చాలా ఈజీగా, కంపారిటివ్గా మనకి ఈజీ అవుతుంది. అర్థమవుతుందా? సో దీంట్లో నేను ఆల్రెడీ ఒక ట్యాబులర్ ఫామ్ రెడీ చేశాను. సో ఫస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి క్రిస్టలిన్ సాలిడ్. అమార్ఫస్కి ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను. ఇక్కడ మాలిక్యులర్ సాలిడ్స్ ఫస్ట్. దీంట్లో ఏమేమి రకాలు ఉన్నాయి? నాన్ పోలార్. కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి? మాలిక్యూల్స్. సో నాన్ పోలార్ మాలిక్యూల్స్. డిస్పర్షన్ ఆర్ లండన్ ఫోర్సెస్ ఈజ్ గోయింగ్ టు బి ది అట్రాక్షన్ ఫోర్సెస్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఏ విధమైనటువంటి పొలారిటీ లేనటువంటి అన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్ అవుతాయి. అదేంటంటే అవి ఆర్గన్, CCl4, H2, I2, CO2 ఇవన్నీ కూడా వస్తాయి. ఫిజికల్ నేచర్ సాఫ్ట్, ఇన్సులేటర్స్, ఇవి మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటాయి. పోలార్ మాలిక్యూల్స్ అండ్ యూ విల్ హ్యావ్ డైపోల్ ఇంటరాక్షన్స్ అండ్ HCl, SO2 is example, soft, insulator, low. Hydrogen bonded, again molecules which are going to be HF, NH and H2O. Hydrogen bonding, H2IC is an example, hard, insulator, low. So this is about all the things are going to be because of molecular solids. Next one, ionic solids. Ionic solids le untai ions. What are the attraction forces we have? Coulombic or electrostatic force of attraction. NaCl, MgO, ZnS, EF2 ఉన్న అన్ని ionic solids కూడా దీంట్లో ఎగ్జాంపుల్స్ అవుతాయి. హార్డ్ బట్ బ్రిటిల్, ఇన్సులేటర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ బట్ కండక్టర్స్ ఇన్ మోల్టన్ స్టేట్ అండ్ ఇన్ aqueous సొల్యూషన్స్. అదే కదా నేను ఆల్రెడీ చెప్పాను నేను NaCl ఎగ్జాంపుల్ తీసుకుని. And their conductivity is going to be high. Metallic solids, positive ions in a sea of delocalized electrons. ఇప్పుడే జస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో అటువంటి దాన్ని మనం ఇంకా క్లియర్గా కావాలంటే ఇక్కడ ఒకసారి వేస్తాను. M ప్లస్ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్ అన్నిటికీ మధ్యన ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ అనేది బైండ్ అయింది. సో లేదు అంటే ఈ ఎలక్ట్రాన్కి మధ్యన ఇది బైండ్ అయింది, ఈ ఎలక్ట్రాన్కి మధ్యన ఇది బైండ్ అయింది. సో అన్ని ఎలక్ట్రాన్స్ కలిసి ఒక మెటల్ అయాన్ని కనుక అట్రాక్షన్ చేస్తూ ఉంటే దాన్ని మెటాలిక్ బాండ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ Fe కాపర్ అండ్ సిల్వర్ అండ్ Mg మెగ్నీషియం. హార్డ్ బట్ మెలియబుల్ అండ్ డక్టైల్. కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మోల్టన్ స్టేట్. మెటాలిక్ సాలిడ్స్ లేకపోతే అసలు కండక్టివిటీ లేదు. మనం వాడి కాపర్ వైర్ కానీ లేదంటే ఐరన్లు కానీ అన్నీ కూడా. మెల్టింగ్ పాయింట్ ఈజ్ ఫెయిర్లీ హై.
కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. యాటమ్స్ అనేవి కాన్స్టిట్యూంట్ పార్టికల్స్, కోవలెంట్ బాండింగ్ అనేది జరిగి ఉంటాయి. ఇవేమో SiO2 క్వార్జ్, సిలికాన్ కార్బైడ్ ఇట్ ఈస్ కాల్డ్ కార్బోరండమ్, diamond, ALN, graphite, all these are going to be examples for your particular covalent or network solids. Hard, soft, and insulators, and it is going to be only exception conductor, that is going to be graphite, and very high the melting point it is going to be. So ఇలా గనక ఒక tabular form రెడీ చేసుకుంటే ఈజీ. అంటే మనకి మొత్తం అంతా వచ్చేసిన తర్వాత ఒకసారి ఇలాంటి ట్యాబులర్ ఫామ్ని రెడీ చేసుకున్నట్లయితే మనకి ఎంతవరకు క్లారిటీ ఉందో మనకు కూడా తెలుస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ క్లాసిఫికేషన్ ఆర్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ గోయింగ్ టు బి క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి సాలిడ్స్లన్నింటిని కూడా మనం ఇందాక నుంచి ఏం చెప్తున్నాం, 3 డైమెన్షనల్. ఏంటి 3D? సో 3 డైమెన్షనల్ అంటే ఏంటి? ఒక X యాక్సిస్, Y యాక్సిస్, ఒక Z యాక్సిస్. ఈ మూడిట్లో మనం ఎలా అరేంజ్ చేస్తాము అనేది చెప్పేదే 3D స్పేస్ జామెట్రీ. సో దీంట్లో మనం చూసేది ఏంటి? క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్. మనకి ఈ సాలిడ్స్ అన్నీ కూడా ఎలా లాటిస్ని ఫామ్ చేస్తున్నాయి. సో ద రెగ్యులర్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ 3D స్పేస్ ఈజ్ నోన్ యాజ్ క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్. మనం ఏదైనా ఒక సాలిడ్లో ఉన్నటువంటి పార్టికల్ తీసుకుని దాన్ని 3 డైమెన్షనల్గా అరేంజ్ చేసుకుంటా, అంటే X యాక్సిస్, Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్ ఇలా కనుక అరేంజ్ చేసుకుంటా వస్తే వచ్చేటటువంటి ఒక స్ట్రక్చర్ని మనం క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్ అని పిలుస్తాం. ఇందులో ఈచ్ పాయింట్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ ఈజ్ నోన్ యాజ్ లాటిస్ పాయింట్. ఇందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా ఒక లాటిస్ పాయింట్ అని అంటాం. అంటే ఏ పార్టికల్ని ఎక్కడ పెట్టినా ఒక పార్టికల్ యొక్క ప్లేస్ని ఒక లాటిస్ పాయింట్ అంటాం. ఈచ్ లాటిస్ పాయింట్ రిప్రజెంట్స్ ఏ కాంపోనెంట్ పార్టికల్. అంటే అందులో ఉన్నటువంటి, ఇది మెటాలిక్ సాలిడ్ అయితే అది ఒక మెటాలిక్ పార్టికల్ అవుతుంది, అది ఒక అయానిక్ సాలిడ్ అయితే ఒక అయాన్ అవుతుంది, ఒక కోవలెంట్ అయితే కనుక ఒక నాన్ మెటల్ ఆటమ్ అవుతుంది. అలాంటి పార్టికల్స్ని చెప్పేవే పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక రిప్రజెంటేషన్ ఆఫ్ స్పేస్ లాటిస్ అండ్ యూనిట్ సెల్ మనం రెండింటినీ చూపిస్తున్నాం ఇక్కడ. సో దీనికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక అపార్ట్మెంట్ ఉంది. సో మొత్తం అపార్ట్మెంట్ అంతా కలిపితే అది క్రిస్టల్ లాటిస్. దాంట్లో ఒక రూమ్ మాత్రమే తీసుకుంటే అది యూనిట్ సెల్. ఇప్పుడు రూమ్ ఎలా ఉంటుంది? క్యూబ్ షేప్లో ఉంటుంది. ఈ రూములన్నీ కలిపితే వచ్చేటటువంటి అపార్ట్మెంట్ మొత్తం ఏ షేప్లో ఉంటుంది? ఒక క్యూబ్ లాగే ఉంటుంది. అంటే ఒక యూనిట్ సెల్ ఎలాగైతే ఉంటుందో దాంతో పాటు ఫామ్ అయ్యేటటువంటి లాటిస్ కూడా అదే రకంగా క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్. ద రిపీటింగ్ యూనిట్ ఇన్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ జైంట్ పార్టికల్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ లాటిస్. సింపుల్గా చెప్పాలంటే అపార్ట్మెంట్ ఏమో లాటిస్ అంటాను, ఒక రూమ్ నేమో నేను దాన్ని యూనిట్ సెల్ అంటాం. అదే ఇక్కడ చూపించాను చూడండి. ఇది ఒక క్యూబ్. ఇలాంటి క్యూబ్స్ని ఇటుపక్క వెనక పక్క అంటే X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అలా అరేంజ్ చేసినప్పుడు వచ్చేటటువంటి హ్యూజ్ స్ట్రక్చర్నే మనం లాటిస్ అంటాము. ఓకేనా? వాట్ ఈజ్ ఏ యూనిట్ సెల్? ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. యూనిట్ సెల్ అంటే ఏమిటి? ఒక రిపీటింగ్ యూనిట్. యూనిట్ సెల్ ఈజ్ ద సెట్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ which when repeated in 3 dimension to get the crystal lattice. ఏ ఒక యూనిట్ సెల్ని మనం గనక రిపీటెడ్గా గనక అరేంజ్ చేస్తే క్రిస్టల్ లాటిస్ వస్తుందో ఆ రిపీటింగ్ యూనిట్ని మనం యూనిట్ సెల్ అంటాం. ఎక్స్క్యూజ్ మీ. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ ఆఫ్ ద క్రిస్టల్ లాటిస్. మనకి మొత్తం 4 రకాలైనటువంటి యూనిట్ సెల్స్ ఉన్నాయి. ఏంటంటే అవి సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్, స్పేస్ సెంటర్డ్ యూనిట్ సెల్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అండ్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఒక క్యూబ్ని తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక షేప్ తీసుకోండి. దాంట్లో మనకి 4 రకాలైనటువంటి యూనిట్ సెల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్, ఫేస్ సెంటర్, బాడీ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్. అసలు సింపుల్ అంటే ఏంటి, ఫేస్ సెంటర్ అంటే ఏంటి, బాడీ సెంటర్ అంటే ఏంటి, ఎండ్ సెంటర్ అంటే ఏంటి, అవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యండి. యూనిట్ సెల్ ఈజ్ ఏ క్యారెక్టరైజ్డ్ బై 6 బేసిక్ పారామీటర్స్. ప్రతి ఒక్క యూనిట్ సెల్లో కూడా ఒక 6 బేసిక్ పారామీటర్స్. ఏంటంటే అవి 3 యాంగిల్స్ బిట్వీన్ ద XYZ యాక్సిస్ ఈజ్ ఆల్ఫా, బీటా, గామా.
and 3 unit distances along the axis A, B and C. సో ఏబిసి పారామీటర్స్ని ఆల్ఫా బీటా గామా పారామీటర్స్ని బేస్ చేసుకుని మనకి ఒక యూనిట్ సెల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా వేసాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఏ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇక్కడ మనకి ఈ రకమైన ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది ఏ అన్నాము, దీన్ని వై యాక్సిస్నేమో బి అన్నాం, ఈ జెడ్ యాక్సిస్ దాన్ని ఏమో సి అన్నాం. సో డిస్టెన్సెస్, యూనిట్ డిస్టెన్సెస్ అలాంగ్ ద యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ నేమో ఏ అన్నాం, వై యాక్సిస్ మీద డిస్టెన్స్ నేమో బి అన్నాం, జెడ్ యాక్సిస్ మీద డిస్టెన్స్ నేమో సి అన్నాం. ఓకే, సో ఇవి ఏబిసి అనేవి డిస్టెన్స్లు. ఆల్ఫా బీటా గామా ఏంటి? ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని ఆల్ఫా అని, బికి సికి ఉన్నదాన్ని బీటా అని, సికి ఏకి ఉన్నదాన్ని గ్యామా అని. సో ఇలాగ మనం ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో ఆ యాంగిల్స్ని లేదంటే డిస్టెన్సెస్ని మార్చినప్పుడు మనకి డిఫరెంట్ షేప్స్ వస్తాయి. ఆ డిఫరెంట్ షేప్స్ ఏమో డిఫరెంట్ లాటిస్ని ఇస్తాయి. సో వాట్ ఆర్ బ్రావిస్ లాటిస్? సో ఇందా మనం చెప్పింది యూనిట్ సెల్, ఇక్కడ బ్రావిస్ లాటిస్. యూనిట్ సెల్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పాం మనం? 4 రకాలు ఉన్నాయని చెప్పాం. సో ఇక్కడ ఇఫ్ ఆల్ 7 క్రిస్టల్ సిస్టమ్స్, అంటే మనకి టోటల్గా 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి నేను చూపిస్తాను ఇప్పుడు. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్ని కనుక ప్రతి ఒక్క సిస్టమ్కి 4 ఉంటే 7 × 4 28 లాటిస్లు ఉండాలి. కానీ మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 14 లాటిస్ పాయింట్స్. ఆ 14 లాటిస్ కూడా నేను చెప్తాను. సో ఈ 14 లాటిస్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాటిస్ టైప్స్నే మనం బ్రావిస్ అంటాం. ఎందుకంటే బ్రావిస్ అనే సైంటిస్ట్ ఈ 14 లాటిస్ స్ట్రక్చర్స్ని కనుక్కున్నాడు కాబట్టి ఆ 14 లాటిస్ స్ట్రక్చర్స్ని కలిపి మనం బ్రావిస్ లాటిస్ స్ట్రక్చర్స్ అంటాం. యాక్చువల్గా మనకున్న 7 క్రిస్టల్ సిస్టమ్స్ని బేస్ చేసుకుంటే మనకి రావాల్సిన ఎన్ని లాటిస్ స్ట్రక్చర్లు? 7 × 4 28. కానీ 28 లాటిస్ స్ట్రక్చర్స్ మనకి లేవు, ఓన్లీ 14 లాటిస్ స్ట్రక్చర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 14 లాటిస్ స్ట్రక్చర్స్ని కలిపి మనం బ్రావిస్ లాటిసెస్ అని పిలుస్తాం. ద క్రిస్టల్ లాటిసెస్ క్యాన్ బి డ్రాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పాయింట్స్ రిప్రజెంటింగ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ క్రిస్టల్. సో ఒక క్రిస్టల్లో ఏవైతే పార్టికల్స్ ఉంటాయో వాటిని కలుపుతూ పోతే వచ్చేటటువంటిదే మనకి ఒక క్రిస్టల్ సిస్టమ్. దీస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ లాటిస్ పాయింట్స్. when connected by straight lines gives the geometrical shape of crystal lattice. ఇప్పుడు చెప్పుకుందాం మనం. Shape of any crystal lattice depends upon the shape of the unit cell, which in turn depends upon the 2 factors. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో అవే ABC and that particular alpha, beta, gamma angles are going to be deciding the unit cell. If the unit cell is decided, that unit cell will decide the crystal lattice. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు మనం చూడబోయేవి ఆ పర్టికులర్ డిఫరెంట్ సిస్టమ్స్. సో బ్రావిస్ లాటిస్లో మనం చెప్పుకున్నది ఏంటి? 3 ఎడ్జెస్ అంటే ఏబిసి XYZ అండ్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా. ఇవి మాత్రమే మనకి డిసైడ్ చేసి ఒక యూనిట్ సెల్ని ఇస్తుంది. ఆ యూనిట్ సెల్స్ని మనం తీసుకెళ్ళి ఒక పర్టికులర్ లాటిస్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తే అది ఒక లాటిస్ అవుతుంది. 3 డైమెన్షనల్ స్పేస్లో అరేంజ్ చేస్తే అవి ఒక మనకి లాటిస్ అవుతుంది. సో ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్ ఆఫ్ ద క్రిస్టల్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ 7 డిఫరెంట్ వేస్ బై చేంజింగ్ ఎడ్జెస్ అండ్ యాంగిల్స్. అదే మనం ఇప్పుడు చెప్తుంది 7 క్రిస్టల్ సిస్టమ్స్. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ క్యూబ్ ఏబిసి. సో ఆల్ఫా బీటా గామా యాంగిల్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఎక్స్ యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ ఉందో వై యాక్సిస్లో అంతే ఉంది, జెడ్ యాక్సిస్లో కూడా అంతే ఉంది. సో డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి మీనింగ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. అన్నీ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది? పెర్పెండిక్యులర్ టు వన్ అనదర్ 90 డిగ్రీ. అటువంటి దాన్నే మనం సింపుల్ క్యూబిక్ అంటాం. సో ఆ క్రిస్టల్ సిస్టమ్ మనం ఏమని పిలుస్తాం? సింపుల్ క్యూబిక్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. సి ఇయర్ ఏ అండ్ బి ఆర్ సేమ్ బట్ సి ఈజ్ గోయింగ్ టు బి లాంగర్. సో ఇలాగ లాంగ్గా ఉన్నటువంటి దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బి బట్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు సి. అలాగే ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ 90 బట్ వాటి యొక్క యాంగిల్ మాత్రం 90 డిగ్రీ ఉన్నది. దాన్ని మనం ఏమని పిలుస్తాం? టెట్రాగోనల్. ఆ యాంగిల్ని మనం టెట్రాగోనల్ అని పిలుస్తాం. ఓకే, ఇదేమో సింపుల్ క్యూబిక్. నెక్స్ట్ ఆర్థోరాంబిక్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అంటే ఏబిసి ఎడ్జెస్ ఏవి కూడా సేమ్ డిస్టెన్స్లో ఉండవు. ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే.
అండ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 90, దట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థోరాంబిక్. ఆ సిస్టమ్ని మనం ఆర్థోరాంబిక్ అని పిలుస్తాం. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, బట్ ఆల్ఫా బీటా గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీ యాంగిల్లో ఉండకుండా డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది, అదేమో రాంబోహైడ్రల్. సో అది ఈ రకంగా క్రిస్టల్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత మోనోక్లినిక్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, బట్ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90. గామా అనేది నాట్ ఈక్వల్ టు 90, బట్ ఆల్ఫా బీటా అనేది 90కి ఈక్వల్. దాన్ని మనం ఏమని పిలుస్తాం? మోనోక్లినిక్ అని పిలుస్తాం. తర్వాత ట్రైక్లినిక్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా బీటా గామా అండ్ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ టు 90, ఇట్స్ కాల్డ్ యాజ్ ట్రైక్లినిక్. నెక్స్ట్ వన్, స్పెషల్ వన్, హెక్సాగోనల్. హెక్సాగోనల్ ఏమున్నాయి మనకి? ఏ ఈజ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, బట్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 90, బట్ గామా ఈజ్ ఈక్వల్ టు 120, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ హెక్సాగోనల్. సో ఇక్కడ మొత్తం మనంతా చెప్పింది ఏంటి? మీరు కంపల్సరీ బై హార్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఈ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 90, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 90 degree. And here we are taking A is not equal to B is not equal to C, but alpha beta gamma is equal to 90 degree. And here rhombohedral, if you are taking A is equal to B is equal to C, but their angle is not equal to 90. And we are going to have monoclinic, all are not equal, but the alpha beta is equal to 90. Nothing is equal. And here we are going to take alpha beta 90 and gamma is equal to 120. So this one we are supposed to by heart, no other option. They can able to ask you which of the following is rhombohedral, which of the following is monoclinic, like that they will ask. సో అలా అడిగినప్పుడు మనం కంపల్సరీ ఈ అన్నిటిని గుర్తుపెట్టుకుని మనం చెప్పగలిగితేనే మనకి బాగా తెలుస్తుంది, బాగా క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటి? 7 1 2 3 4 5 6 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ని గనక తీసుకుంటే, ఇందాక ఏదైతే చెప్పానో నేను ఏం చెప్పాను? బాడీ సెంటర్, ఫేస్ సెంటర్, సింపుల్ అండ్ ఎండ్ సెంటర్, అలాగా ప్రతిదానికి కూడా 4 ఉంటే 7 × 4 28 రావాలి. కానీ బ్రావిస్ అనే సైంటిస్టు మనకి ఓన్లీ 28 రావటం లేదు, 14 మాత్రమే వస్తున్నాయి. వాటిని అన్నిటిని కలిపి బ్రావిస్ లాటిసెస్ అంటాం. ఆ బ్రావిస్ లాటిసెస్ ఏంటంటి అంటే ఈ 14. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? క్యూబ్ తీసుకుంటే గనక సింపుల్ క్యూబ్, ఫేస్ సెంటర్డ్ క్యూబ్, బాడీ సెంటర్డ్ క్యూబ్. కానీ ఎండ్ సెంటర్డ్ క్యూబ్ ఉండదు, ఎందుకంటే దానికి ఎండ్సే ఉండవు కాబట్టి. క్యూబ్ సిస్టమ్కి ఎండ్ ఉంటుందా? మీరు చెప్పగలరా ఇది ఈ ఎండ్ ఇది ఈ ఎండ్ అని? అన్ని ఎండ్స్ ఒకలాగే ఉంటాయి. సో అందుకని దానికి ఎండ్ సెంటర్ అనేది చెప్పలేం. సో అందుకనే మనకి ఓన్లీ 3 ఆర్ సింపుల్ అనేది ప్రతిదానికి అవైలబుల్. సింపుల్ ఆర్ ప్రిమిటివ్ క్రిస్టల్ సిస్టమ్ అనేది ప్రతిదీ అవైలబుల్. కానీ దాంట్లో బాడీ సెంటర్ ఉంటుందా, లేదా ఫేస్ సెంటర్ ఉంటుందా, ఎండ్ సెంటర్ ఉంటుందా, ఇట్ డిపెండ్స్ అపాన్ దానికి ఎడ్జెస్ డిఫరెన్స్ ఉన్నాయా, ఎండ్స్ డిఫరెన్స్ ఉన్నాయా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మనకి సింపుల్ క్యూబిక్లో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్ మొత్తం 3 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ ఎండ్ సెంటర్డ్ సిస్టమ్ లేదు. సింపుల్ ఆర్థోరాంబిక్, ఆర్థోరాంబిక్ వచ్చేసరికి సింపుల్, బాడీ సెంటర్డ్, అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎండ్ సెంటర్డ్ ఆర్ బేస్ సెంటర్డ్. యూ కెన్ సే బేస్ సెంటర్ ఆర్ ఎండ్ సెంటర్డ్, ఫేస్ సెంటర్. సో ఆర్థోరాంబిక్ వచ్చేసరికి మొత్తం 4 ఉన్నాయి, ఎందుకంటే దానికి ఎండ్స్ వేరే వేరేగా ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ టెట్రాగోనల్కి వచ్చేసరికి సింపుల్ టెట్రాగోనల్, బాడీ సెంటర్ టెట్రాగోనల్. దీంట్లో 2 ఉన్నాయి క్రిస్టల్ సిస్టమ్స్. వీటికి హెక్సాగోనల్, రాంబోహైడ్రల్, సింపుల్ మోనోక్లినిక్, బాడీ సెంటర్డ్ మోనోక్లినిక్. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ బాడీ సెంటర్, ఇట్స్ గోయింగ్ టు బి ఎండ్ సెంటర్డ్ మోనోక్లినిక్. ఎండ్ సెంటర్డ్ మోనోక్లినిక్, ట్రైక్లినిక్. సో వీటికి వచ్చేసరికి మొత్తం ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఈ 14 లాటిస్ స్ట్రక్చర్స్ మాత్రమే మనకి ఉన్నాయి. మిగిలిన వాటికి ఆ ఫేస్ సెంటర్ కానీ లేదా ఎండ్ సెంటర్ కానీ బాడీ సెంటర్ కానీ లేకపోవడం వల్ల మనకి ఈ పర్టికులర్ 14 మాత్రమే వచ్చినాయి. ఈ 14 మాత్రమే అబ్జర్వ్ చేశాడు. ఈ 14 అబ్జర్వ్ చేసిన వాటిని కలిపి మనం బ్రావిస్ లాటిస్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే, ఈ పర్టికులర్ పారామీటర్స్ అన్నీ కూడా మనం బై హార్ట్ చేయాలి. అది మీరు మెల్లగా బై హార్ట్ చేయడం నేర్చుకోండి. ఓవరాల్గా ఒక టాబ్యులర్ ఫామ్ ఇచ్చే నేను. సో క్యూబిక్, tetragonal, orthorhombic, monoclinic, triclinic, rhombohedral, hexagonal, all edge lengths order, and it is going to be interaxial angles order. Just you have to by heart as a tabular form. కొంచెం డీటెయిల్గా క్యూబ్ గురించి మనం నేర్చుకుందాం. అన్నీ కూడా క్యూబ్లో ఏమున్నాయి మనకి? సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్. సో సింపుల్ క్యూబ్ అంటే ఏంటి, అలా ప్రిమిటివ్ అంటే ఏంటి?
ఓన్లీ కార్నర్స్ మాత్రమే పార్టికల్స్ ఉంటే దాన్ని సింపుల్ ఆర్ ప్రిమిటివ్ అంటాం. మీరు టెట్రాహైడ్రల్ తీసుకోండి, టెట్రాగోనల్ తీసుకోండి, ఆర్థోరాంబిక్ తీసుకోండి, రాంబోహైడ్రల్ తీసుకోండి, లేదంటే ట్రైక్లినిక్, మోనోక్లినిక్, హెక్సాగోనల్, ఏ సిస్టంలో అయినా సరే ఓన్లీ కార్నర్స్ ఎన్ని ఉంటాయి? కార్నర్స్ ప్రతిదానికి కూడా 8 కార్నర్స్ ఉంటాయి. సో 8 కార్నర్స్ కనుక ఆక్యుపై అయితే, ఓన్లీ 8 కార్నర్స్ ఆక్యుపై అయితే ఏం ఆక్యుపై చేస్తాయి? అది మెటాలిక్ సాలిడ్ అయితే మెటల్ ఆటమ్స్, అది అయానిక్ సాలిడ్స్ అయితే అయాన్స్. అలా గనక ఆక్యుపై చేసి ఉంటే దాన్ని సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. ఇది క్యూబ్ కాబట్టి సింపుల్ క్యూబ్ ఆర్ ప్రిమిటివ్ క్యూబ్ అంటాం. ఎందుకని? ఓన్లీ 8 కార్నర్స్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ గోయింగ్ టు బి ఆక్యుపైడ్ బై 8 కార్నర్స్ ఆర్ గోయింగ్ టు బి ఆక్యుపైడ్ బై దిస్ పర్టిక్యులర్ వన్. సో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 4 కార్నర్ల పైన, 4 కార్నర్ల కింద. ఎప్పుడైనా సరే క్యూబ్ అంటే రూమే చూసుకోండి. రూమ్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్లో 8 బల్బ్స్ పెట్టాను నేను. సో దాన్నే మనం సింపుల్ క్యూబ్ అన్నాం. అర్థమైందా? సో ఇప్పుడు బాడీ సెంటర్డ్ క్యూబిక్ 8 కార్నర్స్తో పాటు, 8 కార్నర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. దాంతోపాటు ఒకటి బాడీ సెంటర్లో, అంటే ఈ రూమ్ మొత్తం 8 కార్నర్స్కి 8 బల్బులు పెట్టి ఒక సెంటర్లో ఒక బల్బుని హ్యాంగ్ చేశాను నేను. అంటే ఇక్కడ ఒక బల్బు ఉంది, 8 కార్నర్స్లో 8 బల్బ్స్ ఉన్నాయి. అటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? మనం బాడీ సెంటర్డ్ క్యూబిక్ అని పిలుస్తాం మనం. తర్వాత ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ 8 కార్నర్స్ అనేవి కామన్, 8 కార్నర్స్ కామన్. ఈ 8 కార్నర్స్ కాకుండా మనకి ఎక్కడెక్కడ వస్తుంది? ఫేస్ సెంటర్లో కూడా మనకి వస్తుంది. ఎక్కడెక్కడ ఫేస్ సెంటర్స్లో ఉన్నాయి మనకి? ఇప్పుడు తీసుకుంటే కనుక ఈ రూమ్కి ఈ పైన రూఫ్ ఒకటి ఉంది. రూఫ్ మధ్యలో ఒక బల్బ్ పెట్టాను, అది ఒక ఫేస్ సెంటర్. అలాగే ఫ్లోరింగ్కి సెంటర్లో ఒక బల్బ్ పెట్టాను, అది ఒక ఫేస్ సెంటర్. మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయి. ఒకటేమో రూఫ్, ఒకటేమో ఫ్లోర్కి మధ్యలో ఒకటి పెట్టాను, అలాగే రూఫ్కి మధ్యలో ఒకటి పెట్టాను. సో 2 ఫేస్ సెంటర్లు అయినాయి. అలాగే రైట్ సైడ్ వాల్కి సెంటర్లో ఒకటి పెట్టాను, ఇది. లెఫ్ట్ సైడ్ వాల్కి ఒక సెంటర్లో పెట్టాను. అలాగే నాకు ఫ్రంట్ టీవీ దగ్గర ఉన్న దాని దగ్గర ఒకటి పెట్టాను, అలాగే బ్యాక్ ఒకటి పెట్టాను. సో మొత్తం ఎన్ని ఫేస్లు ఉన్నాయి నాకు? ఒక లెఫ్ట్ వాల్, ఒక రైట్ వాల్, ఒక ఫ్రంట్ వాల్, ఒక బ్యాక్ వాల్. సో ప్రతిదీ 4 అయినాయి. ఒక రూఫ్ ఉంది, ఒక ఫ్లోర్ ఉంది. సో ఇవి అన్నిటికి కలిపి ఒక్కొక్క సెంటర్ పెట్టాను. సో టోటల్ ఎన్ని? 6 ఫేస్ సెంటర్స్. సో ఈ రకంగా మనకి ఫేస్ సెంటర్స్లో ఉంటే కనుక దాన్ని ఫేస్ సెంటర్డ్ అంటాం. ఆల్రెడీ చెప్పాను నేను. సో క్యూబిక్కి ఎప్పుడు కూడా ఎండ్స్ అనేవి లేవు. ఎందుకంటే ఒక క్యూబ్గా ఉన్నదానికి ఇది పైన ఇది కింద అని చెప్పలేను, ఎందుకంటే తిరగేస్తే మళ్ళీ అది పైన కింద అవుతుంది. కాబట్టి ఎండ్ సెంటర్డ్ అనేది ఉండదు. ఓకే. ప్రిమిటివ్ యూనిట్ సెల్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రిమిటివ్ యూనిట్ సెల్. సో ప్రతి కార్నర్లో కూడా మనకి ఆ పర్టికులర్ పార్టికల్ కనుక ఉంటే అటువంటి దాన్ని మనం ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. జస్ట్ ఐఎమ్ రీడింగ్ అవుట్. ఇఫ్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ ద క్రిస్టల్ లాటిస్ ఆర్ ఆఫ్ ఐడెంటికల్ సైజ్, దెన్ the arrangement of the particles are represented by the spheres of equal size. సో ఈక్వల్ సైజ్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాము. సో ద సింప్లెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద స్పియర్స్ ఇన్ వన్ డైరెక్షన్ ఈజ్ ఎ లీనియర్ అరేంజ్మెంట్. సో ఒక లీనియర్ అరేంజ్మెంట్లో అలా యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఒక సింపుల్ అరేంజ్మెంట్ వస్తుంది. ద అరేంజ్మెంట్ ఇన్ 2 dimensions విచ్ ఈజ్ అబ్టైన్డ్ బై రిపీటింగ్ 1 dimensional అరేంజ్మెంట్ ఆఫ్ స్పియర్స్ one after another, touching all the spheres of one row to the spheres of next row and so on. అంటే ఒక రోలో ఉన్నటువంటి దాన్ని నెక్స్ట్ రోకి అలా యాడ్ చేసుకుంటూ వస్తే వచ్చేటటువంటిదే ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని చెప్తున్నారు అనమాట. ఇన్ 1 dimensional arrangement, every sphere is in contact with 2 spheres. In 2 dimensions, every sphere is in contact with 4 spheres. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలి? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. సో మనం బాల్స్తో అరేంజ్ చేస్తున్నాం. సో ఒక బాల్ని తీసుకొచ్చి ఒక బాల్ పక్కన, ఒక బాల్ పక్కన, ఒక బాల్ పక్కన, ఒక బాల్ పక్కన అలా పెట్టుకుంటూ వెళ్ళాను. అర్థమైందా? ఒక బాల్, ఇంకొక బాల్, ఇంకొక బాల్, ఇంకొక బాల్, అలా పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని టచ్ అవుతాయి? ఒక బాల్ని మ్యాక్సిమం ఎన్ని బాల్స్ టచ్ చేస్తాయి? ఇక్కడ ఒక బాలు,
ఇక్కడ ఒక బాల్. సో అంటే 2 balls అనేవి ఇమీడియట్ నెక్స్ట్ ఉంటాయి. దాన్నే మనం కోఆర్డినేషన్ నెంబరు 2 స్పియర్స్ని టచ్ చేస్తుందని చెప్తున్నాం. అలా కాకుండా ఒక రో పూర్తయిపోయింది, ఇంకొక రో తీసుకున్నాను. ఒక స్పియర్ని ఎన్ని టచ్ చేస్తాయి? ఇక్కడొకటి టచ్ చేస్తుంది, ఇక్కడొకటి టచ్ చేస్తుంది, ఇక్కడొకటి, ఇక్కడొకటి, మొత్తం 4 టచ్ చేస్తాయి. అదే చెప్తుంది. 2 spheres ఆర్ టచింగ్ ఇన్ 1 dimension, 4 spheres ఆర్ టచింగ్ ఇన్ 2 dimension. ఎనీవే దీన్ని మళ్ళీ మనం డీటెయిల్గా నెక్స్ట్ ప్యాకింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిమిటివ్ యూనిట్ సెల్. సో ఇదే మనం ఇప్పుడు చెప్పుకుంది. ఇన్ 3 dimension ఎవ్రీ స్పియర్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ 4 spheres. In 2 dimension and in addition to 2 spheres, one above and one below the 2-dimensional arrangement. Thus in 3 dimensions, each sphere is in contact with total 6 spheres. Hence, every sphere which forms simple cubic unit cell has a coordination number of 6. ఏదైనా కనుక సింపుల్ క్యూబిక్ ఫామ్లో అది సొలిడిఫై అవుతుంటే దాని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎందుకు 6 అవుతుందంటే ఇక్కడ మనకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకటి పైన, ఒకటి కింద. 4 స్పియర్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటి పైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. సో టోటల్గా కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6 ఉంటుంది. నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్. సో ఫేస్ సెంటర్ ఆల్రెడీ ఇందాక చూపించాం. ఇక్కడ కూడా కొంచెం 3 dimensional పిక్చర్. సో ఇదన్నీ కూడా ఫేస్ సెంటర్ రెడ్గా ఉన్నవి. ఈ గ్రే కలర్లో ఉన్నాయన్నీ కూడా మనకి కార్నర్స్లో ఉన్నాయన్నమాట. సో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఈజ్ ఆల్సో మోడిఫికేషన్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్. సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ మాడిఫై చేస్తాం. ఏం మాడిఫై చేస్తాం? కార్నర్స్లో కాకుండా ఫేస్లో కూడా పెడతాం మనం. సో యాజ్ యూజువల్ దెర్ ఆర్ 8 spheres at 8 corners of the cube. In addition, there is 1 sphere at the center of each face. So face center crystal structure is going to be formed. ఇందాక ఆల్రెడీ నేను చూపించాను డీటెయిల్గా. అదే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ బాడీ సెంటర్. Other than the corners, we will have at the body center. So then it is going to be called as body centered cubic unit cell. So body centered cubic cell lo inka details. A body centered cubic structure is formed by fitting second layer of the spheres into depressions. ఇది నేను డీటెయిల్గా నేను పిక్చర్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రాసాం. సో కోఆర్డినేషన్ నెంబర్ 8 అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి బాడీ సెంటర్డ్కి. నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ సెల్. ఇప్పుడు మనం తీసుకుంటే సింపుల్ క్యూబ్లకి ఎన్ని చెప్పాను నేను? ఒకదానికే 8 పార్టికల్స్ ఉంటాయని చెప్పాను కదా. అదే బాడీ సెంటర్లో తీసుకుంటే ఏం చెప్పాను నేను? ఒకటేమో బాడీ సెంటర్లో ఉంటుంది, 8 ఏమో కార్నర్స్లో ఉంటాయి. ఫేస్ సెంటర్ తీసుకుంటే టోటల్ 8 + 6 14. కానీ ఒరిజినల్గా ఈ పర్టిక్యులర్ యూనిట్ సెల్కి ఎన్ని పార్టికల్స్ చెందుతాయి? ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ టు దిస్. సో దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెర్ యూనిట్ సెల్. అంటే మనకు కనిపించేటటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ఒక యూనిట్ సెల్కే చెందుతాయని మనం చెప్పలేం. ఎన్ని యూనిట్ సెల్లో ఉన్నా సరే ప్రతి యూనిట్ సెల్లో కూడా ఒక షేరింగ్ అనేది ఉంటుంది. ఆ షేరింగ్ని బేస్ చేసుకుని మనకి ఒరిజినల్గా ఎన్ని పార్టికల్స్ అనేవి కంట్రిబ్యూట్ చేస్తాయి అనే దాని మీద బేస్ చేసుకునే మనకి ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే. నౌ ద పార్టికల్స్ అట్ ఏ లాటిస్ పాయింట్ ఈజ్ షేర్డ్ బై ద సరౌండింగ్ యూనిట్ సెల్స్. ఎక్కడ లాటిస్ పాయింట్ అంటే ఒక కార్నర్ అవ్వండి, ఒక బాడీ సెంటర్ అవ్వండి, ఒక ఫేస్ సెంటర్ అవ్వండి, ఒక ఎడ్జ్ సెంటర్ అవ్వండి, ఎక్కడున్నా సరే దాన్ని వేరొక యూనిట్ సెల్ కూడా షేర్ చేసుకుంటుంది. ఇన్ క్యూబిక్ సిస్టమ్ ఏ కార్నర్ పార్టికల్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. ఏ కార్నర్ ఈజ్ గోయింగ్ టు బి షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, రూమ్ తీసుకోండి. సో నాకు ఇప్పుడు ఈ రూమ్లో ఈ పర్టికులర్ కార్నర్ ఉంది. ఈ కార్నర్ అనేది ఎన్ని రూములు షేర్ చేసుకుంటాయి? ఒక కార్నర్ ఆఫ్ ద రూమ్ని ఎన్ని రూములు షేర్ చేసుకుంటాయి? ఎన్ని షేర్ చేసుకుంటాయి? ఈ రూమ్ ఒకటి, ఈ పక్కనున్న రూమ్ ఒకటి, 2 రూములు, ఈ వెనకాలన్న రూమ్ ఒకటి, ఆ వెనక ఉన్న రూమ్ ఒకటి, అంటే 4 రూములు ఈ కార్నర్ని షేర్ చేసుకున్నాయి. అదే రకంగా ఈ కార్నర్ని ఈ పై ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్న రూము ఇక్కడ ఉన్నటువంటి కార్నర్ని షేర్ చేసుకుంటుంది. అంతే కదా. సో కింద ఫ్లోర్లో ఉన్న 4 రూములు ఈ కార్నర్ని షేర్ చేసుకుంటున్నాయి, పై ఫ్లోర్లో ఉన్న 4 రూములు కూడా షేర్ చేసుకుంటున్నాయి. అలా షేర్ చేసుకోవడం వల్ల మొత్తం ఒక కార్నర్ని ఎన్ని రూమ్స్ షేర్ చేసుకుంటున్నాయి? 8 రూమ్స్ షేర్ చేసుకుంటున్నాయి. అలాగే కార్నర్లో ఉన్న పార్టికల్ ఈజ్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. 8 యూనిట్ సెల్స్ని షేర్ చేసుకుంటున్నాయి.
ఫేస్ సెంటర్ పార్టికల్ ఈజ్ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్. సో ఇప్పుడు ఈ రూమ్కి వాల్ ఉంది. ఈ వాల్ని ఎన్ని రూములు షేర్ చేసుకుంటాయి? ఒక వాల్ అనేది 2 రూములు షేర్ చేసుకుంటాయి, అంతే కదా. అలాగే ఒక ఫేస్లో ఉన్నటువంటి ఒక యూనిట్ సెల్లో పార్టికల్ని 2 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి. అది ఇక్కడ మనం చెప్తున్నాం, 2 యూనిట్ సెల్స్. ఏ బాడీ సెంటర్ పార్టికల్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్. నా రూమ్లో నా సెంటర్ ఆఫ్ ద రూమ్లో ఒకటి పెట్టుకున్నాను నేను, ఏదో ఒకటి, ఇది నాకు మాత్రమే చెందుద్ది. ఇది ఏ విధమైన రూములతో కూడా షేర్ చేసుకోదు. అందుకని ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ 1 యూనిట్ సెల్. ఓన్లీ 1 యూనిట్ సెల్. ఎడ్జ్ సెంటర్. సో ఎడ్జ్ అంటే ఏదైనా ఒక రూమ్కి ఇలా ఉంటుంది కదా, ఎడ్జ్. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది ఎన్ని ఎడ్జ్లు షేర్ చేసుకుంటుంది, ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటుంది? ఎన్ని షేర్ చేసుకుంటుంది? ఒక ఎడ్జ్ని ఇప్పుడు తీసుకుంటే కనుక ఇటువైపు ఒక రూము, ఇటువైపు ఒక రూము, ఇటువైపు ఒక రూము, ఇటువైపు ఒక రూము. సో 4 యూనిట్ సెల్స్. సో ఎడ్జ్నేమో 4 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి. బాడీ సెంటర్ ఏమో ఒక్కటే షేర్ చేసుకుంటుంది. ఫేస్నేమో 2 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి. ఈ కార్నర్ ఏమో 8. సో ఎందుకు ఈ లాజిక్ అంతా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఒక్కొక్కటి కూడా ఎన్ని యూనిట్ సెల్స్ని షేర్ చేసుకుంటే దాని మీద బేస్ చేసుకునే మనకి ఒరిజినల్గా పార్టికల్స్ ఎన్ని ఉంటాయో తెలుస్తుంది. ఓకేనా? ద సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ హ్యాస్ పార్టికల్స్ ఓన్లీ అట్ కార్నర్స్. అదే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ పార్టికల్ ఈజ్ 1 ఈజ్ గోయింగ్ టు బి 1/8. అంటే ప్రతి కార్నర్లో ఒక పార్టికల్ ఉంది, కానీ ఆ పర్టికులర్ కార్నర్లో ఉన్నటువంటి పార్టికల్ అనేది 8 యూనిట్ సెల్స్తో షేర్ చేయబడుతుంది. అందుకని ఈ పర్టికులర్ రూమ్కి ఎంత కాంట్రిబ్యూషను? ఓన్లీ 1/8. 8 కార్నర్స్ ఉన్నాయి మనకి టోటల్గా. 8 ఇంటూ 1/8. సో మనం చూడ్డానికి సింపుల్ క్యూబిక్ సెల్లో ఎన్ని పార్టికల్స్ కనిపిస్తున్నాయి మనకి? 8 పార్టికల్స్ కనిపిస్తున్నాయి. కానీ 8 పార్టికల్స్ కూడా దీనికి చెందుతున్నాయా? చెంది ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి కార్నర్ని కూడా 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి. సో అందుకని దీని కాంట్రిబ్యూషన్ ఎంత? 1/8 మాత్రమే. దీని షేర్ ఎంత? 1/8. అటువంటి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 8. సో 8 ఇంటూ 1/8. సో ఇట్స్ గోయింగ్ టు బి 1/8 ఈజ్ ద షేర్, and 8 into 1/8 is equal to 1 will be going to be original particle belonging to one simple cube. One simple cube. Number of particles in face center. So already corners normal. So that's why corners is going to be 1/8. So that is going to be having 1. Because of corners, face center will have 1. So that is common. Now because of faces, each face is shared by how much? 2 unit cells. That's why its contribution is 1/2. So how many faces will be there for one cube? I said already 4 walls, 1 roof, 1 floor. So total 6 will be there. So 6 into 1/2, it is going to be 3. So total 4. అంటే ఒక ఫేస్ సెంటర్డ్ క్యూబ్ తీసుకుంటే మనకి చూడడానికి ఎన్ని కనిపిస్తున్నాయి? 14 కనిపిస్తున్నాయి. 8 కార్నర్స్లో 8, 6 ఫేసెస్లో 6, 8 + 6 14 కనిపిస్తున్నాయి. కానీ ఈ 14లో ఒరిజినల్గా దీనికి చెందినవి ఎన్ని? ఓన్లీ 4. ఓన్లీ 4. సో అదే మనకి ఇక్కడ 3D డయాగ్రామ్లో చూపించాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ బాడీ సెంటర్. సో కార్నర్స్లో ఉన్న 8 into 1/8 1, అండ్ బాడీ అనేది దేనికి షేర్ అవ్వదు. సో 1 + 1 2. సో టోటల్గా ఇప్పుడు మనం తెలుసుకుంటే కనుక సింపుల్ క్యూబ్లో 8 కనిపించినాయి, కానీ ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఫేస్ సెంటర్లో ఒరిజినల్గా 14 కనిపిస్తున్నాయి, కానీ ఒరిజినల్గా దీనికి చెందినవన్నీ 4 మాత్రమే. బాడీ సెంటర్లో ఒరిజినల్గా మనకి 9 కనిపిస్తున్నాయి, కానీ 2 మాత్రమే దీనికి చెందుతాయి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ పార్టికల్స్ దే కెన్ ఏబుల్ టు ఆస్క్ యూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ పార్టికల్స్ అనేవి వాళ్ళు జనరల్గా అడుగుతూ ఉంటారు. ఒరిజినల్గా ఉన్నటువంటి పార్టికల్స్ ఎన్ని? ఒక డెన్సిటీ క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాంట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో మనం కంపల్సరీ తెలుసుకుని ఉండాలి. సింపుల్ క్యూబ్కి ఎన్ని? 1. బీసీసీకి ఎన్ని? 2. ఇఫ్ ఇట్ ఈస్ ఎఫ్సీసీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ క్రిస్టల్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్. సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఒక యాటమ్ చుట్టూ ఎన్ని యాటమ్స్ ఉన్నాయి అనేది చెప్పేదే కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ఒక యాటమ్ చుట్టూ ఎన్ని యాటమ్స్ ఉన్నాయి అని చెప్పేదే కోఆర్డినేషన్ నెంబర్. సో ఆ కోఆర్డినేషన్ నెంబర్ని మనం ఇప్పుడు ఒక్కొక్క దానికి తెలుసుకుందాం.
క్లోజ్ ప్యాకింగ్. సో కోఆర్డినేషన్ నెంబర్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? దాని యొక్క ప్యాకింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, అంటే మనం బాగా దగ్గరగా క్లోజ్గా చేయగలిగాము. ఇప్పుడు నేను ఒక బాల్స్ని అంతా కూడా ఒక బ్యాగ్లో పెడదాం అనుకుంటున్నాను, అది ఒక స్క్వేర్ బ్యాగ్. సో అలా 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 పడేసాను. సో ఇప్పుడు ఏమవుతుంది? చాలా తక్కువ బాల్స్ మాత్రమే పడతాయి. సో దాన్నే నేను ప్రాపర్గా అరేంజ్ చేసుకుని వెళ్తే చాలా ఎక్కువ బాల్స్ని నేను అరేంజ్ చేయగలుగుతాను. ఓకే, ఓన్లీ ఒకే రో పెడదాం అనుకుంటే చాలా తక్కువ పడతాయి, 2 రోలు పెడదాం అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ పడతాయి, మొత్తం దాన్ని 3 డైమెన్షనల్గా అరేంజ్ చేద్దాం అనుకుంటాను ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే అదే దాన్ని ఇక్కడ మనం తీసుకుంటున్నాం క్లోజ్ ప్యాకింగ్. ఒక సాలిడ్ కనుక ఫామ్ అవ్వాలంటే ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్యాకింగ్ ఎలా చేస్తాం మనం? ద ప్యాకింగ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ స్పేస్ లీవింగ్ మినిమం స్పేస్ అనేది తక్కువగా ఉండాలి, మనం ఎక్కువగా దాన్ని ఆక్యుపై చేయాలి. సో టోటల్ 3 types ఆఫ్ ప్యాకింగ్స్ ఆర్ దేర్. 1 dimensional, 2 dimensional, 3 dimensional. మనకి మొత్తం టోటల్గా 3 types ఆఫ్ ప్యాకింగ్. అంటే ఓన్లీ ఒకే యాక్సిస్లో ప్యాకింగ్ చేస్తామా 1 dimensional, లేదు 2 యాక్సిస్లో ప్యాకింగ్ చేస్తామా ఇది 2 dimensional, 1, 2 జెడ్ యాక్సిస్, మొత్తం 3 యాక్సిస్లో కూడా ప్యాకింగ్ చేస్తామా 3 dimensional. సో ఎప్పుడైనా సరే ప్యాకింగ్ 3 dimensionలో చేస్తే మాత్రమే ఎక్కువ ప్యాకింగ్ చేయగలుగుతాం. 1 dimension కానీ 2 dimension కానీ ప్యాకింగ్ అనేది ఎక్కువ చేయలేం. 1 dimensional అంటే ఒకదాని పక్కన అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? కోఆర్డినేషన్ నెంబర్. సో ఒక పార్టికల్ తీసుకుంటే కనుక సపోజ్ ఈ పార్టికల్స్ని తీసుకున్నాను నేను, ఈ పార్టికల్కి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వచ్చింది? 1, 2. కోఆర్డినేషన్ నెంబర్ అంటే మొత్తం అన్ని పార్టికల్స్ తీసుకోవడం కాదు, మనం తీసుకున్నటువంటి పార్టికల్ ఏంటంటేవి ఓన్లీ మనం ఏవైతే పార్టికల్స్ని మనం కన్సిడర్ చేస్తున్నామో దాన్ని మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ పార్టికల్ తీసుకుంటే కనుక ఇక్కడ 1, ఇక్కడ 2. సో ఎన్ని ఉన్నాయి కోఆర్డినేషన్ నెంబరు? 1 dimensionలో ప్యాకింగ్ చేసినప్పుడు ఐ కెన్ ఏబుల్ టు గెట్ మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 2. అంటే ఎక్కువ స్పేస్ మిగిలిపోతుంది, ఒకదానికి పక్కన 2 పెట్టగలుగుతున్నాను అంతే. నెక్స్ట్ 2 dimensional క్లోజ్ ప్యాకింగ్. అంటే ఒక రో వదిలేసి దాని పక్కన ఇంకొక రో, దాని పక్కన ఇంకొక రో. ఇందాక చెప్పుకున్నాం కదా, అది మళ్ళీ ఇప్పుడు డీటెయిల్గా డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ టైప్ ఆఫ్ క్లోజ్ ప్యాకింగ్ ఈజ్ అబ్టైన్డ్ ప్లేసింగ్ సెకండ్ రో ఆఫ్ స్పియర్స్ విత్ ద ఫస్ట్ రో. అంటే ఫస్ట్ రో ఆల్రెడీ ఇందాక చేశాను కదా, ఇది ఫస్ట్ రో అనుకుంటాను, ఇది సెకండ్ రో, థర్డ్ రో, 4th రో, 5th రో. అంటే ఒక రో కింద ఒకటి అయిపోయింది రో, తర్వాత మళ్ళీ ఇంకొక రో స్టార్ట్ చేశాను నేను. సో దాన్నే ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఓకే, ఇలాంటప్పుడు మనకి 2 రకాల ప్యాకింగ్లు వస్తున్నాయి. ఏంటంటే అవి స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక రో యొక్క పార్టికల్ సో ఇది ఒక రో ఇలా వేసుకుని వెళ్ళిన తర్వాత రెండో రోని ఏం చేశాను నేను? ఎగ్జాక్ట్గా దీని కిందే మళ్ళీ ఇంకొక స్పియర్ వచ్చేటట్టు చేశాను నేను. దీని కిందే ఇంకొక స్పియర్ వచ్చేటట్టు చేశాను. అంటే ఒక పార్టికల్ పక్కనే ఇంకొక పార్టికల్, ఒక పార్టికల్ పక్కనే ఇంకొక పార్టికల్ వచ్చేటట్టు రెండో రో పెట్టాను నేను. సో దాన్ని అప్పుడు ఏమైంది, నాకు ఒక స్పియర్ తీసుకుంటే, అంటే ఇది స్పియర్ అనుకుంటే, నేను ఈ స్పియర్ని తీసుకుంటే సో దాన్ని అలా కలుపుకుంటూ వస్తే ఏమొచ్చింది, నాకు స్క్వేర్ వచ్చింది. సో దీన్నే స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. సో ఒక స్పియర్ని తీసుకుంటే దానికి సరౌండింగ్గా 4 టచ్ చేస్తున్నాయి దాన్ని, అలా 4 టచ్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని మనం లైన్స్ కలుపుకుంటూ పోతే స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. ఇన్ దిస్ టైప్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ స్ట్రైట్ లైన్స్ యూఆర్ గోయింగ్ టు టేక్ 4 అదర్ స్పియర్స్ని టచ్ చేస్తూ ఉంటుంది. అందుకనే దీన్ని మనం స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం. దీంట్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అయింది మనకి? 4. ఇందాక కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 2 అయింది. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4 అయింది. అంటే ఇంకొంచెం బెటర్గా ప్యాక్ చేయగలిగాం, అంతే కదా, బెటర్గా ప్యాక్ చేయగలిగాం. సో ఇందాక 2 మాత్రమే తెచ్చాం, ఇప్పుడు 4 కోఆర్డినేషన్ నెంబర్ తెచ్చాం. నెక్స్ట్ ఇదే 2 డైమెన్షనల్లో ఇంకొకటి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. ఇందులో ఏం చేశాను నేను? ఇది ఒక రో. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇందాక ఒక స్పియర్కి పక్కన ఇంకొక స్పియర్ పెట్టాను, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను?
ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక స్పియర్ని పెట్టాను, ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక స్పియర్ని పెట్టాను. అంటే ఇందాక ఒక స్పియర్తో పాటు ఇంకొక స్పియర్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఒక స్పియర్కి ఇంకో స్పియర్కి ఉన్న గ్యాప్లో నాకు ఇంకొక నెక్స్ట్ రో యొక్క స్పియర్ వచ్చేటట్టు పెట్టాను. ఇలా చేసినప్పుడు నాకు ఏమైంది, దీనికి ఒక స్పియర్కి టచ్ అయినటువంటి మాత్రమే తీసుకుంటున్నాను నేను. ఒక స్పియర్కి టచ్ అయినట్టు తీసుకుంటే నాకేం ఫామ్ అయింది, ఒక హెక్సాగాన్ ఫామ్ అయింది. సో అందుకనే దీన్ని ఏమని పిలిచాను నేను, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అని పిలిచాను. సో ఈ పర్టికులర్ ప్యాకింగ్లో ఏం జరుగుతుంది, ఒక హెక్సాగాన్ అనేది ఫామ్ అవుతుంది. అందుకనే దీన్ని హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అని చెప్పి పిలిచాను. సో ఈ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో మనకి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అయింది, ఒక యాటమ్ తీసుకుంటే ఒక స్పియర్ తీసుకుంటే 6 స్పియర్స్ అనేవి వచ్చినాయి. ఎక్స్క్యూజ్ మీ. సో దట్స్ వై మనకి 6 స్పియర్స్, కోఆర్డినేషన్ నెంబర్ ఈస్ 6. అంటే ఫస్ట్ 1 డైమెన్షనల్ తీసుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ 2, తర్వాత స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ తీసుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 వచ్చింది, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 వచ్చింది. అంటే జాగ్రత్తగా మనం ప్యాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మోర్ క్లోజ్ ప్యాకింగ్ ఈజ్ పాసిబుల్. ఇవి రెండు కూడా 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్. So the centers of 6 spheres surrounding any sphere are at the corners of a regular hexagon. Hexagon lo ala untundi. Therefore the packing is also called as hexagonal close packing. It is evident from figure that the empty space in hexagonal close packing is much less than that in square close packing. Hence arrangement of hexagonal close packing is more efficient than square close packing. Adi already nenu inda cheppinde. Ippudu next close packing in 3 dimension. So ippudu ఒక రో పెట్టుకుని 2 డైమెన్షన్ అయిపోయింది. ఇప్పుడు పైకి అంటే ఒక రో మొత్తం ఒకటంతా ఫిల్ అయిపోయింది, దీని మీద ఇంకొకటి. జనరల్గా మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, సో ఇడ్లీ పాత్ర ఒక రేక్ వేసిన తర్వాత దానిపైన ఇంకో రేక్ పెడతాం, దానిపైన ఇంకో రేక్ పెడతాం. సో చూస్తూ ఉంటారు కదా జనరల్ హోటల్లో, సేమ్ అంతే. ఇప్పుడు ఒక ఇడ్లీ వేసాం, తర్వాత ఇటుపక్క రెండు వేసి ఇంకా పెంచుకుంటూ వెళ్ళాం, ఒకటి కంప్లీట్ అయిపోయింది 2 డైమెన్షన్. ఇప్పుడు 3 డైమెన్షన్ అంటే ఒక రేక్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక రేక్ వేసాం, అలా పెట్టుకుంటా పోతే 3 డైమెన్షన్. సో దాన్నే మనం ఇక్కడ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 3 డైమెన్షన్స్లో రకాలు ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ ఏంటి, ఏఏఏ టైప్ సింపుల్ క్యూబిక్. ఇదే ఇందాక మనం చెప్పినటువంటి కోఆర్డినేషన్ నెంబర్ 8 వచ్చింది అని చెప్పాం మనం. సో అది ఎలా వచ్చింది ఇక్కడ చూద్దాం మనం. ఏఏఏ టైప్ ఆఫ్ 2 డైమెన్షనల్ క్రిస్టల్ లేయర్స్ ఆర్ ప్లేస్ వన్ ఓవర్ ద అదర్ సచ్ దట్ all the spheres of the successive layers are exactly above the spheres. ఇందాక ఏదైతే స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో చెప్పుకున్నామో, అంటే ఒక రోకి ఇంకో రో ఏం చెప్పాను నేను, ఒక స్పియర్కి పక్కన ఇంకో స్పియర్ వచ్చేటట్టు పెట్టాం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం, ఒక మొత్తం అంతా కూడా కలిసి ఇంకొక ఇడ్లీ పాత్ర పెట్టినప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒక స్పియర్ మీద ఇంకో స్పియర్ వచ్చేటట్టు పెడుతున్నాం. సో అలా వచ్చేటట్టు పెట్టేదాన్నే ఏఏఏ టైప్ అంటాం. ఇది అప్పుడు ఏమవుతుంది మనకి, all spheres of different layers of the crystal structures are perfectly aligned horizontally and also vertically so that any unit cell of the crystal has simple cubic structure as shown in the figure. సో ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకుంటే కనుక మనకి ఫిగర్ ఉంది. ఇక్కడ ఏ లేయర్, ఇది అంతా ఒక లేయర్, ఇది ఇంకొక లేయర్, ఇది ఒక లేయర్, అన్ని లేయర్లు కూడా ఒకేలా కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఏఏఏ టైప్ లేయర్ అంటాం. సో దీంట్లో మనం తీసుకుంటే ఇట్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఫిగర్ దట్ ఈచ్ స్పియర్ ఈజ్ సరౌండెడ్ బై 6 స్పియర్స్. సో ఒక స్పియర్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. సపోజ్ ఈ స్పియర్ని తీసుకుంటాను నేను. సో ఈ స్పియర్కి కనెక్టింగ్ ఏమున్నాయి మనకి, 1 2 అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3. దిస్ సైడ్ ఆల్సో విల్ హ్యావ్ 3. సో టోటల్ 6 స్పియర్స్ క్యాన్ బి ప్రెజెంట్ అలాంగ్ విత్ దిస్ వన్, అండ్ 4 ఇన్ ద లేయర్ ఆఫ్ ద స్పియర్ అండ్ 1 ఇన్ లేయర్ అబౌవ్. అంటే ఇక్కడ 4 వస్తాయి, ఒకటి పైన ఒకటి కింద. అర్థమవుతుందా, 1 2, ఓకే ఇలా కాకుండా ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం మనం. ఇక్కడ తీసుకుంటే ఈ పర్టికులర్ దాన్ని అబ్జర్వ్ చేస్తే 1 2 3 4, ఇటువైపు ఫ్రంట్ 5, దీని బ్యాక్ 6, ఇక్కడ 6, ఫ్రంట్ అనేది 5. అర్థమైంది కదా. సో అలాగా 4 ఇన్ ద సేమ్ లేయర్ అండ్ 1 ఈజ్ గోయింగ్ టు బి అబవ్, 1 ఈజ్ గోయింగ్ టు బి బిలో. హెన్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద స్పియర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఈస్ 6.
కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది 6 అవుతుంది. అది ఇక్కడ మనకి క్లియర్గా ఎవిడెంట్. అందుకని ఇది ఎందుకు ఏమంటాం మనం ఏ టైప్ ప్యాకింగ్. ఎందుకని ఏ టైప్ ప్యాకింగ్, అన్ని లేయర్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి, అందుకని ఏ టైప్ అన్నాం. నెక్స్ట్ ఏబి టైప్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్. ఏబి టైప్ అనేది మనకి ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఇందాకట్లాగే ఒక స్పియర్లోని డెప్త్ ఏదైతే మనకి ఒక క్రెస్ట్ కానీ ఒక డెప్త్ కానీ వస్తుందో దాంట్లోకి నెక్స్ట్ స్పియర్ వెళ్ళేటట్టు పెడతాం. సో ఆ ప్యాకింగ్ని మనం ఏబి టైప్ అంటాం. కన్సిడర్ 2 ఏబి టైప్ ప్లానార్ 2-dimensional క్రిస్టల్ స్ట్రక్చర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇదే మనకి స్ట్రక్చర్. ఇప్పుడు ఒక లేయర్ అనేది పైన చూస్తున్నాం, దీని వెనకాల ఇంకొక లేయర్ పెట్టాం. ఆ లేయర్ ఎలా ఉంది మనకి, ఆ పర్టికులర్ స్పియర్కి ఇంకొక స్పియర్కి ఉన్న డెప్త్లో ఇంకొక స్పియర్ అడ్జస్ట్ అయ్యేటట్టు. ఇందాక చూపించాను కదా ఆల్రెడీ 2-dimensional హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో, అదే రకంగా ఇక్కడ కూడా చేసామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఏ లేయర్ అనేది ఇలా వచ్చింది. సో ఏ లేయర్లో మనం తీసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ స్పేస్ ఏ యాంగిల్లో ఉన్నాయి, ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. ఓకే, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ లేదంటే వర్టికల్ ట్రయాంగిల్స్ రెండు కూడా ఉన్నాయి మనకి. అప్వర్డ్ ట్రయాంగిల్స్ అండ్ డౌన్వర్డ్ ట్రయాంగిల్స్ రెండు కూడా. ఇక్కడ అప్వర్డ్ అన్ని రాసే నేను, ఈ ఏమో డౌన్వర్డ్. సో వీటిని ఏమంటాం మనం, ట్రయాంగులర్ వాయిడ్స్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇంకొక లేయర్ వచ్చింది. సో ఈ ఏ లేయరు బి లేయరు కలిసినప్పుడు మనకేమవుతుంది, ఒక ట్రయాంగులర్ వాయిడ్ ఇంకొక స్పియర్ వచ్చి కవర్ చేసింది, లేదంటే ఒక లేయర్ని ఇంకొక లేయర్ వచ్చి కవర్ చేసినప్పుడు ఆక్టాహైడ్రల్ వాయిడ్. సో దాన్ని మళ్ళీ డీటెయిల్గా ఒక పిక్చర్లో చూపిస్తాను. జస్ట్ మనకి ఇక్కడ ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ అనేది ఫామ్ అయింది. ఎలా అంటే ఒక స్పియర్ డెప్త్లోంచి ఇంకొక స్పియర్ డెప్త్ అనేది ఫామ్ అయింది. సో ఈ లేయరు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏబి టైప్ అంటాం. ఇందాక కాంత ఏమైంది, అన్ని లేయర్స్ కూడా ఒకేలా ఉన్నాయి, ఏ. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది, ఒక లేయర్ ఏమో ఇలా కనిపిస్తుంది, సెకండ్ లేయర్ వచ్చేసరికి వేరే కనిపిస్తుంది. అందుకని ఇది ఏ లేయర్ అనుకుంటే ఇది బి లేయర్. సో ఏబి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ కూడా ఏలా ఉంటుంది కాబట్టి దీన్ని ఏబి టైప్ అని చెప్తాం. సో నౌ 3-dimensional. ఇప్పుడు దీంట్లో ఏమైతే మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసామో దాన్నే రిటర్న్ ఫామ్లో చేసాం. ఓన్లీ హాఫ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగులర్ ఓపెన్ స్పేసెస్. ఇందాక చూపించిన ట్రయాంగులర్ వాయిడ్స్ ఓపెన్ స్పేస్ ఆఫ్ లోవర్ లేయర్ ఏ ఆర్ కంప్లీట్లీ కవర్డ్ బై స్పియర్స్ ఆఫ్ అప్పర్ లేయర్ బి. సో ఆ ట్రయాంగులర్ వాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రయాంగులర్ వాయిడ్స్ని సెకండ్ లేయర్ అనేది కంప్లీట్గా కవర్ చేయకుండా హాఫ్ మాత్రమే కవర్ చేసింది. అలా కవర్ చేసినప్పుడు వచ్చేటటువంటి దాన్ని టెట్రాహైడ్రల్ హోల్ అంటాం. అంటే టెట్రాహైడ్రల్ షేప్లో ఆ హోల్ కనిపిస్తుంది. నౌ లేయర్ ఏ ఫార్మ్డ్ బై 4 స్పియర్స్, 3 ఇన్ ద లోవర్ లేయర్ అండ్ 1 స్పియర్ ఇన్ ద అప్పర్ లేయర్ బి. ఇది ఎలా వస్తుంది, 3 స్పియర్స్లో ఏమో ఏ ఉంటుంది, ఒక లేయర్లో ఏమో ఒక పర్టికులర్ స్పియర్ ఉన్నది. సో టోటల్ 4 స్పియర్స్ కలిసి ఆ మధ్యలో మనకి టెట్రాహైడ్రల్ షేప్ వచ్చిందన్నమాట. సైమల్టేనియస్లీ న్యూ టెట్రాహైడ్రల్ హోల్స్ ఆర్ ఆల్సో క్రియేటెడ్ by 3 neighboring spheres of the top layer and 1 sphere of the lower layer. అంటే పైన ఉన్నటువంటి 3 కింద ఉన్నది 1 ఇలా కలిపి ఒక టెట్రాహైడ్రల్ ఫామ్ చేస్తుంది, లేదంటే కింద ఉన్నటువంటి 3 పైన ఉన్న 1. సో అలా అయినా సరే మనకి టెట్రాహైడ్రల్ హోల్ వస్తుంది. సో నెక్స్ట్ వన్, ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ఓపెన్ స్పేసెస్ ఆఫ్ ద లోవర్ లేయర్ ఆర్ పార్షియలీ కవర్డ్ బై 3 neighboring spheres of upper layer. అంటే ఒక మూడింటిని ఒకటి కవర్ చేస్తే వచ్చేది టెట్రాహైడ్రల్, అలా కాకుండా మూడింటిని కవర్ చేస్తే వచ్చేది ఆక్టాహైడ్రల్ హోల్. సో దాన్ని క్లియర్గా మనం మ్యాగ్నిఫైడ్ పిక్చర్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ పిక్చర్లో చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ క్లోజ్ ప్యాక్డ్ స్పియర్స్ ఆర్ n, ఇట్ ఈస్ గోయింగ్ టు బి, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ టెట్రాహైడ్రల్. ఈ కింద ఉన్నటువంటి 3 స్పియర్స్ కూడా కింద లేరు అనుకుందాం, ఈ పైన ఉన్న రెడ్ సర్కిల్ అనేది పైది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఈ 3 కూడా టెట్రాహైడ్రల్ హోల్ని ఫామ్ చేసింది. ఈ టెట్రాహైడ్రల్ హోల్ మీద ట్రయాంగులర్ హోల్ని ఫామ్ చేసింది. ఈ ట్రయాంగులర్ హోల్ మీదకి మళ్ళీ మన యొక్క న్యూ స్పియర్ తాలూకా అంటే నెక్స్ట్ లేయర్ యొక్క స్పియర్ అనేది ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేసినప్పుడు ఈ ట్రయాంగులర్ వాయిడ్
ఆ పర్టికులర్ స్పియర్ రెండు ఒకలాగా ఉండడం వల్ల ఈ నాలుగిటికి మధ్య ఉన్న స్పేస్ అనేది ఒక టెట్రాహైడ్రల్ జామెట్రీలో కనిపిస్తుంది కాబట్టి ఈ హోల్ని టెట్రాహైడ్రల్ హోల్ అని పిలిచాం. ఓకే, ఇప్పుడు వచ్చి టెట్రాహైడ్రల్ హోల్, ట్రయాంగులర్ హోల్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ట్రయాంగులర్ వాయిడ్ ఆల్రెడీ ఇంతకు ముందున్న లేయర్ది, ఇప్పుడు పైనున్న లేయర్లో ఉన్న టెట్రాహైడ్రల్ హోల్ కూడా ట్రయాంగులర్ హోల్ కూడా దాన్నే ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఈ మూడు స్పియర్లు ముందున్నటువంటి మూడు స్పియర్లు కలిసి ఒక ఆక్టాహైడ్రల్ షేప్లో ఒక ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఆక్టాహైడ్రల్ హోల్ అంటాం ఆర్ ఆక్టాహైడ్రల్ వాయిడ్ అంటాం. ఓకే, సో జనరల్గా ఏదైనా ఒక పర్టికులర్ సాలిడ్ని తీసుకున్నప్పుడు ఎన్ని టెట్రాహైడ్రల్ స్పేసెస్ ఉంటాయి, ఎన్ని ఆక్టాహైడ్రల్ స్పేస్లు ఉంటాయి అనే దానికి మనం ఏం చెప్తామంటే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ క్లోజ్ ప్యాక్డ్ స్పియర్స్ ఆర్ ఎన్, అంటే అందులో కనుక ఎన్ స్పియర్స్ అనేవి క్లోజ్ ప్యాక్ అయి ఉంటే నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఆర్ ఎన్, అంటే ఒక 4 స్పియర్స్ ఫామ్ అయినాయి అనుకుందాం ఒక క్లోజ్ ప్యాక్లో, అందులో ఉన్నటువంటి టెట్రాహైడ్రల్ హోల్స్ కానీ ఆక్టాహైడ్రల్ హోల్స్ కానీ ఎన్ని ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ హోల్స్ 2n నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ హోల్స్. అంటే ఒక 4 స్పియర్స్ ఉంటే గనక దాని ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి, 4, దాని టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి, 8. ఐ హోప్ ఎవరన్ కెన్ అండర్స్టాండ్. అర్థమవుతుందా దీని నుంచి? ఏదైనా ఒక పర్టికులర్ టెట్రాహైడ్రల్ హోలు, ఆక్టాహైడ్రల్ హోలు ఇవన్నీ ఎందుకు అంటే ఒక పర్టికులర్ స్పియర్ని ఎక్కడ మనం పెట్టొచ్చు, ఒక పర్టికులర్ సాలిడ్కి ఏ ఫార్ములాని మనం డిరైవ్ చేయొచ్చు, అవన్నీ కూడా డిపెండ్ అయ్యేవి ఈ టెట్రాహైడ్రల్ హోల్స్ అండ్ ఆక్టాహైడ్రల్ హోల్స్. డీటెయిల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్తాను నేను. సో ప్రస్తుతానికి 1 డైమెన్షన్లో కోఆర్డినేషన్ నెంబర్ 2, 2 డైమెన్షనల్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో కోఆర్డినేషన్ నెంబర్ 4, and it is going to be hexagonal close packing 6, and again we got 3 dimensional close packing AAA type, coordination number 6 we got, and now we are discussing about the AB type. In middle we got these voids, that is going to be tetrahedral void and octahedral void, and we are going to have trigonal voids. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒక హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో ఏబీ టైప్లో వచ్చిన ఆక్టాహైడ్రల్ వాయిడ్ కానీ టెట్రాహైడ్రల్ వాయిడ్ కానీ, ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్, 3వ లేయర్ ఫామ్ చేస్తున్నాం మనం. సో దీంట్లో ఏంటి, ప్లేసింగ్ ద స్పియర్స్ ఆఫ్ ద థర్డ్ లేయర్ ఇన్ టు ద టెట్రాహైడ్రల్ వాయిడ్. ఇప్పుడు మనం పెట్టే 3వ లేయర్ని ఎక్కడ పెడుతున్నాం మనం, దాని యొక్క టెట్రాహైడ్రల్ వాయిడ్ని కవర్ చేసేటట్టు పెడుతున్నాం. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ that all spheres of the third layer are exactly over the spheres of the first layer, and the fourth layer has to be fitted like second layer, that is the overall arrangement is going to be AB type. So ఇది AB type ఎందుకు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు మనం ఏ లేయర్ని ఫామ్ పెట్టాం, దాంట్లో బి లేయర్ని వేసినప్పుడు మనకి ఆక్టాహైడ్రల్ వాయిడ్ టెట్రాహైడ్రల్ వాయిడ్ వచ్చింది. సో మళ్ళీ నేను ఏసీ లేయర్ ఏమవుతుంది, అది టెట్రాహైడ్రల్ వాయిడ్ని కవర్ చేసేటట్టు వేస్తున్నాను నేను. అలా వేసినప్పుడు నాకు వచ్చేటటువంటి లేయర్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు దిస్ డౌన్ లేయర్. సో అగైన్ ఫోర్త్ వన్ ఈస్ గోయింగ్ టు బి సిమిలర్ టు సెకండ్ లేయర్. సో అందుకనే దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం, ఏబీ టైప్. సో ఇక్కడ మనకి ఏ లేయర్, బి లేయర్, ఏ లేయర్ అలా ఫామ్ చేసి చూపించాడు, ఇక్కడ కొంచెం ఎక్స్పాండ్ చేసి చూపించాడు. సో ఫస్ట్ ఏ లేయర్, ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, ఒక లేయర్ మీద ఈ ట్రైగోనల్ వాయిడ్ మీద ఈ స్పియర్ వచ్చి కూర్చుంది. అప్పుడు మనకు ఫామ్ అయ్యేటటువంటిది ఏంటి, టెట్రాహైడ్రల్ వాయిడ్. సో ఆ టెట్రాహైడ్రల్ వాయిడ్ మీద మళ్ళీ ఈ స్పియర్ వచ్చి కూర్చుంది. సో దానివల్ల ఈ లేయరు ఒకటే, తర్వాత వచ్చేటటువంటిది బి లేయర్. అందుకని దీన్ని మనం ఏమన్నాం, ఏబీ టైప్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం. సో దీనివల్ల వచ్చేటటువంటిదే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్. ఇలా మనకి రావడం వల్లే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, మనం ఏబీ టైప్ అంటే ఏఏఏ టైప్ వదిలేయండి, దాంట్లో కోఆర్డినేషన్ నెంబర్ 6 వచ్చింది. ఇప్పుడు ఏబీ టైప్లో టెట్రాహైడ్రల్ వాయిడ్ని కవర్ చేసేటట్టు ఇంకో లేయర్ పెడితే అది ఎగ్జాక్ట్లీ రిజంబ్లింగ్ ఫస్ట్ లేయర్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏబీ టైప్, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే. నెక్స్ట్, ప్లేసింగ్ ద థర్డ్ లేయర్ ఇంటూ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. ఇందాక మనం కవర్ చేసింది ఏంటి, టెట్రాహైడ్రల్ వాయిడ్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆక్టాహైడ్రల్ వాయిడ్ని కవర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ద థర్డ్ లేయర్ మే బీ లొకేటెడ్ ఓవర్ ద సెకండ్ లేయర్ సచ్ దట్ ఆల్ ద స్పియర్స్ ఆఫ్ ద థర్డ్ లేయర్ ఫిట్ ఇన్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ ద థర్డ్ లేయర్ ఈజ్ డిఫరెంట్ దాన్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ తోటి బి తోటి కూడా సంబంధం లేకుండా థర్డ్ లేయర్ డిఫరెంట్గా ఉందంట. ద డిఫరెంట్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ సి టైప్ and the structure is called ABC type. So as
మూడో లేయర్ కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల వచ్చేటువంటి ఈ అరేంజ్మెంట్ మనం ఏం చెప్తున్నాం, ఏబీసీ టైప్ అని పిలుస్తున్నాం. ఇఫ్ ద స్టాకింగ్ ఆఫ్ లేయర్ ఈస్ కంటిన్యూడ్ దెన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎవ్రీ ఫోర్త్ లేయర్ ఈజ్ అలైన్డ్ విత్ ద ఫస్ట్ లేయర్ స్పియర్స్. ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాంతో రిజంబుల్ అవుతుందంట ఫోర్త్ లేయర్, అందుకని దీన్ని ఏబీసీ టైప్ అని పిలుస్తుంది అన్నమాట. సో ఈ క్లోజ్ ప్యాకింగ్లో ఫర్దర్గా ద ఏబీసీ టైప్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ క్యూబిక్ క్లోజ్ ప్యాక్డ్, సిసిపి ఇట్ ఈస్ గోయింగ్ టు బి. దిస్ స్ట్రక్చర్ ఈజ్ ద సేమ్ యాజ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఈ సిసిపిలో ఎలాగైతే ఎఫ్సిసిలో ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. ఇన్ ద హెచ్సిపి అండ్ సిసిపి స్ట్రక్చర్స్ ఈచ్ స్పియర్ హ్యాస్ 6 neighboring spheres in its own layer, 3 spheres in the above layer, 3 spheres in the down layer. సో ఇక్కడ మొత్తం 3 డైమెన్షన్లో 3 లేయర్స్లు ఉన్నాయి కాబట్టి ఆ లేయర్లో 6 ఉంటే పై లేయర్లో ఒక 3, కింద లేయర్లో ఒక 3. సో టోటల్గా కోఆర్డినేషన్ నెంబర్ హౌ మచ్ యూ గాట్ 12. సో ఫైనల్గా highest efficiency of close packing is going to be attained by the close packing in ABC type, that is 12. We are going to be getting it. Understand? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏ లేయర్. సో ఇదేంటి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్ లేయర్. దీని మీద మనం బి లేయర్ పెట్టాం. ఎలా పెట్టాం, ఈ పర్టికులర్ ట్రైగోనల్ వాయిడ్ని ఈ పర్టికులర్ ట్రైగోనల్ వాయిడ్ అనేది వెళ్ళి కవర్ చేస్తే మనకు ఆక్టాహైడ్రల్ వాయిడ్ వచ్చింది. ఈ ఆక్టాహైడ్రల్ వాయిడ్ ఏదైతే వచ్చిందో దాన్ని కవర్ చేస్తూ మళ్ళీ ఇంకో లేయర్ వేసాం. సో ఇది ఏం జరిగింది మనకి ఏబిఏ టైప్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ ఏబిఏ టైప్. సో దాన్ని మనం హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అన్నాం. అదే సిసిపి ప్యాకింగ్ తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి 3 స్పియర్లు ఇక్కడ బైండ్ చేసినాయి, అందుకని మనకు వచ్చింది ఆక్టాహైడ్రల్ వాయిడ్. సో ఈ ఆక్టాహైడ్రల్ వాయిడ్ మీద ఇందాక మళ్ళీ ఇంకొక లేయర్ వేసాం, సో అది కవర్ చేసింది. సో ఇక్కడ ఏబిసి ఈ 3 కూడా ఒకలా లేవు కాబట్టి ఏబిసి మళ్ళీ వేసి ఇంకొకటి దాన్ని ఈక్వల్ అవుతుంది. సో అందుకని ఏబిసి టైప్ అన్నాం. ఇది సిసిపి. ఓకే, నౌ placing the spheres of the third layer into octahedral voids, that is going to be having same thing. సో ఇందాక మనం చెప్పుకుందే మళ్ళీ కొంచెం కలర్డ్ పిక్చర్స్తో చేసాం ఇక్కడ మనం. సో ఇప్పుడు వరకు చెప్పింది క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ యువర్ సాలిడ్స్. సో సాలిడ్స్ క్లోజ్ ప్యాకింగ్ 1 dimensionలో కోఆర్డినేషన్ నెంబర్ 2, స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ 2 dimension 4, hexagonal close packing 2 dimensional it is going to be 6, and it is going to be 3 dimensional. We are taking AAA type, it is having again 6 cubic close pack, cubic, simple cubic. And then we are having hexagonal AB type, it is getting the coordination number, we are going to be having again 6 only we are going to get, and 8 we got. And the finally we are having HCP, CCP, like that we are going to be having the close packings, we got around 12. So finally we can able to make less empty space, more filled with the solid particles. That's why the close packing is attained. And now what I am going to deal with, that is going to be based on octahedrals ekkada unnai, tetrahedrals ekkada unnai, మనం ఏ పార్టికల్స్ని ఏ వాయిడ్లో పెట్టాలి అనే దాని మీద బేస్ చేసుకుని మనకి బోల్డ్ అని క్వశ్చన్లు వస్తున్నాయి. ఆ క్వశ్చన్లు అన్నిటిని కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలంటే ఎక్కడ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఉంటాయి, ఎక్కడ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఉంటాయి, కంపల్సరీ మనం లొకేట్ చేయాలి. సో దానికే ఇక్కడ నేను చూపిస్తుంది. ఇన్ సిసిపి ఆర్ ఎఫ్సిసి లాటిస్ ద యూనిట్ సెల్ ఈజ్ డివైడ్ ఇంటూ 8 స్మాల్ క్యూబ్స్. ఇప్పుడు ఇది మనం తీసుకుంటే కనుక ఒక పెద్ద క్యూబ్ని 8 పార్ట్స్ కింద చేసాడంట. ద బాడీ సెంటర్ ఆఫ్ దీస్ స్మాల్ క్యూబ్స్ విల్ బి టెట్రాహైడ్రల్ వాయిడ్స్. అంటే ఆ 8 పార్ట్స్ కింద చేసిన తర్వాత ప్రతి పార్ట్లో ఉన్నటువంటి సెంటర్లో, బాడీ సెంటర్లో ఒక టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఉంటుంది. అంటే టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మనకి మొత్తం, ఒక పర్టికులర్ ఎఫ్సిసి తీసుకుంటే నెంబర్ ఆఫ్ స్పియర్స్ ఎన్ని, 4. సో అందుకని ఏం చెప్పాను ఇందాక, ఎన్ విల్ బి ద నెంబర్ ఆఫ్ స్పియర్స్ ప్రజెంట్ ఇన్ ఏ పర్టికులర్ యూనిట్ సెల్, ఎన్ విల్ బి ద ఆక్టాహైడ్రల్ వాయిడ్స్, 2n విల్ బి ద టెట్రాహైడ్రల్ వాయిడ్స్. ఎన్ విల్ బి ద ఆక్టాహైడ్రల్ వాయిడ్స్, 2n విల్ బి ద టెట్రాహైడ్రల్ వాయిడ్స్. అంతేగా చెప్పుకున్నాం. అంటే 4 స్పియర్స్ ఉన్నాయి, అందుకని ఎన్ని టెట్రాహైడ్రల్ వాయిడ్స్ రావాలి, 8 టెట్రాహైడ్రల్ వాయిడ్స్ రావాలి. 8 టెట్రాహైడ్రల్ వాయిడ్స్ కూడా ఎక్కడ పెడుతున్నాం మనం, ఒక పర్టికులర్ క్యూబ్ తీసుకుని ఆ క్యూబ్ని 8 పార్ట్స్ చేసి ప్రతి క్యూబ్ సెంటర్లో ఒక టెట్రాహైడ్రల్ వాయిడ్ పెడుతున్నాం. సో అదే ఇక్కడ మనకి చూపించాడు. అర్థమైందా? అంటే ఇది ఒక బాడీ సెంటర్ అనుకుంటే
ఇక్కడ ఒక టెట్రాహైడ్రల్ వాయిడ్, ఇక్కడ ఒక టెట్రాహైడ్రల్ వాయిడ్, ఇక్కడ ఒక టెట్రాహైడ్రల్ వాయిడ్, ఇక్కడ ఒక టెట్రాహైడ్రల్ వాయిడ్, అలాగే ఈ కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి. సో అలాగా మొత్తం 8 ప్లేసుల్లో మనకి టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఉన్నాయి. ఎక్కడ ఇది? ఎఫ్సిసిలో. ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఆర్ ప్రజెంట్ అట్ ద ఎడ్జ్ సెంటర్స్. ఎడ్జ్ సెంటర్స్లో ఆక్టాహైడ్రల్ వాయిడ్ ఉంటుంది అండ్ ద బాడీ సెంటర్. సో మనకి ఎన్ని ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ రావాలి? 4 ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ రావాలి, అంతే కదా. ఎక్కడెక్కడ చెప్తున్నాడు? ఒకటేమో మొత్తం సెంటర్ ఆఫ్ ద బాడీ. ఇందాక మనం చెప్పింది 8 పార్ట్స్ చేసుకుని ప్రతి పార్ట్లో సెంటర్లో టెట్రాహైడ్రల్ వాయిడ్ పెట్టాడు. ఇప్పుడేం చెప్తున్నాం? ఆక్టాహైడ్రల్ వాయిడ్ అనేది మొత్తం ఎఫ్సిసికి సెంటర్లో ఒక ఆక్టాహైడ్రల్ వాయిడ్ పెడుతున్నాడు. ఆ ఆక్టాహైడ్రల్ వాయిడ్ని 1. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఎడ్జ్ సెంటర్. సో ఇప్పుడు ఎడ్జ్ అనేది ఎంతమంది షేర్ చేసుకుంటారు? ఇందాక మనం కార్నర్ గురించి చెప్పుకున్నాం, ఫేస్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఫేస్ గురించి చెప్పుకున్నాం, కానీ ఎడ్జ్ గురించి చెప్పుకోలేదు. సో ఒక ఎడ్జ్ని ఎన్ని క్యూబ్స్, ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి? సో ఒక ఎడ్జ్ అంటే చెప్పాను కదా, ఒక ఎడ్జ్ ఈజ్ షేర్డ్ బై 4 టోటల్. అంటే ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి, పైన ఒకటి. సో టోటల్గా ఒక ఎడ్జ్ని తీసుకుంటే మనకి 4 యూనిట్ సెల్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఎడ్జ్లు ఉంటాయి ఒక రూమ్కి? రూఫ్ మీద ఒక 4 ఎడ్జ్లు, ఫ్లోర్ మీద ఒక 4 ఎడ్జ్లు, అలాగే ఒక ఎడ్జ్ని అంటే పైనుంచి కిందకి కవర్ చేసే ఒక ఎడ్జ్. అంటే మొత్తం ఇక్కడ 4 ఎడ్జ్లు, పైన ఒక 4 ఎడ్జ్లు, కింద ఒక 4 ఎడ్జ్లు. అంటే వర్టికల్గా 4 ఎడ్జెస్లు ఉన్నాయి, హారిజాంటల్గా పైన 4 ఉన్నాయి, హారిజాంటల్గా కింద ఒక 4 ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? మొత్తం 12 ఎడ్జెస్ ఉన్నాయి. ఈచ్ ఎడ్జ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ హౌ మచ్? So total we are going to have share at each edge is equal to 1/4. Total ga ఎన్ని edges ఉన్నాయి? 12. So 12 into 1/4 it's equal to 3. So body center లో 1. సో టోటల్గా 4 ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ అనేవి ఉన్నాయి. అర్థమవుతుందా? సో మొత్తం ఫేస్ సెంటర్ కనుక తీసుకుంటే గనక మనకి వాయిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫేస్ సెంటర్లో ఎన్ని స్పియర్స్ ఉంటాయి? 4. సో 4 స్పియర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఉండాలి, అలాగే 8 టెట్రాహైడ్రల్ వాయిడ్ ఉండాలి. టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాం? మొత్తం ఈ పర్టికులర్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని 8 పార్ట్లు చేయండి. టోటల్గా 8 పార్ట్లు చేస్తే ప్రతి పార్ట్లో కూడా ఒక బాడీ సెంటర్లో ఒక టెట్రాహైడ్రల్ వాయిడ్ ఉంటుంది. దాన్నే మనం 8 టెట్రాహైడ్రల్ వాయిడ్స్ కింద లెక్క పెట్టుకున్నాం. ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఒకటేమో బాడీ సెంటర్లో ఉంటుంది, మిగిలినవన్నీ కూడా ఎడ్జ్ సెంటర్లో ఉంటున్నాయి. సో ఎడ్జ్ సెంటర్లో ఎన్ని ఉంటాయి? మొత్తం 12 ఉంటాయి. సో 12లో దాని షేర్ ఎంత? 1/4. 12 into 1/4 is equal to 3. 3 plus 1 బాడీ సెంటర్ ఆక్టాహైడ్రల్ వాయిడ్ 1. సో టోటల్ 4 ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ విల్ బి ప్రజెంట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి క్వశ్చన్లు వస్తాయి. ఈ ఎడ్జ్ సెంటర్ నుంచి ఆ ఎడ్జ్ సెంటర్కి ఉన్న ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ని, టెట్రాహైడ్రల్ వాయిడ్స్ని తీసేసాను. సో మనకి ఇప్పుడు ఫార్ములా ఏంటి? అలాంటి క్వశ్చన్లకి ఎక్కడ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఉంటాయి, ఎక్కడ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఉంటాయి, ఇది కంపల్సరీ. అర్థమైందా క్వశ్చన్? సో మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు కూడా దాన్ని చూద్దాం మనం. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఆర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. సో ఇంత కష్టపడి ప్యాకింగ్ చేసిన తర్వాత మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎలా అవుతుంది? సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది ఎలా తెలుస్తుంది మనకి? ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ పార్టికల్స్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. అంటే ఇంత పెద్ద రూమ్ ఉంది, ఈ రూమ్లో ఎంత వాల్యూమ్ ఆక్యుపైడ్ బై పార్టికల్స్, అంటే బాల్స్తో ఫిల్ చేసే నేను ఎన్ని బాల్స్ తీసుకున్నాను, మొత్తం వాల్యూమ్ ఎంత, ఈ టోటల్ రూమ్ యొక్క వాల్యూమ్ ఎంత. సో దాన్ని మనం ఏమంటాం? ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఆర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ పార్టికల్స్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. అలా చేస్తే కనుక మనకి ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రతి ప్యాకింగ్ ఫ్రాక్షన్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ తెలియాలి, అలాగే వాల్యూమ్ ఆఫ్ టోటల్ యూనిట్స్ పార్టికల్స్ తెలియాలి. సో ఆ రెండింటిని తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది తెలుస్తుంది. సింపుల్ క్యూబ్ తీసుకుంటే కనుక ఎడ్జ్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r. అది ఎలాగా అనేది ఇక్కడ చూపించాం మనం. సో ఈ పార్టికల్ మనం ఇక్కడ తీసుకుంటే కనుక ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ఆక్యుపై చేసింది, ఇదంతా కూడా ఆక్యుపై చేసింది. సో ఒక పార్టికల్కి r అనుకుంటే r ప్లస్ r, ఒక ఎడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 2r, అంతే కదా. సింపుల్గా చెప్పుకుంటే ఇది ఒక 2r ఎడ్జ్. సో వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అప్పుడు ఎంత అవుతుంది? a క్యూబ్, అంతే కదా. ఒక క్యూబ్కి a క్యూబ్.
So is equal to 2r whole cube, which is equal to 8r cube. Simple. అందరికీ తెలిసిందే అది. 8r cube is the volume of total unit cell. Total number of particles in simple cubic unit cell. ఎన్ని పార్టికల్స్ ఉంటాయి మనకి? ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. సింపుల్ క్యూబ్లో 1, బీసీసీలో 2, ఎఫ్సీసీలో 4. సో ఇప్పుడు సింపుల్ క్యూబ్లో ఎన్ని ఉంటాయి పార్టికల్స్? 1 ఉంటుంది. ఒక పార్టికల్ ఎలా ఉంటుంది? స్పియర్లా ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద పార్టికల్ 1 కాబట్టి దాని యొక్క వాల్యూమ్ ఎలా వస్తుంది? 4/3 πr cube. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ 4/3 πr cube by 8r cube into 100. So it is going to be getting pi by 6 into 100. Pi is going to be 3.14 by 6. It's going to be comes around 52.3%. సో దీని అర్థం ఏంటి? సింపుల్ క్యూబిక్ మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీ తీసుకుంటే కనుక అందులో ఉన్నటువంటి వాటర్ వాల్యూమ్లో 52.4% వాల్యూమ్ని స్పియర్లు ఆక్యుపై చేస్తున్నాయి. సో రిమైనింగ్ వాల్యూమ్, సో 52.4% తీసేగా మిగిలిన వాల్యూమ్ ఎంత ఉన్నది? 47.6% ఆర్ 47.37% ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎంటీ స్పేస్. అంటే అంత ప్రాపర్గా ప్యాకింగ్ ఎఫిషియన్సీ జరగటం లేదు. ఓన్లీ 52.3% మాత్రమే ఎఫిషియన్సీ ప్యాకింగ్ జరుగుతుంది. నెక్స్ట్ బీసీసీ యూనిట్ సెల్ తీసుకుంటే కనుక ఎన్ని ఉంటాయి దాంట్లో? ద లెంత్ ఆఫ్ ద బాడీ డయాగోనల్ ఇస్ √3a. అలాంగ్ ద బాడీ డయాగోనల్ 3 particles ఆర్ ఇన్ కాంటాక్ట్. సో ఇట్స్ గోయింగ్ టు బి a ఈజ్ ఈక్వల్ టు 4/√3r. సో ఇది తెలుసుకోవాలంటే మనకి క్యూబ్ కావాలి. ఇప్పుడు ఈ క్యూబ్లో ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఇది a ఒక ఎడ్జ్, ఇక్కడ √2a, ఇదేమో √3a. సో దీంట్లో తీసుకుంటే కనుక ఎడ్జెస్ని మనం పైథాగరస్ థియరం ప్రకారం మనం కంపల్సరీ ఏని √2a అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి √3a. ఇప్పుడు దీంట్లో వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్ a క్యూబ్. ఏ వాల్యూ ఎంత వచ్చింది? ప్రీవియస్గా డిస్కస్ చేసినప్పుడు 4/√3r వచ్చింది. సో 4/√3r whole cube is 64/3√3r cube. And in BCC will have 2 spheres. And now total volume of the particles is 2 into 4/3 πr cube. That is going to be 8/3 πr cube. And we will be getting the packing efficiency calculation. You will get 68%. So 68% అనేది packing efficiency. So 68% packing efficiency అంటే అర్థం ఏంటి? 32% అనేది ఎంటీ స్పేస్. 32% ఎంటీ స్పేస్, 68% అనేది ప్యాకింగ్ అనేది కంప్లీట్గా అవుతుంది. సో ఇది ఏంటిది? ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్. నెక్స్ట్ it is going to be packing efficiency in FCC. The length of the face diagonal is √2a and a is equal to, we are getting 3 particles and it is going to be coming 2√2r. Only a calculation, it is going to be based on the triangles Pythagoras theorem we are going to apply, and after the applying the Pythagoras theorem we are going to be getting the particular a value. It is going to be √2 or 2√2r, and we are going to be doing it a cube 2√2r whole cube 16√2r cube, and we are going to have 4 particles. That's why 4 into 4/3 16/3 πr cube, and we are going to calculate the packing efficiency. We will get 74%. That means 26% is only empty space. Which is going to have more packing efficiency? The FCC will have. So this is what we are going to be having. √2a is calculation is based on the theorem a plus a, so a square, and it is going to be coming the √2a based on the Pythagoras theorem. So overall packing efficiencies we are going to be taking it. The packing efficiency is going to be more for HCP or FCC, and then it is 74% and 68% for the BCC and 52.4% of the simple cube. So when we are having packing efficiency is increasing, what will happen? How to know it? The density of the solid will decide whether it is having more packing efficiency or less packing efficiency. So that is only going to be having the calculation of density. So the density of a crystal is given by the density is equal to mass of unit cell by volume of unit cell. So mass of unit cell and volume of unit cell, you can able to get it by Zm by n naught a cube. It's nothing but Avogadro number. So where this rho is going to be indicating density of crystal, m is the mass of the particle, atomic mass of the particle, a is edge length of the unit cell, z is number of particles. That is for simple cube it is 1, for BCC it is 2, for FCC it is going to be 4. So that's what you are having, and n0 is going to be Avogadro's number. So this particular formula what we are going to be having for density,
it's very important to calculate certain calculations where you are going to be giving in questions. మనకి ఎగ్జామ్లో యూజువల్గా డెన్సిటీ క్యాలిక్యులేషన్ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి కావాల్సినటువంటివి ఇవి డెన్సిటీ క్యాలిక్యులేషన్ ఫార్ములా. ఈ ఫార్ములాను కూడా మనం జాగ్రత్తగా బై హార్ట్ చేయాలి. సో ఇదంతా కూడా మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ అండ్ డెన్సిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో వాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాయిడ్స్లో ఎలాగ అయానిక్ సాలిడ్స్ అనేవి ప్యాక్ అవుతాయి. సో ఇది మనం చెప్పుకునేది జనరల్గా టెట్రాహైడ్రల్ వాయిడ్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్నవి, క్యాటయాన్స్ అనేవి చిన్నవి కాబట్టి టెట్రాహైడ్రల్ వాయిడ్స్లో క్యాటయాన్స్ ఉంటాయి. యానియాన్స్ అనేవి లార్జర్ కాబట్టి అవి జనరల్గా ఆక్టాహైడ్రల్ వాయిడ్స్లో ఉంటాయి. ఇంకా పెద్దగా అయాన్ ఉంటే క్యుబాయిడల్ వాయిడ్, అంటే మనకి బీసీసీ మనకి ఎఫ్సీసీలు తీసుకుంటే దాంట్లో క్యూబాయిడల్ వాయిడ్ రాదు, ఎందుకంటే మధ్యలో అంతా కూడా స్పియర్స్ ఉంటాయి కాబట్టి. ఏదైతే మనం సింపుల్ క్యూబ్ తీసుకుంటామో ఓన్లీ కార్నర్స్లో మాత్రమే మనకి 4 మొత్తం 8 స్పియర్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్నే క్యూబాయిడల్ వాయిడ్ అంటాం. సో బాగా పెద్దగా అయాన్ ఉన్నటువంటిది క్యూబాయిడల్ వాయిడ్లో కనుక ఫిట్ అవుతూ ఉంటుంది. సో అలా ఫిట్ అవుతున్నటువంటి బిగ్గర్ క్యాటయాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆక్టాహైడ్రల్ వాయిడ్లో కానీ క్యూబాయిడల్ హాల్లో కానీ మనకి ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ ప్యాకింగ్ ఇన్ వాయిడ్స్ మనం తీసుకుంటే కనుక ఎలాగ రేషియో, సో ఏవి రేషియో, కాంపౌండ్ విత్ ఐడెంటికల్ స్ట్రక్చర్స్ లైక్ Li2O, Li2S, Li2Se, Na2O, Na2S, etc. crystallize with cubic closed packed array of anions O2-, S2-, Sc2-, Sc2-. సో S2-, Sc2-. ఓకే, అన్నీ కూడా మనకి డై నెగిటివ్లీ చార్జ్డ్ anions are going to be get packed and accommodate very small cations like Na+ and Li+ in the tetrahedral holes. Cations చిన్నగా ఉన్నాయి కాబట్టి టెట్రాహైడ్రల్ హోల్స్లో ఆక్యుపై అవుతాయి. సో ద నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ హోల్స్ ఆర్ ఆల్వేస్ డబుల్ ద నెంబర్ ఆఫ్ యానియాన్స్. అందుకనే ఎప్పుడు కూడా యానియాన్స్ కంటే ఇవి డబుల్గా ఉంటాయి. అందుకని 2 Liలు 1 ఆక్సిజన్, 2 Liలు 1 సల్ఫర్, సల్ఫైడ్ అయాన్, 2 Liలు 1 సెలినైడ్ అయాన్. సో అలాగా ఉంటుందన్నమాట మనకి. అదే రేషియో ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా 2:1, ఎందుకంటే టెట్రాహైడ్రల్ హోల్స్లో క్యాటయాన్స్ ఉంటాయి అండ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్లో యానియాన్స్ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్క యానియాన్కి 2 క్యాటయాన్స్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు కూడా 2:1 రేషియోలో క్యాటయాన్ టు యానియాన్ అనేది ఉంటుంది. అదే ప్యాకింగ్ మనకి తీసుకుంటే కనుక లెస్ దాన్ 2:1, మనకి ఎప్పుడైనా సరే 2:1 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఎప్పుడు జరుగుతుందంటే ఇది టెట్రాహైడ్రల్ వాయిడ్లు అనేవి 8 ఉంటాయి, ఇవి 4 ఉన్నాయి అనుకుందాం. సో కొన్ని టెట్రాహైడ్రల్ వాయిడ్లు వేకెన్సీ వస్తాయి. సో అది చెప్తున్నాం ఇక్కడ మనం. In a closest packed array of anions with cations in the tetrahedral holes, if the ionic sizes of cations can be filled in tetrahedral holes. అప్పుడు ఏం జరుగుతుంది, in this type of compounds some of the tetrahedral holes remain vacant. For example, if the ionic ratio is 1:1, half of the tetrahedral holes is empty. ఎప్పుడైనా సరే 2:1 కాకుండా 1:1 కనుక వేకెన్సీ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది, 4 టెట్రాహైడ్రల్ హోల్స్ మాత్రమే ఫిల్ చేయబడతాయి, 4 టెట్రాహైడ్రల్ హోల్స్ అనేవి ఎంటీగా ఉండిపోతాయి. సో అప్పుడు రేషియో ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 2:1 1:1 కింద ఉంటుందన్నమాట. తర్వాత రేషియో ఆఫ్ ఆక్టాహైడ్రల్ హోల్స్ టు ద నెంబర్ ఆఫ్ యానియాన్స్ ఈస్ ఎయిదర్ హెక్సాగోనల్ ఆర్ క్యూబిక్ ప్లాజ్డ్ ప్యాక్ స్ట్రక్చర్ ఈస్ 1:1. ఎప్పుడైనా సరే ఆ యానియాన్స్కి ఆక్టాహైడ్రల్ వాయిడ్స్కి 1:1 అంటున్నాడు. ద కాంపౌండ్స్ కెన్ హ్యావ్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ టు నెంబర్ ఆఫ్ యానియాన్స్ ఈస్ 1 ఈస్ గోయింగ్ టు బి గెటింగ్. If the ratio of octahedral holes to number of anions is less than 1, then sum of the octahedral holes remains empty. సో ఎప్పుడు ఆ ఫార్ములా అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే టెట్రాహైడ్రల్ వాల్స్ అన్నీ ఆక్యుపై అయిపోతే 2:1 రేషియో, లేదంటే హాఫ్ టెట్రాహైడ్రల్ హోల్స్ ఆక్యుపై అవ్వకుండా ఉంటే అప్పుడు 1:1 రేషియో, లేదు ఇప్పుడు ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ కూడా అన్నీ ఫిల్ అవ్వట్లేదు అంటే అప్పుడు గోయింగ్ టు బి హ్యావింగ్ లెస్ దాన్ 1. సో ఈ రకంగా ఏ విధమైనటువంటి ఫార్ములా ఒక అయానిక్ కాంపౌండ్కి రావాలి అని చెప్పేది మనకి ఏ వాయిడ్స్లో మనకి అయానిక్ సాలిడ్స్ డిసైడ్ అయినాయి, ఏ అయాన్స్ ఏ వాయిడ్స్లో ఫిల్ అయినాయి అనే దాని మీద బేస్ అయ్యి మనకి ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ వస్తుంది. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ గోయింగ్ టు బి ద రేడియస్ రేషియో. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ రేడియస్ రేషియో? సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రేడియస్ రేషియో? Cation to anion, we are going to have limited radius ratio called as limiting radius ratio. So that is going to be giving R plus by R minus. It is going to be less than or equal to 1, they are given. So it is going to be deciding what is going to be the ionic structure, you will get it.
Generally, the size of cation is less than that of the anion is solid. The ratio of ionic radius of cation to the ionic radius of anion is known as radius ratio. I will be saying this one as limiting radius ratio. Simple radius ratio, it is going to be called as limiting radius ratio. So this limiting radius ratio can able to be giving us the information regarding what type of lattice structure can be there for that particular solid. So that is only we are going to be taking this one. Now, significance of radius ratio. As I said, it is going to be deciding what will be the crystal lattice structure we are going to get. Generally, in ionic solids, the anion will form the basic lattice structure, and a cation, being the small in size, tend to occupy various voids present in the crystal lattice. సో ఏదైనా ఒక లాటిస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్పియర్స్ అన్నీ కూడా యానియాన్స్ అవుతాయి. క్యాటయాన్స్ జనరల్గా మనకి వాయిడ్స్లో ఉంటాయి. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. యాజ్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఇంక్రీజెస్, ద రేడియస్ ఆఫ్ ద వాయిడ్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ టు బీ అకామిడేటెడ్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో క్యాటయాన్ సైజ్ కనుక పెరుగుతూ పోయింది అనుకోండి, ఆ క్యాటయాన్ సైజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ వాయిడ్ యొక్క సైజు కూడా పెరుగుతూ పోతుంది. ఆ సైజు పెరిగినప్పుడు ఏమవుతుంది మనకి, ఆల్సో యాజ్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఇంక్రీజెస్, ద రేడియస్ రేషియో వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. ఆ రేడియస్ రేషియో అనేది పెరుగుతుంది. దస్ ద రేడియస్ రేషియో ఆఫ్ ద అయానిక్ సాలిడ్ ఈజ్ రిలేటెడ్ టు ద రేడియస్ ఆఫ్ ద వాయిడ్స్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్. అంటే అది మనకి ఏం చెప్తుంది, ఆ వాయిడ్ యొక్క రేషియో ఎలా ఉంటుందో ఈ లిమిటింగ్ రేడియస్ రేషియో అనేది మనకు చెప్తుంది. ట్రైగోనల్ వాయిడ్ తీసుకుంటే మనకి ఆ వాయిడ్ యొక్క రేషియో ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ ఫార్మ్డ్ బై ద క్లోజ్ ప్యాకింగ్. ఇవన్నీ మనం తెలుసుకున్నవే. మనం వాయిడ్ ఈజ్ ఆర్ అండ్ ఆర్ రెస్పెక్టివ్లీ, అంటే రేడియస్ ఆఫ్ వాయిడ్ ఏమో స్మాల్ ఆర్, రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఏమో క్యాపిటల్ ఆర్ తీసుకుంటే ఆర్ బై ఆర్ అనేది ఎంత వస్తుంది రేషియో, 0.155. సో ట్రైగోనల్ వాయిడ్లో దాని రేషియో అనేది 0.155. అదే కనుక టెట్రాహైడ్రల్ వాయిడ్ తీసుకుంటే ఆర్ బై ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, 0.225. ఇది టెట్రాహైడ్రల్ వాయిడ్ ఇందా మనం చెప్పుకుంది. అదే ఆక్టాహైడ్రల్ వాయిడ్ తీసుకుంటే ఆర్ బై ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, 0.414. 0.155, 0.224, 0.414. అంటే వాయిడ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క లిమిటింగ్ రేడియస్ రేషియో కూడా పెరుగుతుంది. ఆర్ బై ఆర్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో క్యూబాయిడల్ వాయిడ్ తీసుకుంటే కనుక 0.732. క్యూబాయిడల్ వాయిడ్ 0.732. సో ఈ రేషియో కనుక్కున్న తర్వాత మనకి ఏం తెలుస్తుంది, లెస్ దాన్ 0.155 లిమిటింగ్ రేడియస్ రేషియో కనుక 0.155 అయితే కనుక కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటుంది జనరల్గా. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ షేప్ లీనియర్. ఆ క్రిస్టల్ లాటిస్ యొక్క స్ట్రక్చర్ అనేది లీనియర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ BeF2 బెరీలియం ఫ్లోరైడ్. ఇప్పుడు రేషియో కనుక 0.155 టు 0.225 ఉంది రేంజ్. అంటే దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అనేది 3. అప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 3 ఉంటే అది ట్రైగోనల్ ప్లానార్ AlCl3 ఇస్ ద ఎగ్జాంపుల్. 0.225 టు 0.414 ఉంటే కనుక కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటుంది. టెట్రాహైడ్రల్ ZnS ఇస్ ద ఎగ్జాంపుల్. 0.414 టు 0.732 కోఆర్డినేషన్ నెంబర్ 6 ఆక్టాహైడ్రల్ ఎగ్జాంపుల్ NaCl. గ్రేటర్ దాన్ 0.732 8 కోఆర్డినేషన్ నెంబర్ BCCCSCl ఇస్ ద ఆన్సర్. సో ఈ లిమిటింగ్ రేడియస్ రేషియో తెలుసుకుని కోఆర్డినేషన్ నెంబర్ తెలుసుకుంటే మనకి ఆ పర్టికులర్ క్రిస్టల్ లాటిస్ యొక్క షేప్ ఏముంటుంది అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. అదే ఈ లిమిటింగ్ రేడియస్ రేషియో తాలూకా ఉపయోగం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇంపర్ఫెక్షన్ ఇన్ సాలిడ్స్. అదే నేను సాలిడ్ డిఫెక్ట్స్ అని చెప్పి రాసిన దాంట్లో. సో మనం ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసినప్పటికీ, మనం ప్యాకింగ్ చేసేది ఎందుకోసం, సాలిడ్ని ఎఫిషియెంట్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం ప్యాకింగ్ చేస్తున్నాం. ఇంత కన్ఫామ్గా ఇంత జాగ్రత్తగా ప్యాక్ చేసినప్పటికీ కూడా కొన్ని డిఫెక్ట్స్ అనేవి దాంట్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇంపర్ఫెక్షన్స్. మనం పర్ఫెక్ట్గా చేసినా కూడా కొన్ని ఇంపర్ఫెక్షన్ జరుగుతాయి. అటువంటి ఇంపర్ఫెక్షన్స్ అనేవి సాలిడ్స్లో ఉండడం కామన్. సో ఏవేమి ఇంపర్ఫెక్షన్స్ ఆర్ ఏవేమి డిఫెక్ట్స్ ఉన్నాయి మనకి, బేసిక్గా మనకి 2 రకాల డిఫెక్ట్స్. ఒకటేమో పాయింట్ డిఫెక్ట్, రెండోదేమో లైన్ డిఫెక్ట్. వాట్ ఈస్ పాయింట్ డిఫెక్ట్? ఏ లాటిస్ పాయింట్ దగ్గర అయితే డిఫెక్ట్ ఉందో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే డిఫెక్ట్ చూపిస్తే దాన్ని పాయింట్ డిఫెక్ట్ అంటాం. డిఫెక్ట్స్ అరౌండ్ ఏ పార్టికల్, ఒక పార్టికల్ చుట్టూ మాత్రమే
డిఫెక్ట్ని చూపిస్తే దాన్ని పాయింట్ డిఫెక్ట్ అంటాం. డిఫెక్ట్ అరౌండ్ ఏ రో ఆఫ్ పార్టికల్స్, అంటే ఒక చోట డిఫెక్ట్ వచ్చినప్పుడు ఆ డిఫెక్ట్ అనేది ఎంటైర్ రోని ఎఫెక్ట్ చేస్తే దాన్ని మనం లైన్ డిఫెక్ట్ అని పిలుస్తాం. ఓకే, కానీ ఇప్పుడు 12th స్టాండర్డ్లో మనం కంప్లీట్గా స్టడీ చేసేదంతా కూడా పాయింట్ డిఫెక్ట్స్ మాత్రమే. లైన్ డిఫెక్ట్స్ అనేవి హయ్యర్ స్టడీస్లో చదువుతారు. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే అన్ని డిఫెక్ట్లు కూడా పాయింట్ డిఫెక్ట్స్ మాత్రమే. ఏంటి పాయింట్ డిఫెక్ట్స్, అందులో ఏమేమి రకాలు ఉన్నాయి మనకి? The point defects are going to be broadly divided into 3 types: stoichiometric defect, impurity defect, non-stoichiometric defect. I am going to have total 3 defects, that is going to be stoichiometric, impurity, non-stoichiometric defects. So stoichiometric defect అంటే ఏంటి? ఆ డిఫెక్ట్ వల్ల ఏ విధమైనటువంటి స్టాయిక్యోమెట్రీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఆ డిఫెక్ట్ ఉంటే దాన్ని స్టాయిక్యోమెట్రిక్ డిఫెక్ట్ అంటాం. డిఫెక్ట్ విచ్ విల్ నాట్ డిస్టర్బ్ ద స్టాయిక్యోమెట్రీ. It is going to be impurity. So which will be because of some impurities are present, this will cause the impurity defect. And non-stoichiometric means without having that particular defect, the defect is going to disturb the stoichiometry, it's called as non-stoichiometric. So first we will go for stoichiometric defects. These defects are also known as thermodynamic defects. The defect will not alter the stoichiometry of the compound, that is the ratio of cation to anion will remain same for the crystal. So, and usually these defects can be seen in case of non-ionic solids. Actually these are going to be non-ionic solids we are going to be taking, and here we are going to be seeing the interstitial defect and vacancy defect as comes under non-ionic, whereas in ionic solids if you are taking Schottky and Frankel defect. So బేసిక్గా స్టాయిక్యోమెట్రీ డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు కూడా మనకి మాలిక్యులర్ సాలిడ్స్ అంటే నాన్ అయానిక్ సాలిడ్స్లో జరగదు. సో ఇటువంటివి వేకెన్సీ అండ్ ఇంటర్స్టిషియల్. కానీ అయానిక్ సాలిడ్స్లో కూడా చూడొచ్చు. ఆ డిఫెక్ట్స్ని మనం షార్ట్కీ అని కానీ ఫ్రెంకెల్ అని కానీ ఈ 2 సైంటిస్ట్ పేర్లతో పెట్టి తీసుకుంటాం. సో ఒక్కొక్క డిఫెక్ట్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ వేకెన్సీ డిఫెక్ట్. సో ఒక సాలిడ్ని అలా మనం ప్యాక్ చేసుకుంటూ వెళ్ళాం. ప్యాక్ చేసుకున్నప్పుడు ఏమైంది? ఒక పర్టికులర్ పార్టికల్ అనేది మిస్ అయిపోయింది. ఆ సాలిడ్ పార్టికల్ అనేది మిస్ అయిపోయింది. మిస్ అయిపోయినప్పుడు ఏమైంది? ఒక వేకెన్సీ అనేది క్రియేట్ అయింది. సో దాన్నే మనం వేకెన్సీ డిఫెక్ట్ అంటున్నాం. సో ఒక వేకెన్సీ క్రియేట్ అయింది, దాన్నే మనం వేకెన్సీ డిఫెక్ట్. వెన్ సమ్ ఆఫ్ ద లాటిస్ సైట్స్ ఆర్ వేకెంట్, the crystal is said to have a vacancy defect. This result in decrease in density of the substance. This defect can also develop when a substance is heated. సో నార్మల్గా ప్యాక్ చేసినప్పుడు జరగవచ్చు, లేదంటే ఒక పర్టికులర్ సాలిడ్ని తీసుకుని హీట్ చేసినప్పుడు కూడా ఇటువంటి వేకెన్సీ డిఫెక్ట్ అనేది క్రియేట్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, వెన్ సమ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్, ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆక్యుపై అన్ ఇంటర్స్టిషియల్ సైట్. అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక సీక్వెన్స్లో జరిగింది. ఇక్కడ ఒక పార్టికల్, ఇక్కడ ఒక పార్టికల్ ఏం జరిగింది? ఇంటర్స్టిషియల్ స్పేస్. ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటే ఏంటి? ఏదైనా ఒక పార్టికల్ అలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో, ఒక స్పియర్కి ఇంకో స్పియర్కి స్పేస్ ఉంటుందో, ఆ స్పేస్ని మనం ఇంటర్స్టిషియల్ స్పేస్ అని పిలుస్తాం. సో ఆ ఇంటర్స్టిషియల్ స్పేస్లో కనుక ఒక ఎక్స్ట్రా పార్టికల్ అనేది వచ్చి చేరితే దాన్ని మనం ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అని అంటాం. సో వేకెన్సీ డిఫెక్ట్లో ఏమవుతుంది? ఒరిజినల్గా ఉన్నటువంటి పార్టికల్స్ కంటే తక్కువ పార్టికల్స్ ఉంటున్నాయి, డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉండవలసిన పార్టికల్ కంటే ఎక్కువ పార్టికల్స్ ఉంటున్నాయి. సో అందుకని దీని యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకే, అవి కూడా క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ చెప్పాను కదా, జనరల్గా ఈ పర్టికులర్ స్టాయిక్యోమెట్రిక్ డిఫెక్ట్స్ అన్నీ కూడా మనకి నాన్ అయానిక్ సాలిడ్స్లో ఉంటాయి. కానీ కొన్ని అయానిక్ సాలిడ్స్ కూడా, ఎందుకంటే ఒక క్యాటయాన్ మిస్ అయినా ఒక యానియాన్ మిస్ అయినా పర్టికులర్ స్టాయిక్యోమెట్రీ అనేది కంపల్సరీ డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ ఒకవేళ అలా జరిగినా కూడా డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని డిఫెక్ట్స్ని ఇద్దరు సైంటిస్టులు కనుక్కున్నారు. ఒకలేమో ఫ్రెంకెల్, ఇంకొకలేమో షార్ట్కీ. సో ఫస్ట్ విల్ గో విత్ షార్ట్కీ డిఫెక్ట్. కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ వేకెన్సీ డిఫెక్ట్. ఎందుకంటే అది వేకెన్సీని క్రియేట్ చేస్తుంది, అయినా సరే మనకి ఏ విధమైన స్టాయిక్యోమెట్రీ డిస్టర్బ్ అవటం లేదు. ఇన్ దిస్ డిఫెక్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్ పాయింట్స్. అంటే ఒక చోట నుంచి, see here, if you are going to observe here, x plus y minus, x plus y minus, x plus, you are having y minus, again x plus y minus.
ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఒక ఎక్స్ ప్లస్ అనేది మిస్ అయింది. మిస్ అయినప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ ఉన్న వై మైనస్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో స్టాయిక్యోమెట్రీ అనేది డిస్టర్బ్ అవ్వట్లేదు. స్టాయిక్యోమెట్రీ అనేది డిస్టర్బ్ అవ్వలేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యానియన్సే ఉన్నాయి. అందుకని ఛార్జ్ అనేది ఏమీ తేడా రావట్లేదు. కానీ ఏమవుతుంది, ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దట్ ఛార్జ్ వన్ క్యాటయాన్ ఈజ్ మిస్సింగ్. యూజువల్లీ విచ్ వన్ విల్ మిస్? క్యాటయాన్స్ అనేవి స్మాలర్గా ఉంటాయి, యానియన్స్ అనేవి బిగ్గర్గా ఉంటాయి. సో స్మాలర్గా ఉన్న క్యాటయాన్స్ అనేవి అక్కడి నుంచి మిస్ అయిపోవడం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక క్యాటయాన్ మిస్ అయిందో దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఒక యానియాన్ మిస్ అవుతుంది. అలా మిస్ అయినటువంటి వల్లే స్టాయిక్యోమెట్రీ అనేది డిస్టర్బ్ అవటం లేదు. సో ఇందులో ఏం జరుగుతుంది, డెన్సిటీ అనేది తగ్గుతుంది, డిక్రీజింగ్ ద డెన్సిటీ బికాస్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఈజ్ గోయింగ్ టు బి మెయింటైన్. సో ఇటువంటి షార్ట్ కీ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి AGBR we are going to be seen. The AGBR is a good example for both the defects. We are going to be getting both defects can able to show by this AGBR. Okay. నెక్స్ట్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఇందులో ఏంటి జరుగుతుంది, దీంట్లో ఎప్పుడైతే ఒక క్యాటయాన్ వేకెన్సీ వచ్చిందో ఆ క్యాటయాన్ అనేది బయటికి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక ఇంటర్స్టీషియల్ స్పేస్లో ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడేమో క్యాటయానిక్ వేకెన్సీ డిఫెక్ట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడేమో ఒక ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ క్రియేట్ అవుతుంది. సో బోత్ ఇంటర్స్టీషియల్ అండ్ the cationic vacancy defect is going to be seen. So this Frankel defect is going to be, in this defect a cation will leave its normal lattice point and occupy an interstitial position, so that vacancy defect there in the cationic place and interstitial defect in the interstitial site. The ions are not missing from the crystal and hence the electrical neutrality and stoichiometry of the crystal is maintained. So andukani crystals anedi maintain chestundi. This type of defect is also known as dislocation defect. ఎందుకంటే డిస్లొకేషన్ డిఫెక్ట్ అంటాం దీన్ని, క్యాటయాన్ అనేది ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి డిస్లొకేషన్. దిస్ డిఫెక్ట్ డస్ నాట్ డిక్రీజ్ ద డెన్సిటీ ఆఫ్ ద క్రిస్టల్. డెన్సిటీ ఆఫ్ ద డిఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి సేమ్ ఫర్ ద ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్రిస్టల్స్ విత్ లో కోఆర్డినేషన్ నెంబర్. లో కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నటువంటి వాటిలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ ఏ క్రిస్టల్ ఆఫ్ XY ద ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో ఇక్కడ తీసుకుంటే ఎక్స్ ప్లస్ అనేది మిస్ అవుతుంది, అదేమో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడేమో క్యాటయానిక్ వేకెన్సీ డిఫెక్ట్, ఇక్కడేమో ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. సో అది ఫ్రెంకెల్ డిఫెక్ట్ కోసం. ఇది కూడా AGBRఏ చూపిస్తుంది. మనకి బోల్డ్ ఎగ్జాంపుల్స్ NCERTలో ఇచ్చాడు, NaCl, KCl అండ్ AGBR, ZNS. సో అవి ఒకసారి చూసుకోండి అందరూ కూడా. ఇంప్యూరిటీ డిఫెక్ట్. ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటే ఇప్పటి వరకు మనకి ఏం జరుగుతుంది, ఒక క్యాటయాన్ మిస్ అవ్వడం, ఒక యానియాన్ మిస్ అవ్వడం, లేదంటే ఒక క్యాటయాన్ మాత్రమే మిస్ అయ్యి ఇంకో చోట కనిపించడం కనిపిస్తుంది. అందుకని అంతే తప్పితే ఒక క్యాటయాన్ బదులు ఇంకో క్యాటయాన్ రావడం కానీ ఇలా ఏమీ జరగలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంప్యూరిటీ అంటే ఒక క్యాటయాన్ ప్లేస్లో ఇంకో క్యాటయాన్ చూడడం కానీ, ఒక యానియాన్ ప్లేస్లో ఇంకొక యానియాన్ చూడడం కానీ జరుగుతుంది. ఇంప్యూరిటీ డిఫెక్ట్. ద ఇంప్యూరిటీ డిఫెక్ట్ అక్కర్స్ వెన్ ఏ రెగ్యులర్ క్యాటయాన్ ఆఫ్ ద క్రిస్టల్ ఈజ్ రీప్లేస్డ్ బై some different cation. The different cation sometimes may occupy interstitial site. సో అందుకోసం మనకి ఏం జరుగుతుంది, ఒక క్రిస్టల్లో యూజువల్గా సోడియం క్లోరైడ్, స్ట్రాన్షియం క్లోరైడ్లో మనకి ఈ రకమైన డిఫెక్ట్ కనిపిస్తుంది. సో ఆ డిఫెక్ట్ కనిపించినప్పుడు మనకి ఈ పర్టికులర్ ఇంటర్స్టీషియల్ ఇంప్యూరిటీ డిఫెక్ట్ కింద మనకి కనిపిస్తుంది. అది దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద డిఫెక్ట్ అరైజెస్ ఫ్రమ్ ఎడిషన్ ఆఫ్ క్యాటయాన్ ఇన్ ఏ డిఫరెంట్ ఎలిమెంట్ అండ్ విత్ ఏ హయ్యర్ ఛార్జ్ ఆఫ్ క్రిస్టల్. ఎగ్జాంపుల్, వెన్ మోల్టెన్ సోడియం క్లోరైడ్, జనరల్గా చెప్పాను కదా సోడియం క్లోరైడ్ తీసుకుని స్ట్రాన్షియం అయాన్స్ వేసాను నేను. సో ఇప్పుడు జనరల్గా Na+Cl- ఏం ఛార్జ్ ఉంటుంది, Na+Cl- Na+Cl- కింద ఊహించుకుంటే మనకి ఏదైనా ఒక సోడియం మిస్ అయిపోయింది, స్ట్రాన్షియం వచ్చింది. సో స్ట్రాన్షియం వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక్కడేమో స్ట్రాన్షియం వచ్చి చేరింది, ఈ పర్టికులర్ ప్లేస్లో స్ట్రాన్షియం వచ్చి చేరింది. స్ట్రాన్షియం ఛార్జ్ ఎంత ఉంటుంది, Sr2+. Na+కి ఒక ఛార్జ్ మాత్రమే ఉంటుంది. సో అందుకని ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్ట్రాన్షియం 2+, 2 Na+ ఆర్ మిస్సింగ్. బట్ ఒక ప్లేస్లో మాత్రం స్ట్రాన్షియం 2+ ఉంది, ఒక ప్లేస్లో వేకెన్సీ ఉంది. అందుకని మనకి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఒక ఇంప్యూరిటీ డిఫెక్ట్ వచ్చిందో దాంట్లో మనకి కొన్ని వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేస్తాం మేము. స్ట్రాన్షియం క్లోరైడ్తో ఇంప్యూరిటీ వస్తే ఎన్ని వేకెన్సీస్ వస్తున్నాయి, లేదంటే అల్యూమినియంతో ఒక ఇంప్యూరిటీ డిఫెక్ట్ వస్తే ఎన్ని వేకెన్సీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేశాను, DPPలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్యూరిటీ డిఫెక్ట్. ఎలాయ్స్ కూడా
మనకి డిఫెక్ట్స్ వల్లే వస్తాయి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాం. బ్రాస్ అలాయ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ కాపర్ జింక్. సో మనకి కాపర్ ప్లస్ జింక్ అనేది ఒక అలాయ్ బ్రాస్. సో ఈ బ్రాస్లో మనకి ఏమొస్తుంది, కాపర్ ఒక సాలిడ్ తీసుకుని దాంట్లో జింక్ అనేది రీప్లేస్ చేస్తూ ఉంటే మనకి బ్రాస్ వస్తుంది. అదే స్టెయిన్లెస్ స్టీల్లో కార్బన్, వాట్ వీఆర్ హ్యావింగ్ ఐరన్ విత్ కార్బన్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ స్టెయిన్లెస్ స్టీల్. అది కూడా ఒక పర్టికులర్ ఇంప్యూరిటీ డిఫెక్ట్ కిందే మనం తీసుకుంటున్నాం. ఓకే, ఏదైనా ఒక ఉండాల్సిన మెటల్ బదులు ఇంకొక మెటల్ రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఇంప్యూరిటీ డిఫెక్ట్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్, నాన్ స్టాయిక్యోమెట్రిక్ డిఫెక్ట్స్. నాన్ స్టాయిక్యోమెట్రిక్ డిఫెక్ట్స్ ఇప్పటివరకు చూసినవన్నీ కూడా మనం ఏంటి, స్టాయిక్యోమెట్రిక్ డిఫెక్ట్ అండ్ ఇంప్యూరిటీ డిఫెక్ట్. నాన్ స్టాయిక్యోమెట్రిక్ అంటే ఇవి ఆ పర్టికులర్ మెటాలిక్ ఏదైనా సాలిడ్ యొక్క స్టాయిక్యోమెట్రీని డిస్టర్బ్ చేస్తాయి. దాంట్లో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. సో ఇందులో రెండు రకాల డిఫెక్ట్స్ ఉన్నాయి, మెటల్ ఎక్సెస్, మెటల్ డెఫిషియన్సీ. ఫస్ట్ విల్ గో ఫర్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. In this type of defect, the number of cations will be more compared to the number of anions. This defect can arise by two ways. So, ఇది మెటల్ యాక్సెస్ అని ఎందుకన్నా, క్యాటయాన్లు యానియాన్లు లెక్క పెట్టుకుంటే మనకి క్యాటయాన్స్ అనేవి మోర్ దాన్ యువర్ పర్టికులర్ యానియాన్. దట్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. ఎప్పుడు ఇది జరగడానికి ఛాన్సులు ఉన్నాయి, ఒకటేమో మిస్సింగ్ యానియాన్స్. మనకి ఒక 10 క్యాటయాన్స్ ఉన్నాయి, 10 యానియాన్స్ ఉన్నాయి, ఒక 2 యానియాన్స్ ఒక యానియాన్ మిస్ అయిపోతే మెటల్ ఎక్సెసే కదా. సో అది మిస్సింగ్ యానియాన్. డ్యూరింగ్ క్రిస్టలైజేషన్ సమ్ ఆఫ్ ద యానియాన్స్ విల్ బి మిస్సింగ్ from their lattice points. In order to maintain electrical neutrality, these lattice points are occupied by the electrons. So ఏదైనా ఒక పర్టికులర్ ఎఫ్ సెంటర్స్ అంటాం వీటిని. NaClలో ఒక Na+లో Cl- మిస్ అయింది. సో యానియాన్ మిస్సింగ్ కదా చెప్పుకున్నాం, Cl- మిస్ అయింది. ఆ మిస్ అయిన ప్లేస్లో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఒక ఎలక్ట్రాన్ వచ్చి అక్కడ కూర్చుంటుంది. అలా ఎలక్ట్రాన్ వచ్చి కూర్చున్నటువంటి సెంటర్స్నే మనం ఎఫ్ సెంటర్స్ అంటాం. Anion is negative charge, electron is negative charge. That negative charge is going to be maintained by this electron neutral negative charge. That is only called as F center. These F centers are going to be meant for having the color to the crystal. మనకి పొటాషియంలో లేకపోతే లిథియంను తీసుకుంటే కనుక వాటి యొక్క కలర్స్, ఆ పర్టికులర్ LiCl అనేది పింక్ కలర్ కానీ పొటాషియం క్లోరైడ్ యొక్క వైలెట్ కలర్ కానీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాజ్ ఆఫ్ ఎఫ్ సెంటర్స్ ఓన్లీ. ఆ పర్టికులర్ క్రిస్టల్స్ అన్నీ కూడా కలర్స్ వచ్చేవి దీనివల్ల మాత్రమే. సో ఈ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్నే ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇక్కడ యానియాన్ మిస్ అయింది. ఈ యానియాన్ వల్ల ఏమొచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ వచ్చింది. సో ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఉండడం వల్ల వచ్చి సెంటర్నే ఎఫ్ సెంటర్ అంటాం. ఇలాంటి ఎఫ్ సెంటర్ వల్ల మాత్రమే మనకి కలర్స్ వస్తున్నాయి ఆ సాలిడ్స్కి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద సాల్ట్స్ ఆఫ్ ఆల్కలీ మెటల్ షోస్ సచ్ డిఫెక్ట్స్ ఎఫ్ సెంటర్స్. NaCl గెట్స్ పేల్ ఎల్లో కలర్, KCl గెట్స్ లైలాక్ కలర్ అన్న వైలెట్ కలర్ అన్న ఒకటే, LiCl గెట్స్ పేల్ పింక్ కలర్. ఇవన్నీ కూడా ఎఫ్ సెంటర్స్ వల్ల మాత్రం వచ్చినటువంటి కలర్సే. ఎప్పుడైనా సరే ద కలర్ ఆఫ్ LiCl ఇస్ డ్యూ టు అంటే ఎఫ్ సెంటర్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా క్యాటయాన్. మెటల్ ఎక్సెస్ అనేది యానియాన్ మిస్సింగ్ వల్ల జరగచ్చు, లేదంటే ఒక ఎక్స్ట్రా క్యాటయాన్ ఉండడం వల్ల జరగచ్చు. ఇన్ దిస్ డిఫెక్ట్ ఎక్స్ట్రా క్యాటయాన్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద ఇంటర్స్టీషియల్ పొజిషన్స్. ఇక్కడ ఎక్కడ ఉంటాయంట, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్, ఒక ఎక్స్ట్రా క్యాటయాన్. సో రెండు కూడా మనకి మిస్సింగ్ పొజిషన్స్లో, ఇంటర్స్టీషియల్ పొజిషన్స్లో ఉంటాయి. టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ అనదర్ ఇంటర్స్టీషియల్ పొజిషన్. ఇక్కడ X+ క్యాటయాన్ ఉందని ఇక్కడ ఎలక్ట్రాన్ వచ్చి దాని న్యూట్రాలిటీని మెయింటైన్ చేసింది. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ ద క్రిస్టల్ షోస్ కలర్, పారామాగ్నెటిక్ నేచర్ అండ్ సెమీ కండక్టింగ్ ప్రాపర్టీస్. దిస్ డిఫెక్ట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెప్పుకున్నామో ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా క్యాటయాన్ క్యాన్ బి షోన్, విల్ బీ ద డిఫెక్ట్ లైక్ దిస్. So example for the metal excess defect because of presence of extra cation. ZnO on heating gets pale yellow color. నార్మల్గా ZnO జింక్ ఆక్సైడ్ వైట్ కలర్, కానీ ఎప్పుడైతే హీట్ చేసామో ఏమవుతుంది, దానికి పేల్ ఎల్లో కలర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆన్ హీటింగ్ జింక్ ఆక్సైడ్ డికంపోజెస్ విత్ ద లిబరేషన్ ఆఫ్ ఆక్సిజన్. అది ఆక్సిజన్ లిబరేట్ చేసేసింది. ఆక్సిజన్ లిబరేట్ చేసిందంటే ఆక్సిజన్ యానియాన్ బయటికి పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి క్యాటయాన్ ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ క్యాటయాన్ అనేది ఇంటర్స్టీషియల్ సైడ్లోకి వెళ్ళింది. సో ZnO గివ్స్ రైజ్ టు Zn2++ 2 electrons off అందుకనే Zn2+ ions and the electrons occupy the interstitial positions.
ఆ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకి వైట్గా ఉన్నటువంటి జింక్ ఆక్సైడ్ అనేది ఎల్లో కలర్లో కనిపించడం మొదలు పెడుతుంది. సో అక్కడేమో ఎఫ్ సెంటర్స్ విల్ గివ్ ద కలర్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఇంటర్స్టీషియల్ సైట్స్ ఆర్ గోయింగ్ టు గివ్ ద కలర్. నెక్స్ట్ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. సో ఇది కూడా స్టాయికియోమెట్రీని డిస్టర్బ్ చేస్తుంది. దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్రిస్టల్స్ హ్యావింగ్ క్యాటయాన్స్ విచ్ కెన్ షో వేరియబుల్ వ్యాలెన్సీ, దట్ ఈస్ ట్రాన్సిషన్ మెటల్ కాంపౌండ్స్. సో జనరల్గా ఐరన్ ఆక్సైడ్ కానీ నికెల్ ఆక్సైడ్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే అవి రెడీ అవుతూ ఉంటాయో, మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయో, ఆ టైంలో కొంత అమౌంట్ ఆఫ్ మెటల్ లాస్ జరగడం వల్ల ఇటువంటి డిఫెక్ట్స్ కనిపిస్తాయి. సో ఎగ్జాంపుల్ FeO క్రిస్టల్స్ ఆర్ ఆఫెన్ రిప్రజెంటెడ్ యాజ్ FeXO. ఎప్పుడైనా సరే ఐరన్ ఆక్సైడ్ క్రిస్టల్స్ని ఎలా చూపిస్తాం మనం? FeXO అని చూపిస్తాం. ఎందుకని అలా చూపిస్తాం మనం? వాటి యొక్క ఎక్స్ వేరీస్ ఫ్రమ్ 0.93 టు 0.96. ఆ ఎక్స్ అనేది 1 కాదు, 2 కాదు, ఇట్ విల్ బి 0.93 టు 0.96. సో డ్యూరింగ్ క్రిస్టలైజేషన్ ఫ్యూ Fe2+, ఫ్యూ Fe3+. ఏం జరుగుతున్నాయి? Few Fe2+ ions will miss from their lattice sites. In order to maintain electrical neutrality, Fe3+ ions occupy lattice sites. So Fe2+ మిస్ అవ్వడం వల్ల దాని న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఒక 100 Fe2+ ఉండాల్సింది ఒక 2-4 Fe2+ మిస్ అయిపోయినాయి. అందుకని దాని న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఒక 4-5 Fe3+ వచ్చినాయి అనుకుందాం. సో ఆ ఎక్స్ట్రా పాజిటివ్ ఛార్జ్ అనేది మెయింటైన్ అవుతుంది. అందుకని Fe1 అనడం బదులు Fe 0.96 ఎంతో వస్తుంది అన్నమాట. ఓకేనా? సో దీస్ 3 ferrous ions ఆర్ రీప్లేస్డ్ బై 2 ferric ions అండ్ క్రియేటింగ్ క్యాటయానిక్ వేకెన్సీ. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఒక 3 Fe2+ బదులు 2 Fe3+లే అవి బ్యాలెన్స్ చేసేయగలుగుతాయి. అందుకని ఒక క్యాటయానిక్ వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని మొత్తం FeO కింద కాకుండా Fe 0.93O ఆర్ 96O లైక్ ఎన్ని Fe3+లు Fe2+ని రీప్లేస్ చేసినాయి అనే దాని మీద మనకి ఈ పర్టికులర్ రేషియో అనేది వస్తుంది అన్నమాట. ద నెక్స్ట్ వన్ స్టిల్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్ ఓన్లీ మెటల్ డెఫిషియన్సీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక X2+, X+ని రీప్లేస్ చేయడం వల్ల ఒకటి ఇంప్యూరిటీ డిఫెక్ట్ ఏదైతే చెప్పుకున్నామో అలాగే మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్లో కూడా జరుగుతుంది. మనం Fe2+ని Fe3+ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక పాజిటివ్లీ చార్జ్డ్ క్యాటయాన్ డై పాజిటివ్ చార్జ్ క్యాటయాన్ విల్ క్రియేట్ వన్ వేకెన్సీ అని చెప్పి చూపిస్తున్నారు. అదే మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. సో డిఫెక్ట్స్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ సాలిడ్స్కి ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, కండక్టివిటీ, దెన్ magnetic properties. These are the important properties we are going to have. Electrical and magnetic properties of crystals we are going through now. Now, solids have wide range of electrical properties based on electrical conductivity. First we are discussing about the electrical properties. Based on the electrical conductivity range, 10⁻⁷ to 10⁻⁴, they are called as conductors. 10⁻⁴ to 10⁻⁻⁶ called as semiconductors. 10⁻⁻10 to 10⁻⁻20 called as insulators. సో మనం ఏదైనా కండక్టివిటీని బేస్ చేసుకుని మనం సాలిడ్స్ని కనుక డివైడ్ చేయాలి అనుకుంటే ఎలా డివైడ్ చేయొచ్చు మనం? దే విల్ బి డివైడెడ్ యాజ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో దేనికి బేసిస్ ఏంటి? వాటి యొక్క కండక్టివిటీ. ఇఫ్ ద కండక్టివిటీ రేంజ్ ఈస్ గోయింగ్ టు బి బిట్వీన్ 10⁻⁷ to 10⁻⁴ ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ కండక్టర్స్. వాటి యొక్క కండక్టివిటీ కనుక 10⁻⁴ to 10⁻⁻6 ఉంటే వాటిని సెమీ కండక్టర్స్ అని, 10⁻⁻10 to 10⁻⁻20 ఉంటే ఇన్సులేటర్స్ అని మనం పిలుస్తాం. ఫస్ట్ కండక్టివిటీ ఇన్ మెటల్స్ ఎలా జరుగుతుంది, అసలు కండక్టివిటీ అనేది ఎలా జరుగుతుంది? ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నదే. ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది. కొంచెం డీటెయిల్స్గా, మెటల్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఎయిదర్ ఇన్ సాలిడ్ స్టేట్ ఆర్ ఇన్ మోల్టెన్ స్టేట్. ఈ పాయింట్ ఆల్రెడీ ఇంతకుముందు చూసాం మనం. ద కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ ఈస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్. ఇది కూడా ఇంతకుముందు చెప్పాం. ద కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ యూజింగ్ బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్. ఇది ఇప్పుడు కొంచెం కొత్తగా డిస్కస్ చేసుకునేది బ్యాండ్ థియరీ. ఏంటిది? ద అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్ ఆటమ్ కంబైన్ టు ఫార్మ్ వేరియస్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఒక మెటల్లో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అన్నీ కలిసి ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ కింద ఫామ్ చేయబడి ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తుంది? దీస్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హ్యావ్ ఎనర్జీ
విచ్ ఈస్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సిమిలర్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అండ్ హెన్స్ దే ఓవర్లాప్ టు ఫార్మ్ ఎనర్జీ బ్యాండ్స్. ఆ పర్టికులర్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా కలిసి ఒక బ్యాండ్ ఫామ్ చేస్తాయి. ఎవ్రీ మెటల్ హ్యాస్ 2 types ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్. అలా ఫామ్ అయ్యేటటువంటి బ్యాండ్స్ అనేవి 2 రకాలు. సో వన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ పార్షియల్లీ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ వ్యాలెన్స్ బాండ్ అండ్ అన్ ఎంప్టీ కండక్షన్ బ్యాండ్. ఒకటేమో కండక్షన్ బ్యాండ్ అంటాం, ఇంకోటేమో వ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. సో వ్యాలెన్స్ బ్యాండ్ ఎలా వస్తుంది? పార్షియల్లీ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ వ్యాలెన్సీ బ్యాండ్. అక్కడ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కనుక ఫుల్లీ ఫిల్డ్ కానీ లేదంటే హాఫ్ ఫిల్డ్ కానీ అయి ఉంటే అవన్నీ కలిసి ఫామ్ చేసే ఒక బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్. అలాగే ఇంకోటి ఎంటీ కండక్షన్ బ్యాండ్. ఒక ఎంటీ ఆర్బిటాల్స్ అన్నీ కలిపి ఒక కండక్షన్ బ్యాండ్ ఫామ్ చేసిన తర్వాత దీస్ బ్యాండ్స్ ఓవర్లాప్ ఆన్ ఈచ్ అదర్. ఒక వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ ఒక మాలిక్యులర్ బ్యాండ్, ఈ 2 కూడా కండక్షన్ బ్యాండ్, ఈ 2 కూడా ఒకదానొకటి ఓవర్లాప్ చేసుకుంటాయి. The electrons can easily migrate from valence band to conduction band, and due to this free movement of electrons, metals act as very good conductors. ఇలా ఫామ్ చేసినటువంటి బ్యాండ్, ఒక వ్యాలెన్స్ బ్యాండ్ ఒక కండక్షన్ బ్యాండ్ 2 కూడా ఓవర్లాప్ చేయబడి ఉన్నాయి. ఈ వ్యాలెన్స్ బాండ్ ఏం చెప్పుకున్నాం మనం? ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్సిస్టింగ్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్. సో కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఎంప్టీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అయిపోతూ ఉంటాయి. అలా మూవ్ అవడం వల్ల మాత్రమే మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ కింద పనిచేస్తున్నాయి. ఆల్సో ద కండక్టివిటీ ఆఫ్ మెటల్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఎప్పుడైనా సరే కనుక టెంపరేచర్ కనుక పెంచితే ఈ పర్టికులర్ కండక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి, ఎందుకంటే మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ గోయింగ్ టు బి decreasing, that's why it is going to be decreasing. This is due to the higher vibration of metallic kernel at higher temperature which causes hindrance for the movement of electrons. ఇక్కడ డిస్కస్ చేసింది ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవడానికి తక్కువ ఛాన్సులు ఉంటాయి అన్నమాట. సో నౌ ఇన్ ఇన్సులేటర్స్ దెర్ ఈజ్ హ్యూజ్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ ద కండక్షన్ బ్యాండ్. సో ఇవి ఇన్సులేటర్స్ అని ఎందుకంటున్నాం? ఈ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ లేకపోతే మనకు కండక్టివ్ చేయలేదు. సో ఇన్సులేటర్లో ఏమవుతుంది? వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి బాగా గ్యాప్ ఎక్కువగా ఉంటుంది, అందుకని అవన్నీ కూడా ఈజీగా చేయలేకపోతాయి. సో యాక్ట్ యాజ్ ఇన్సులేటర్స్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. నెక్స్ట్ ఇన్ సెమీ కండక్టర్స్ ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ ద కండక్షన్ బ్యాండ్ నాట్ ఓవర్లాప్ ఆన్ ఈచ్ అదర్ బట్ విల్ బి సెపరేట్ బై ఎ స్మాల్ గ్యాప్ విచ్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఫర్బిడెన్ గ్యాప్. ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, అవి ఓవర్లాప్ అవ్వవు, అలాగని బాగా దూరంగా ఉండిపోవు, చాలా స్మాల్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫర్బిడెన్ గ్యాప్ అంటాం. వెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ ద ఎలక్ట్రాన్ స్టార్ట్ మైగ్రేటింగ్ ఫ్రమ్ వ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్. ఏదైనా కొంత ఇనిషియేషల్గా పొటెన్షియల్ కనుక అప్లై చేస్తే ఈ పర్టికులర్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆల్సో విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ మైగ్రేట్. సో ఎప్పుడైనా సెమీ కండక్టర్స్ కొంచెం టెంపరేచర్ అప్లై చేసినా వాటి యొక్క కండక్టివిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఇన్సులేటర్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్ ఇప్పుడు ఏదైతే చెప్పానో దాన్ని ఒక డయాగ్రమాటిక్గా చూపించినాను ఇక్కడ నేను. సో కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. సో అందుకనే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళలేవు, అందుకనే ఇవి యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్స్. ఇప్పుడు కండక్టర్స్ తీసుకుంటే వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ 2 కూడా ఓవర్లాప్ అయిపోయినాయి, అందుకని ఈజీగా మూవ్ అయిపోతాయి కాబట్టి దీని కండక్టివిటీ ఎక్కువ కండక్టర్స్ అన్న. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, చూసారు కదా ఇక్కడ కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్స్ బ్యాండ్కి. అందుకోసం మనకి కొంచెం గ్యాప్ ఉండడం వల్ల వాటి యొక్క కండక్టివిటీ అనేది ఏదైనా పొటెన్షియల్ కానీ ఏదైనా అప్లై చేసినప్పుడు మాత్రమే పెరుగుతుంది. నార్మల్గా అయితే కనుక కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఏదైతే మనం ఇప్పుడు సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుకున్నామో ఈ సెమీ కండక్టర్స్లో మనకి 2 రకాల సెమీ కండక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ సెమీ కండక్టర్స్, సో ఇంట్రిన్సిక్ and extrinsic. The semiconductors are going to be having intrinsic semiconductor, extrinsic semiconductor. ఏంటి intrinsic and extrinsic అంటే? A substance which can act as semiconductor in its pure form is known as intrinsic. అంటే తనంతట తానుగా ఒక మంచి సెమీ కండక్టర్ కింద కనుక యాక్ట్ చేయగలిగితే దాన్ని ఇంట్రిన్సిక్, బై ఇట్స్ నేచర్ అది కండక్టర్ కింద యాక్ట్ చేస్తే దాన్ని ఇంట్రిన్సిక్ అంటాం. ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ సిలికాన్ అండ్ జెర్మేనియం యాక్ట్ యాజ్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. ద కండక్టివిటీ ఆఫ్ దీస్ ఎక్స్ట్రీమ్లీ లెస్ అండ్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్.
అందుకని సిలికాన్ కానీ జెర్మేనియం కానీ తీసుకుంటే అవి న్యాచురల్లీ యాక్టింగ్ యాజ్ సెమీ కండక్టర్స్, దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఇంట్రిన్సిక్. కానీ వాటి యొక్క కండక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ కండక్టివిటీ తక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క యూజ్ అనేది పెద్దగా ఉండదు మనకి. సో అందుకనే వీటి యొక్క కండక్టివిటీని పెంచి మనం కండక్టర్స్ కింద వాడుకుంటాం. సో వాటినే మనం extrinsic. These are obtained by adding impurities of certain elements into an intrinsic semiconductor. ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు వాటి యొక్క కండక్టివిటీ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి ఉపయోగించలేము. దీంట్లో మనం ఏం చేస్తాం, డోపింగ్ ప్రాసెస్. డోపింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, కొన్ని ఇంప్యూరిటీస్ని దానికి యాడ్ చేస్తాం. యాడ్ చేయడం వల్ల దాని యొక్క కండక్టివిటీ పెరుగుతుంది. ఆ కండక్టివిటీ పెరిగినటువంటి వాటిని మనం ఎక్స్ట్రిన్సిక్ semiconductors అని పిలుస్తాం. These semiconductors have higher conductivity than intrinsic and this process of adding is called as doping. And by doping we can give two types of semiconductors. మనకి ఇలా డోపింగ్ చేయడం వల్ల రెండు సెమీకండక్టర్లు అనేవి ఫామ్ చేస్తాం. ఒకటేమో P టైప్ సెమీకండక్టర్, రెండోది N టైప్ సెమీకండక్టర్. What are P type? P is indicating positive hole. It is going to be indicating positive hole. These semiconductors are obtained by doping a trivalent. ఎప్పుడైనా సరే less valent, more valent. మనకి డోపింగ్ అనేది ఏం చేస్తున్నాం ఇక్కడ మనం, obtained by doping a trivalent element like boron or aluminum or gallium to the pure crystals of silicon. సిలికాన్ యొక్క వ్యాలెన్సీ ఎంత, సిలికాన్ ఆర్ జెర్మేనియం ఆర్ టేకింగ్ వ్యాలెన్సీ ఈజ్ 4. ఇక్కడ బోరాన్ కానీ అల్యూమినియం కానీ గ్యాలియం కానీ తీసుకుంటే వీటి యొక్క వ్యాలెన్సీ అనేది 3. సో అందుకని దీన్ని ట్రైవాలెంట్ అన్నాడు. దీన్ని ట్రైవాలెంట్ 3, ఇది టెట్రావాలెంట్ 4. ఇప్పుడు ఈ ట్రైవాలెంట్ అంటే ఎన్ని ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఏదైనా ఎలిమెంట్ని తీసుకుని 4 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి సిలికాన్తో డోప్ చేసినప్పుడు మనకి ఒక పాజిటివ్ హోల్ అంటే ఎక్స్ట్రా పుష్ అనేది దొరుకుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, an electron vacancy or a positive hole is created. ఒక పాజిటివ్ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. On applying potential difference, the electrons in the neighboring atoms move towards the electron hole and thereby creating a new electron hole. సో దీన్ని మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ సిలికాన్ 1, 2, 3 మనం తీసుకుంటే కనుక ప్రతి సిలికాన్లో కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి, సో ఇక్కడ సిలికాన్ తీసుకుందాం, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి, 1, 2, 3, 4. సో అందుకనే దీన్ని టెట్రావాలెంట్ అంటాం. 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది, టెట్రావాలెంట్. సో ఇలాగ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఒక సిలికాన్కి ఏం చేశారు, ఇక్కడ గ్యాలియం, అందరికి కనిపిస్తుంది ఇక్కడ గ్యాలియం. సో గ్యాలియంని యాడ్ చేశారు. గ్యాలియంకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇట్స్ ఏ ట్రైవాలెంట్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక మనకి ఒక ట్రైవాలెంట్ అంటే 1, 2, 3 3 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒక పాజిటివ్ హోల్ అంటే ఒక గ్యాప్ వచ్చింది. సో ఎప్పుడైతే గ్యాప్ వచ్చింది ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సిలికాన్ ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ హోల్ వచ్చింది, అప్పుడు ఈ సిలికాన్ ఇక్కడికి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇలాగ ఒక హోల్ అనేది అలా కంటిన్యూస్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందువల్ల వచ్చింది ఈ కండక్టివిటీ, బికాజ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ పాజిటివ్ హోల్. అందుకనే దీన్ని మనం పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. అర్థమైంది అందరికీ, సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇలాగ సిలికాన్కి మనం ఏం చేసాం, ఒక గ్యాలియం కానీ అల్యూమినియం కానీ బోరాన్ కానీ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు ఉండి ఒక చోట వేకెన్సీ క్రియేట్ అయింది. ఈ వేకెన్సీనే మనం పాజిటివ్ హోల్ అంటాం. సో ఈ పాజిటివ్ హోల్లోకి ఏమవుతుంది, ఈ పక్కన ఉన్న ఎలక్ట్రాన్ ఇస్తుంది. అలా ఎలక్ట్రాన్ ఇవ్వడం అనేది కంటిన్యూస్గా జరిగి ఒక పాజిటివ్ హోల్ ఈజ్ గోయింగ్ టు బి పుషింగ్ ద కండక్టివిటీ మోర్ అండ్ మోర్ వెన్ యూఆర్ గోయింగ్ టు సప్లై సమ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. అటువంటి దాన్ని మనం పీ టైప్ సెమీ కండక్టర్ అని చెప్పి పిలుస్తుంది అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఏమొస్తుంది మనకి, మోర్ వ్యాలెంట్ ఈజ్ యాడెడ్ టు లెస్ వ్యాలెంట్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, సిలికాన్ తీసుకుంటాను వ్యాలెన్సీ 4, ఇక్కడ ఆర్సెనిక్ లేదంటే ఫాస్ఫరస్ తీసుకుంటాను, వీటి యొక్క వ్యాలెన్సీ పెంటా వ్యాలెన్సీ. సో పెంటా వ్యాలెన్సీ ఆఫ్ ద ఫాస్ఫరస్ ఆర్ ఆర్సెనిక్
what they will be making it here? So now silicon as it is 5, but now phosphorus is taken. Here what is happening now? 1, 2, 3, 4 over. Now this extra electron which is present here, that extra electron will be making the conduction more and more. So that's why it is happening because of negatively charged particle electron. That's what is called as N-type semiconductor. When you will get this N-type semiconductor, we are going to be getting the more valent is going to be doping the less valent. So ఇందాక ఏం చేసాం, less valent is going to be used for doping the normal semiconductor, more valent one. Now what you are doing, the more valent one is doping the less valent semiconductor. So that is how you will get the P-type and N-type semiconductors. How they are going to be formed is a very important question. Just I hope everyone can understand this one what I said. అందరికి అర్థమైంది కదా? How you will get P-type and N-type? ఎప్పుడైతే మనం లెస్ వ్యాలెంట్ వన్ తీసుకుని సిలికాన్ ఈజ్ టెట్రావాలెంట్ డోప్ చేసేమో మనకి పీ హోల్ వచ్చింది, దానివల్ల పెరిగింది పీ టైప్. అదే గనక ఎక్కువ వ్యాలెన్సీ ఉన్నదాన్ని తీసుకుని సిలికాన్ లాంటి ఒక 4 వ్యాలెన్సీ ఉన్నదాన్ని కానీ డోప్ చేస్తే మనకి వచ్చేటటువంటి కండక్టివిటీ అనేది ఎన్ టైప్ సెమీ కండక్టర్. సో ఆ రకంగా మనకి పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అనేవి ఫామ్ అయినాయి. తర్వాత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి మనకి అందరికీ తెలిసిందే. ఏదైనా సరే అట్రాక్షన్ ఉన్నటువంటి వాటిని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటాం. సో ఎవ్రీ సబ్స్టెన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ ద సబ్స్టెన్స్ యాక్ట్ లైక్ ఏ టినీ మ్యాగ్నెట్ ఆర్ టైనీ మ్యాగ్నెట్ అండ్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ మొమెంటం. సో ప్రతి ఒక్క పార్టికల్ కూడా ఒక చిన్న మ్యాగ్నెట్లా యాక్ట్ చేసి ప్రతిదాన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దిస్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఈస్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటాల్ మోషన్. ఆ ఆర్బిటాల్ ఏదైతే ఎలక్ట్రాన్ ఉంటుందో దాని మోషన్ వల్ల దానికి జరుగుతుంది అరౌండ్ న్యూక్లియస్ అండ్ ఆల్సో డ్యూ టు స్పిన్నింగ్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. దెర్ ఆర్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ అబ్జర్వ్డ్ ఇన్ సాలిడ్స్. మనకి మొత్తంగా 5 రకాలైనటువంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. డయామాగ్నెటిజం, పారామాగ్నెటిజం అండ్ ఫెర్రీ, ఫెర్రో అండ్ యాంటీ ఫెర్రో. ఓకే, సో టోటల్ 5 మ్యాగ్నెటిజమ్స్. సో ఈ మ్యాగ్నెటిజమ్స్ని మనం ఎలా డిఫైన్ చేయాలి? ఫస్ట్ డయామాగ్నెటిజం. దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ వీక్లీ రిపెల్డ్ బై ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు వీక్గా రిపెల్ అయ్యేటటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డయామాగ్నెటిక్ అని పిలుస్తాం. దీస్ సబ్స్టెన్సెస్ డు నాట్ కంటైన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఏ విధమైన అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. ద మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ క్యాన్సిల్ బై ఈచ్ అదర్. సో దీన్ని నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఏ మాలిక్యూల్లో అయితే దాని యొక్క షెల్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్, అన్పెయిడ్ అంటే ఏంటి? సింగిల్ ఎలక్ట్రాన్. పెయిర్డ్ అప్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్. ప్రతి ఆర్బిటాల్లో కూడా 2 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు వాటిని పెయిర్డ్ అప్ అంటాం. ఎప్పుడైతే మనకి ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిర్డ్ అప్ ఏమవుతుంది? ఒకటేమో +½ ఒకటేమో -½ అంటే ఒకటి రైట్ సైడ్ తిరిగితే ఇంకొకటి లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ గోయింగ్ టు క్యాన్సిల్ ఈచ్ అదర్. దట్స్ వై నెట్ స్పిన్ ఈజ్ 0. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే రెవాల్వ్ అవుతుందో ఒక స్పిన్ ఉంటుందో అప్పుడు మాత్రమే మన మ్యాగ్నెటిజం ఉంటుంది. ఇక్కడ మనకి ఒక స్పిన్ ఇంకొక స్పిన్ క్యాన్సిల్ చేసేయడం వల్ల మ్యాగ్నెటిజం నెట్ అనేది 0 అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే NaCl, TiO2 ఈ 2 కూడా మనకి డయామాగ్నెటిక్ ఎగ్జాంపుల్స్. పారామాగ్నెటిక్ ఇక్కడ ఏంటి? ఏ పర్టిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నా సరే మనకి అన్పెయిడ్. సో Fe3+ will be having 4s2 3d6, 3 electrons are removed, it will have 5 unpaired electrons. సో అందుకని వాటి యొక్క మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. O2 కానీ Fe3+ కానీ Cu2+, Cr3+, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? వీక్ అట్రాక్షన్ టువర్డ్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దే విల్ బీ హ్యావింగ్ మోర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, మోర్ విల్ బి ద పారామాగ్నెటిజం. సో ఎగ్జాంపుల్స్ అనేవి O2, Fe3+, Cu2+, Cr3+. ఎగ్జాంపుల్స్ వాటి యొక్క ప్రాపర్టీ ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. డయామాగ్నెటిజం ఏంటి? అవన్నీ కూడా రిపెల్ అవుతున్నాయి వీక్లీ. ఇదేమవుతుంది? వీక్గా అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫెర్రో మ్యాగ్నెటిజం. మనకి కంటికి కనిపించేటటువంటి అన్ని మ్యాగ్నెట్లు కూడా ఫెర్రో మ్యాగ్నెట్లే.
ఇప్పుడు మనకి మ్యాగ్నెట్ ఒకటి తీసుకుని వెళ్తే ఐరన్కి అటాచ్ అవుతుంది కదా, అది ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఎందుకు అది ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయ్యింది? సో దీస్ సబ్స్టెన్సెస్ షో స్ట్రాంగ్ అట్రాక్షన్ టువర్డ్స్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దే రిటైన్ దేర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఈవెన్ ఆఫ్టర్ ద అప్లైడ్ ఫీల్డ్ ఈజ్ రిమూవ్డ్. మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోయినా అవి మ్యాగ్నెటిజం చూపిస్తాయి కాబట్టే వాటిని ఫెర్రో మ్యాగ్నెట్స్ అని అంటాం. దీస్ మెటీరియల్స్ క్యాన్ బి పర్మనెంట్లీ మ్యాగ్నెటైజ్డ్. ఏదైనా ఐరన్ కానీ ఏదైనా తీసుకుంటే మనం మ్యాగ్నెటిక్ని తయారు చేసేయాలంటే తయారు చేసేయచ్చు. ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్. సో దీస్ ఆర్ ఆల్సో హ్యావింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. The magnetic domains will be randomly oriented in the absence of magnetic field. Once the magnetic field is applied, these domains align themselves with the direction of applied field. అంటే ఇక్కడ కూడా మొత్తం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏం జరుగుతాయి? ఫస్ట్ అస్తవ్యస్తంగా ఉంటాయి, ర్యాండమ్గా ఉంటాయి. ఒక్కసారి మనం ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర తీసుకొచ్చామో మొత్తం అన్నీ చూడండి ఒకసారి, అన్నీ కూడా ఒకే డైరెక్షన్లోకి వచ్చేసినాయి. సో ఇవన్నీ డొమైన్స్ కూడా ఇందాక మనం చూపించిన ఇవి ఎలక్ట్రాన్స్, ఇవి డొమైన్స్, రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇందాక జస్ట్ నేను హాఫ్ యారో చూపించిన బాక్సుల్లో అవి ఎలక్ట్రాన్స్. సో ఇవి ఏంటి? ఇవన్నీ కూడా డొమైన్స్. అంటే వాళ్ళని ఎలక్ట్రాన్స్ అన్నీ కలిపి ఒక డొమైన్ ఫామ్ చేసినాయి. ఆ డొమైన్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో అలైన్ ఉంటే దాన్ని మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ అంటాం. ఫెర్రో మ్యాగ్నెటిక్ అంటాం. నెక్స్ట్ యాంటీ ఫెర్రో. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటేమో డొమైన్ పైకి ఒక డొమైన్, అంటే ఈ డొమైన్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ డొమైన్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ డొమైన్ క్యాన్సిల్ అయిపోయింది. అర్థమవుతుంది కదా? ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఒక మ్యాగ్నెటిక్ డొమైన్ ఈజ్ క్యాన్సిలింగ్ వన్ మోర్ మ్యాగ్నెటిక్ డొమైన్. సో అందుకే నెట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఏం చెప్తున్నా ఇక్కడ, దీస్ సబ్స్టెన్సెస్ హ్యావ్ unpaired electrons and expected to show paramagnetism or ferro, but these elements show zero magnetic momentum. These substances have equal number of electrons or magnetic domains but have opposite orientations. సో ఒకదానికి ఓరియంటేషన్ ఇంకోటి ఆపోజిట్గా ఉండడం వల్ల మనకి మ్యాగ్నెటిజం అనేది కనిపించట్లేదు. నో మ్యాగ్నెటిక్ మొమెంటం. MnO, MnO2, Mn2O3 మ్యాంగనీస్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఇవి యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫెర్రీ మ్యాగ్నెటిజం. ఇక్కడ ఏంటి? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఈ మ్యాగ్నెటిక్ డొమైన్ మనకి నెట్ స్పిన్ అనేది ఇస్తుంది. సో అన్నీ క్యాన్సిల్ అయిపోవట్లేదు, అన్ఈక్వల్లీ దే ఆర్ గోయింగ్ టు బి గెట్ క్యాన్సిలింగ్. These substances contain unpaired electrons and expected to show high magnetic momentum, but they possess very low magnetic momentum. This is due to the presence of unequal number of domains. సో అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు, కొంత క్యాన్సిల్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఎక్కువ రావాలి కానీ తక్కువ వస్తుంది, ఎందుకంటే కొన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో దీనికి ఎగ్జాంపుల్ Fe3O4, MgFe2O4. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. The orientations of magnetic domains in ferromagnetic, antiferromagnetic and ferrimagnetic substances can be represented ఆల్రెడీ మనం ఇక్కడ చూపించినటువంటి డయాగ్రామ్లో. సో మొత్తం ఎన్ని మ్యాగ్నెటిజం చూపించామన్నప్పుడు డయా, పారా, ఫెర్రో, యాంటీఫెర్రో, ఫెర్రీ. ఫస్ట్ రెండు కూడా దేని మీద చెప్పాం? బేస్డ్ ఆన్ దేర్ ఎలక్ట్రాన్స్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు. తర్వాత ఏం చెప్పాం? మ్యాగ్నెటిక్ డొమైన్స్ బేస్ చేసి చెప్పాం. సో ఒకటేమో కంప్లీట్గా అన్నీ ఒకే రకంగా అలైన్ ఉన్నాయి, ఒకటేమో ఆల్టర్నేట్గా అలైన్ ఉన్న వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది మొత్తం, ఒకటేమో అన్ఈక్వల్గా అలైన్ ఉన్నాయి, అందుకని కొంత మ్యాగ్నెటిక్ మొమెంటం చూపించింది. సో వాటి ఎగ్జాంపుల్స్ మాత్రం బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. క్యూరీ టెంపరేచర్. జస్ట్ దిస్ ఇస్ ఎ స్మాల్ డెఫినేషన్, విల్ బీ యూస్ఫుల్ ఫర్ IIT, JEE and all. When ferromagnetic or antiferromagnetic or ferrimagnetic substances are heated above a certain characteristic temperature, దే బికమ్ పారామ్యాగ్నెటిక్. ఏ సబ్స్టెన్స్ అన్నా తీసుకుని ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు కనుక హీట్ చేసినట్లయితే అన్ని సబ్స్టెన్సెస్ కూడా విల్ బికమ్ పారామ్యాగ్నెటిక్. ఎక్కడైతే ఆ పారామ్యాగ్నెటిజంలోకి వచ్చేస్తుందో ఆ పర్టికులర్ టెంపరేచర్నే క్యూరీ, ఒక సైంటిస్ట్ నేము క్యూరీ టెంపరేచర్ అన్నాం. ఏ టెంపరేచర్ దగ్గర అయితే మొత్తం అన్ని ఫెర్రో కానీ ఫెర్రీ కానీ యాంటీఫెర్రో కానీ పారా అయిపోతాయో ఆ టెంపరేచర్నే క్యూరీ టెంపరేచర్ అంటాం. So next we are having one equation in solid state. Actually up to here for NEET people and all it will be useful. Bragg's equation and few more crystal structures specially for IIT students. ఎందుకంటే బ్రాగ్స్ ఈక్వేషన్ కానీ నేను చెప్పబోయే కొన్ని అయానిక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ కానీ
నీట్ సిలబస్లో లేవు, ఇవి మాత్రం కంపల్సరీ ఐఐటీలో అడుగుతున్నాడు, అందుకోసం నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పటివరకు డిస్కస్ చేసిన అందరికీ ఉపయోగపడతాయి, ఇప్పుడు నుంచి డిస్కస్ చేసి మాత్రం స్పెషల్గా జేఈ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. ఓకే, బ్రాగ్స్ ఈక్వేషన్. అసలు ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ దేనికి ఉపయోగపడుతుంది? ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ దేనికి అంటే, ఏదైనా ఒక సాలిడ్ తీసుకున్నప్పుడు ఆ సాలిడ్లో ఎంత స్పేసెస్లో ఒక లాటిస్ నుంచి ఇంకొక లాటిస్ లేయర్లు ఫామ్ అయినాయి, సో ఒకదానికి ఇంకొక దానికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇంటర్ లాటిస్ డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి హౌ మచ్ డి, అది కనుక్కోవడానికి. లేదంటే వేవ్ లెంత్ని వేసినప్పుడు రిఫ్లెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ బ్రాగ్స్ ఈక్వేషన్లో మనం ఏం చేస్తాం? సో n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా, అది ఫార్ములా. సో దీంట్లో తీసుకొని మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్, ఒక లైట్ని ఒక సాలిడ్ మీద పంపించాను నేను, పంపించినప్పుడు దానికి ఉండేటటువంటి వేవ్ లెంత్ని ఇన్సిడెంట్ వేవ్ లెంత్ అంటాం. ఓకే, ఆ ఇన్సిడెంట్ వేవ్ లెంత్ అనేది ఏదో ఒక యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది ఆ సర్ఫేస్లోకి, సో అటువంటి దాన్ని ఇన్సిడెంట్ యాంగిల్ థీటా అంటాం, అట్ ద యాంగిల్ థీటా. నౌ ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని ఓకే ఇక్కడ ఇచ్చాడు డి అంటాం. సో ఇట్ ఈస్ డి, ఇట్ ఈస్ థీటా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంబ్డా. కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ ఎంత వేవ్ లెంత్ మనం ఇచ్చేమో దాన్ని ఇన్సిడెంట్ వేవ్ లెంత్ లాంబ్డా అంటే, ఏ యాంగిల్తో అది ఇన్సిడెంట్ అయ్యింది దాని మీదకి వెళ్ళింది అది థీటా అయితే, ఎంత డిస్టెన్స్ ఉంది అది డి అయితే. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసుకుంటున్నాం, మనం ద ఫార్ములా ఈజ్ గోయింగ్ టు బి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా, అంటే ఈ పర్టికులర్ వేవ్ లెంత్ని వాడినప్పుడు ఈ డిస్టెన్స్లో ఇంత యాంగిల్తో వెళ్తుంది అనేది రిలేషన్. ఇప్పుడు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఇక n కనుక 0 అయింది అంటే n లాంబ్డాలో మనం తీసుకుంది యాక్చువల్గా n లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2d సైన్ థీటా, n 0 అయితే కనుక ద ప్రాసెస్ ఈజ్ ఈక్వలెంట్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ అట్ ఏ సర్ఫేస్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యూ ఫిజికల్ ఫినామినన్, ఇట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్దర్. సో ఎప్పుడైతే n అనేది 0 అవుతుందో మొత్తం అసలు ఈక్వేషనే ఉండదు, n లాంబ్డాలో n 0 అయితే కనుక అసలు ఈక్వేషనే ఉండదు. ఇఫ్ n ఈక్వల్స్ టు 1, దెన్ n lambda is going to become lambda is equal to 2d sin theta. Then X-rays will be preferentially diffracted only if their wavelength is equal to 2d times. అంటే ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతాయి అని తెలియడం కోసం ఈ పర్టికులర్ బ్రాగ్స్ ఈక్వేషన్. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే, ఆడి యొక్క లాంబ్డా ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ డి వాల్యూని మనం కనుక్కోవాలి. సో సైన్ థీటా వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. సో ఏదైనా ఒక పర్టికులర్ న్యూమరికల్ రావచ్చు, అందుకోసం ఈ పర్టికులర్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్రాగ్స్ ఈక్వేషన్ n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా. నౌ నేను చెప్పాను కదా, కొన్ని అయానిక్ సాలిడ్స్ యొక్క స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయదలుచుకున్నాం. సో దీంట్లో మనకి ఏమేం సాలిడ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాక్ సాల్ట్, జింక్ బ్లెండ్, వుడ్జైట్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫ్లోరైట్, యాంటీఫ్లోరైట్, కొరండమ్, స్పైనియల్ and inverse spinial. So these are all going to be different lattice crystals we are having. First one, rock salt అంటే మన అందరికీ తెలిసిందే NaCl. సో దీంట్లో ఏమేమి ఉంటాయి? Cl minus forms the FCC or CCP. ఇందులో anion is Cl minus, cation is Na plus. Now Cl minus anion will form the FCC or CCP. Na plus occupies all octahedral voids. సో దీంట్లో ఆల్రెడీ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఎక్కడ ఉంటాయి ఏంటో చెప్పుకున్నాం మనం. Na ప్లస్ అన్నీ కూడా ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ని చేసుకుంటాయి. సో ద రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్స్ ఈస్ Na ప్లస్ ఈస్ టు Cl మైనస్ ఈస్ 6:6. ఎందుకని అంటే 6:6 కోఆర్డినేషన్ నెంబర్ ఆల్రెడీ సింపుల్ క్యూబిక్లో మన FCCలో చెప్పుకున్నాం. సో ఫార్ములా ఆఫ్ ద సాల్ట్ ఈజ్ AB, అందుకని NaCl, KCl, NaBr ఇవన్నీ కూడా రాక్ సాల్ట్ స్ట్రక్చర్లోకి వస్తాయి. ఇక్కడ మనకు తీసుకుంటే కనుక ఈ పర్టికులర్ హోల్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా Cl మైనస్లు. ఇవి ఏవైతే సాలిడ్గా ఉన్నాయో అవన్నీ కూడా మెటల్ అయాన్స్. సో ఆ మెటల్ అయాన్ ఇలా మనకి ఆక్టాహైడ్రల్ వాయిడ్స్లో మనకి Na ప్లస్ ఉంటాయి. FCC ఆర్ CCP లాటిస్లో Cl మైనస్ ఇలా గనక ఉంటే దాన్ని మనం రాక్ సాల్ట్ స్ట్రక్చర్ AB టైప్ అంటాం. సో ఈ పర్టికులర్ ఏదైతే నేను ఇక్కడ డీటెయిల్గా రాసానో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్. నెక్స్ట్ సీజియం క్లోరైడ్. సీజియం క్లోరైడ్లో ఏముంది? సీజియం క్లోరైడ్లో BCC లాటిస్. సీజియం క్లోరైడ్కి BCC లాటిస్ అంటే మనకి ఏమవుతుంది, ఒక సీజియం ఉంటే 4 క్లోరైడ్లు ఉంటాయి, లేదంటే ఒక క్లోరైడ్ ఉంటే 8 సీజియంలు ఉంటాయి.
Chloride ions occupy corners of the cube and cesium ion occupies the body center. So cesium cation లోపల ఉంటుంది, chloride ఏమో ఇందులో ఉంటుంది. Ratio of coordination number is CS plus Cl minus is 8:8. Formula is going to be CSCl. Other examples are all halides of cesium. సో ఇవి డేటా ఏదైతే నేను అక్కడ రాశానో ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జింక్ బ్లెండ్ స్ట్రక్చర్. జింక్ బ్లెండ్ అంటే ZnS. సో ZnSలో ఏమవుతుంది, సల్ఫైడ్ అయాన్ ఫార్మ్స్ FCC, Zn2+ ఆక్యుపై ద ఆల్టర్నేట్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. అంటే అన్ని టెట్రాహైడ్రల్ వాయిడ్స్ని ఆక్యుపై చేయకుండా, ఎందుకంటే S2- Zn2+, మనకి అన్ని ఆక్యుపై అయిపోతే కుదరదు. సో అందుకని ఏమవుతుంది, Zn2+ ఆక్యుపైస్ ఆల్టర్నేట్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. అంటే అవుట్ ఆఫ్ 8, 4 ఓన్లీ ఆక్యుపైడ్. ద రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఇస్ 4:4. సో 1:1. ద రేషియో ఈస్ గోయింగ్ టు బి ZnS. నెక్స్ట్ సల్ఫైడ్ వుడ్జైడ్ స్ట్రక్చర్. వుడ్జైడ్ స్ట్రక్చర్లో ఏముంటుంది, ZnSఏ, మళ్ళీ సల్ఫైడ్ అయాన్ ఫార్మ్స్ HCP లాటిస్. HCP లాటిస్లో ఇందాక ఏంటి, FCC లాటిస్. Zn2+ ఆక్యుపైస్ ఆల్టర్నేట్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. ఇక్కడేమీ మార్పు లేదు. ద రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్స్ ఈస్ 4:4, 1:1. సో వుడ్జైడ్ స్ట్రక్చర్ కానీ జింక్ బ్లెండ్ స్ట్రక్చర్ కానీ రెండిట్లో కూడా 1:1, కాకపోతే ఆక్యుపైయింగ్ ఆఫ్ సల్ఫైడ్ అయాన్ వేరీస్. నెక్స్ట్ ఫ్లోరైడ్ స్ట్రక్చర్. సో ఫ్లోరైడ్ అంటే CaF2, కాల్షియం ఫ్లోరైడ్. Calcium ions forms FCC lattice and fluoride ions occupy all tetrahedral voids. Fluorides ఏమో అన్ని టెట్రాహైడ్రల్ వాయిడ్స్ని ఆక్యుపై చేసేసుకుంటాయి, ఇవేమో FCC latticeని ఫామ్ చేస్తాయి. సో రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఇస్ 8:4. అంటే మనకి 8 ఫ్లోరిన్లు ఉంటే 4 కాల్షియంలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ రివర్స్ చేసుకోండి, 8:4 కాదు, 4:8. కాల్షియం 4, ఫ్లోరైడ్స్ ఆర్ 8. ఫార్ములా ఆఫ్ ద సాల్ట్ ఇస్ CaF2 ఆర్ UO2 TO2. It's 4:8. Okay. నెక్స్ట్ యాంటీఫ్లోరైడ్. యాంటీఫ్లోరైడ్లో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆక్సైడ్ అయాన్స్ అని FCC లాటిస్లో ఫామ్ చేసి టెట్రాహైడ్రల్ వాయిడ్స్లో లిథియం అయాన్స్ ఉన్నాయి. సో రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ ఏమవుతుంది, ఇక్కడ 4:8 అవుతుంది. సో అందుకని Li2O, Na2O, K2O. ఈ ఆల్రెడీ ఎందా చెప్పుకుంది 1:2 రేషియో. నౌ Corundum structure. The general formula of compounds crystallizing corundum is A2O3. జనరల్గా మనకి ఈ కొరండంలన్నీ కూడా A2O3 అంటాం. ఆక్సైడ్ అయాన్ ఫార్మ్స్ ప్రిమిటివ్ లాటిస్ అండ్ 2/3 ఆఫ్ ద ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ట్రైవాలెంట్ అయాన్స్. అందుకని మనకి ఏమవుతుంది, 2:3 రేషియో వస్తుంది. Fe2O3, Al2O3, Cr2O3. సో ప్రిమిటివ్ లాటిస్లో ఉన్నటువంటి అన్ని ఫామ్ అయిపోతాయి. అలాగే 2/3 ఆఫ్ ద ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై this particular trivalent ones. That's why it is going to be getting 2:3 ratio. So that is going to be corundum. Next one, perovskite structure. It is going to be having AbO3. So one of the cation bivalent. In this we will be having one bivalent, one monovalent, and the other is going to be tetravalent. So now bivalent cation are at the corners of the cube. So corners of the cube lo emo bivalent untayi. Oxide ions are at the ఫేస్ సెంటర్స్ ఆఫ్ ద క్యూబ్. ఫేస్ సెంటర్ ఆఫ్ ద క్యూబ్లో ఏమో ఆక్సైడ్ అయాన్స్ ఉంటాయి. ట్రైవాలెంట్ క్యాటయాన్స్ ఈజ్ ఎట్ ద బాడీ సెంటర్ ఆఫ్ ద క్యూబ్. సో బాడీ సెంటర్ ఆఫ్ ద క్యూబ్లో ఏమో ట్రైవాలెంట్ ఉంటాయి. సో దీంట్లో మనకి CaTiO3, BaTiO3. సో ఇలాగ మనకి ట్రైవాలెంట్ అండ్ టెట్రావాలెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్. సో హియర్ వీ డిస్కస్ అబౌట్ ద టెట్రావాలెంట్. నౌ స్పైనియల్ స్ట్రక్చర్ ఆర్ స్పైనల్ స్ట్రక్చర్. It is going to be MgAl2O4 and generally they can be represented with M2+, M2,3+ O4. సో దీని రిప్రజెంటేషన్ జనరల్గా ఒకటేమో Mg2+, ఇంకోటేమో 3+. అందుకని ఇలా ఉంటుందని చెప్తున్నాడు. ఆక్సైడ్ అయాన్ ఫార్మ్స్ FCC లాటిస్. M2+ ఆక్యుపైస్ 1/8 ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. అంటే M2+ అయాన్స్ అన్నీ కూడా 1/8 ఆఫ్ ద టెట్రాహైడ్రల్ వాయిడ్స్ని ఆక్యుపై చేస్తాయి. M3+ ఏమో హాఫ్ ద ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. అండ్ దెన్ M2+ is usually magnesium, iron, cobalt, nickel, zinc and manganese. M3+ ఏంటంటే అల్యూమినియం, ఐరన్, మ్యాంగనీస్, క్రోమియం, రోడియం. ఇవన్నీ కూడా మనకి ట్రైవాలెంట్, ఇదేమో బైవాలెంట్. ఎగ్జాంపుల్స్ ఆర్ ZnAl2O4, Fe3O4, FeCr2O4. మెనీ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ టైప్ ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కదా, దాన్నే మళ్ళీ ఇక్కడ మనం చెప్పాం. నౌ ఇన్వర్స్ స్పైనల్ స్ట్రక్చర్. ఇన్వర్స్ స్పైనల్ స్ట్రక్చర్లో ఇండియన్ ఇన్వర్స్ స్పైనల్ స్ట్రక్చర్ ఏముంటుంది మనకి, M2+ ఈజ్ 1/8, M3+ అనేదేమో 1/8 ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. ఇందాక మనం రివర్స్లో చెప్పుకున్నది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆపోజిట్ అయింది. సో Fe3O4 ఈజ్ ద ఎగ్జాంపుల్. ఓకే, సో ఇవన్నీ కూడా
నేను జస్ట్ అంటే ఒక లిస్ట్ కింద నేను రాసుకుని వచ్చాను. సో దీంట్లో ఏంటంటే మీరు పీపీటీ అలాగా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఏమేమి చెప్పాను, లేదంటే స్పైనల్ స్ట్రక్చర్కి ఏంటి ఎగ్జాంపుల్, ఇన్వర్స్ స్పైనల్కి ఏంటి ఎగ్జాంపుల్, కొరండంకి ఏంటి ఎగ్జాంపుల్, అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇంతకంటే డీటెయిల్స్ అయితే ఎక్కువగా అవసరం లేదు. అట్లీస్ట్ మనం ఒక పర్టికులర్ స్ట్రక్చర్కి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి మ్యాక్సిమం సరిపోతుంది. ఓకే, సో ఇది మనకి సాలిడ్ స్టేట్ యొక్క టోటల్ 1 షార్ట్ లెక్చర్. సో ఎవ్రీవన్, ఎందుకైనా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో చెప్పినట్టయితే కనుక ఏదైనా పర్టికులర్ థింగ్స్ ఏమైనా ఉంటే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరూ కూడా నెక్స్ట్ ఈ పర్టికులర్ వీడియోని కంప్లీట్గా చూసి దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను డిపిపిస్ దీని మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్లు నేను ఇస్తాను. సో దాన్ని మీరు సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.